నమస్కారం అండి. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి మళ్ళీ మీకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది సెల్ఫిష్ కప్ప. బీయింగ్ బ్రూట్. బ్రూట్, ఇట్స్ అ స్పెషల్ వీక్, ఎస్. స్పెషల్ ఎపిసోడ్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు కల్కి 2898 AD. అబ్సల్యూట్లీ సింపుల్. యా అంటే దెర్ ఇస్ నథింగ్ స్పెషల్. అదే స్పెషల్ ఇది. యా, ఇట్స్ వెరీ ఆర్డినరీ. అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్, ఆబ్వియస్. ఐ మీన్ నాకైతే పెద్ద ఎక్సైటింగ్ ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. సో థై గ్యాప్ ని ఎందుకు ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ అంటారంటే బ్రోడ్, బికాస్ వీఆర్ ప్రొఫెషనల్స్. సూపర్ ప్రొఫెషనల్స్. ఎస్. ఎంత ప్రొఫెషనలిజం అంటే రోజు జరిగే యాజ్ యూజువల్ నార్మల్ విషయాల్ని కూడా మనం స్పెషల్ గా భావిస్తూ సెలబ్రేట్ చేస్తాము. అంతే. స్పెషల్ ఉన్న వాటిని పెద్ద పట్టించుకోము. స్పెషల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో బోగస్, నువ్వు స్పెషల్ కావాలంటే వేరే స్పెషాలిటీస్ ని నువ్వు పెద్ద లెక్క చేయదు. ఎస్, అదే ప్రొఫెషనలిజం ప్రో మ్యాక్స్ అంటావు. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు ప్రొఫెషనలిజం ప్రో టీజీ అంటున్నారు. యా, దెర్ ఇస్ మైక్రోసాఫ్ట్ ఏమంటారు దాన్ని, సర్వర్ డౌన్ అయిన వల్ల దాని ఇంకా తెలియదు. అప్డేట్ ఇంకా రాలేదు. కానీ ఇట్ ఈస్ అఫీషియల్లీ టర్మ్డ్ యాజ్ ప్రొఫెషనలిజం ప్రో టీజీ. వండర్ఫుల్. వావ్, అసలు నిజంగా ఇంత దరిద్రమైన మార్కెటింగ్ కని విని ఎరుగని అది ఇంకెక్కడైనా దొరుకుతుందా మీకు? దొరకదు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అప్ ఫ్రంట్. ప్రీపెయిడ్. యా, యూనిట్స్ ఏం అవసరం లేదు. ఇట్స్ ఫ్రీ. సో ప్రొఫెషనల్స్ గా లెక్క పెట్టుకోలేని అవార్డ్స్ మనకి రోజు రోజుకి వస్తుంటాయి. ఈ సినిమాకి కూడా ఇవ్వాల్సిన అవార్డులు కొన్ని ఉన్నాయి ఈ ఎపిసోడ్ లో. కానీ అవార్డ్స్ దగ్గర వచ్చేసరికి థై గ్యాప్ అంటే పుచ్చుకోవడమే కాదు, ఇచ్చుకోవడం కూడా ఉంటది. మాకు ఎన్ని వస్తాయంటే అప్పుడప్పుడు స్పేస్ లేనప్పుడు కొన్ని ఇట్లా డోర్ బయట పెడతాం. ఎవరు కావాలంటే తీసుకోండి. యా. సో ఈ సినిమా కూడా కొన్ని అవార్డులు రాబోతున్నాయి ఎపిసోడ్ లో. కానీ అదంతా వచ్చే ముందు మన ఫేవరెట్ సెగ్మెంట్ అవార్డ్ విన్నింగ్ సోషల్. ఇది చాలుగా. ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. మరి మన డిస్కార్డ్, మన సర్వర్ పేరు థై గ్యాప్ అడ్డా. ఈ డిస్కార్డ్ లింక్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అండ్ అదే కాదు, మా లింక్ ఇన్ బయోలో కూడా ఉంటుంది. అదేంటో తెలుసా మీకు? తెలవాలంటే మాకు రాసి అడగండి. అదే. సో ఆ లింక్ మీద కొట్టేస్తే వచ్చేస్తారు మీరు కూడా మా డిస్కార్డ్ కి. డిస్కార్డ్. సో అదండి మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. పర్ఫెక్ట్. సో బ్రో, ఇప్పుడు ఈ బెస్ట్ సెగ్మెంట్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి డ్రాస్టిక్ డ్రాప్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. బట్ నాట్ జస్ట్ యెట్, ఎందుకంటే ద సెకండ్ బెస్ట్ సెగ్మెంట్ రాబోతుంది. అదేంటంటే ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఓపెన్ బాత్రూమ్ ఎవరికైనా అర్జెంట్గా వస్తుందంటే వచ్చేయండి మాతో పాటు. సో ఈ వారం ఓపెన్ బాత్రూమ్ చాలా చిన్న మెసేజెస్ బ్రో, ఎందుకంటే ఈ ఎపిసోడ్ కి ఈ సినిమాకి సంబంధించినవి కాబట్టి ఈ రెండు ఎంచుకున్నాము. మొదలుగా మనకి డిస్కార్డ్ లో రాసింది బాండ్లా అన్న సూపర్ ఫ్యాన్ మళ్ళీ వచ్చేసాడు. ఇప్పుడు ఆ పేరుతోనే నాకు ఏం ఫీలింగ్ వస్తుందంటే వీడు బెట్ మ్యాచ్ లో కట్టి ఓడిపోయి వస్తాడు. సో బాండ్లా అన్న సూపర్ ఫ్యాన్ ఏం రాశాడంటే, పోయిన వారం మనం చేసిన సినిమా భజే వాయువేగం, దాని మీద కామెంట్ చేస్తూ I would like to thank Thai Gap for explaining how to say elder brother and small brother. అంటే పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు. అది ఇంత క్లారిటీ ఎప్పుడు దొరకదు కూడా. సమాప్తం. నువ్వు ఎంత వెతికినా బాండ్లా అన్న సూపర్ ఫ్యాన్ నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బోగస్ కి థ్యాంక్స్ చెప్పు. ఎంతైతే క్లారిటీతో వాడు ఎక్స్ప్లెయిన్ చేసిండు మొత్తం ఈ పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు అని డెప్త్, నువ్వు దాన్ని ఇట్లా ఎంబ్రేస్ అవ్వు. వెతకడానికి ట్రై చేయకు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. నువ్వు ఎంబ్రేస్ అవ్వు, నువ్వు అదే చేసావు, అందుకనే నీకు క్లారిటీ వచ్చింది. ఎగ్జాక్ట్లీ బ్రో. క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ లో చెప్పిందే నువ్వు చెప్తున్నావు మళ్ళీ. అబ్సల్యూట్లీ. డోంట్ ట్రై టు అండర్స్టాండ్. నేనే క్రిస్టోఫర్ నోలన్. ఫీల్ ఇట్. డోంట్ క్వశ్చన్ ఇట్. ఎంబ్రేస్ ఇట్. జస్ట్ ఎంబ్రేస్ ఇట్. అది. సో అర్థమైంది కదా సూపర్ ఫ్యాన్. బట్ థ్యాంక్స్ ఎ లాట్ మాకు ఈ వాలిడేషన్ ఇచ్చినందుకు.
బ్రో ఇది ఎందుకు చదివానంటే చాలా స్పెషల్ మెసేజ్ ఇది. ఎందుకు అంటే బాండ్లా అన్న సూపర్ ఫ్యాన్ ఉట్టిగానే ఎవరికి పడితే వాడికి మెచ్చుకోరు అసలు. ఒక బాండ్లా అన్న తప్పితే అది పేరులోనే ఉంది సూపర్ ఫ్యాన్, అది సూపర్ ఫ్యాన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక్కటే మెచ్చుకున్నాడు లైఫ్ లో అంతే. విచ్ ఇస్ అది ఎంత స్పెషల్ అంటే దాంతో తెలుస్తుంది. కానీ థ్యాంక్స్ సూపర్ ఫ్యాన్. యా రాసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకో నీ పేరు చదువుతుంటే నాకు ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో కూడా ఆటోమేటిక్ వస్తుంది. సూపర్ ఫ్యాన్, సూపర్ ఫ్యాన్. యా సూపర్ ఫ్యాన్. స్పెల్లింగ్ లోనే వై ఉంది. బట్ ద వే యూ ఆ ఫీల్, ఆ చదవడంలో ఫీల్ రావడం చాలా కష్టం. పేరు చదువుతూ నీకు ఫీల్ వస్తుందా? ఇప్పుడు బోగస్ అని చదువుతాం, మొక్కు చదువుకుంటాం. అదే కానీ బాణన్న సూపర్ ఫ్యాన్ అని అనుకో, ఇట్లా ఒక కైండ్ ఆఫ్ అరే మనోడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ నో వాట్ యు మీన్. బ్రూట్ అనగానే వాంతి చేసుకుంటాం. సింపుల్. బట్ యు నో యా అందుకని బట్టలు ఎప్పుడు కంపు కొడుతుంటాయి. బట్ మొత్తానికి ఏంటంటే బ్రో బాండ్లా అన్న మస్ట్ బి ప్రౌడ్, వెరీ ప్రౌడ్ అండ్ ఎన్లైటెండ్. Don't forget enlightenment was the main. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా తనకు సూపర్ ఫ్యాన్ ఉన్నాడు బయటపడి, రెండోది ఆ సూపర్ ఫ్యాన్ ని కూడా బాగా మెచ్చుకుంటున్నారని కన్నీళ్ళు వచ్చుంటాయి ఇవాళ. డెఫినెట్ గా ఎక్కిళ్ళు వస్తున్నాయి పాపం, ఎంత నీళ్ళు తాగినా తగ్గుతలేవు. ఇప్పుడు బాండ్లా అన్న సూపర్ ఫ్యాన్ తర్వాత మనకి రాసింది గౌతమ్ మొదటిసారి రాసిన ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ లో, హౌ కమ్ థై గ్యాప్ రివ్యూయింగ్ కల్కి బిఫోర్ ఇట్ స్ట్రీమ్స్ ఆన్ ఓటీటీ అని ఇట్లా అవాక్ అయిపోయాడు గౌతమ్. అట్లా ఈ ఫీలింగ్ కోసమే, అది మనం ఫీలింగ్స్ లో ఉన్నాం కాబట్టి ఒట్టి ఫీలింగ్స్ గురించే మాట్లాడతాం అంతే. నీకు ఈ ఫీలింగ్ చేయడానికే మేము చేసాం, ఓన్లీ ఫర్ యూ గౌతమ్. దట్స్ ఇట్. ఎవ్వరికి లేదు ఇది ఈ ఫీలింగ్. నీకు తప్పి నీకు మేము సర్ప్రైజ్ చేస్తున్నాం. అది నాట్ ఈవెన్ బాండ్లానా సూపర్ ఫ్యాన్, బాండ్లానా సూపర్ ఫ్యాన్ వేరే ఫీలింగ్స్ ఇచ్చేసినాం. అదే ఆ కోట అయిపోయింది లాస్ట్ ఎపిసోడ్ లో. కానీ ఎందుకు కల్కి సడన్ గా అంటే ఆబ్వియస్లీ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసి తెలిసిపోయింది సినిమా కథ ఏందో. థై గ్యాప్ ఇంకా దీనికంటే మించిన నెగిటివ్ ఎఫెక్ట్ కానీ పాజిటివ్ ఎఫెక్ట్ కానీ చేయలేదు. మాకు ఆ ష్యూరిటీ ఉంది. ఆఫ్ కోర్స్. అందుకనే మేము ఇది రివ్యూ చేద్దామని డిసైడ్ చేసినాము. అది బోగస్ గాడు టికెట్లు తీసుకొచ్చిండు ఒక రోజు, అరే ఇదో ఆ టికెట్లు అని. తీరా పోయి చూస్తే అది బస్ టికెట్లు ఉండే. ఇట్ వాస్ నాట్ ఈవెన్ లైక్ మూవీ టికెట్. కానీ ఇండివిజువల్ గా మేము వెళ్ళి చూసి వచ్చినాం. అండ్ వి సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్. అంతే కదా మరి. కల్కి సినిమా టికెట్ నీకు కొనిస్తా అనుకుంటున్నావా? అసలు రూపాయి తీస్తే ఎక్కువ. అక్కడ పరిస్థితి ఎట్లుందంటే టికెట్ ధరనే చాలా ఎక్కువ ఉంది. దాని మీద సరే ఇప్పుడు ఆకలిస్తుందిరా దాహం వేస్తుందిరా అని పోయి కౌంటర్ దగ్గర పోయి ఏమైనా అడిగితే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టికెట్ ధర ఉంది బ్రో. టికెట్ కంటే ఎక్కువ ఉంది. టికెట్ కంటే ఎక్కువ ఉంది ఒక్కొక్కటి. స్కామ్, అదే స్కామ్ అసలు నిజంగా. మళ్ళీ ఏమో అంటారు ఎందుకు జనాలు థియేటర్లోకి పోవట్లేదు, అరే ఓటీటీలో చూస్తున్నారు. ఎందుకే మీరు ఏమైనా ఇస్తున్నా పైసలు ఏమైనా గౌతమ్? మీరు ఇచ్చిందా ఏమైనా స్పాన్సర్లు చేసిందా మాకు? ఎనీవే సో అంతటితో సమాప్తం. #bring back సంధ్య థియేటర్. ఎగ్జాక్ట్లీ, బ్రింగ్ బ్యాక్ 40 రూపీస్ టికెట్. 40 రూపీస్ టికెట్. అది బ్రో ఈ వారం ఈ ఎపిసోడ్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో ఇప్పుడు నువ్వు ముందన్నట్టే స్టార్క్ ఫాల్ ఇన్ క్వాలిటీ, ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ మన ఫోకస్ కూడా పోతుంది మొత్తం అసలు. ఎందుకంటే ఇప్పుడు మెల్లిగా లోపల ప్రే చేస్తూ ఉంటాం కరెంట్ పోవాలని. సో బ్రూట్ కల్కి 28/9/8 AD ఏమన్నావు? అంతే. ఇది మళ్ళీ బండ్ల సూపర్ ఫ్యాన్ ఇంకో ఎన్లైట్మెంట్. ఇలా చెప్తారా? అవసరమే లేదు, ఎందుకంటే ఈ సినిమాలో ఎన్ని జ్ఞానోదయాలు అయితే భాషతో అది వస్తుంది, మనం మాట్లాడదాం. కానీ దానంతకు ముందు బ్రోట్ ప్లీజ్ మాకు కల్కి సినిమా సారాంశం ప్లీజ్ చెప్పు. ఫోకస్ బేసికలీ ఈ సినిమాకి సారాంశం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఇన్ ద నేమ్. కల్కి వస్తాడు. ఓకే, ఎప్పుడు వస్తాడు అంటే అది కూడా చెప్పేసిండు టైటిల్లోనే. 2989లో వస్తాడు. AD రైట్. 2898 న్యూమరాలజీ దెబ్బతింటే డజంట్ మ్యాటర్. గణిత శాస్త్రం ఇస్ ఆఫ్టర్ ఆల్ అది. పోనీ సరే ఎవరో చూడలేదు, నేను చూస్తాను థియేటర్కి పోయి, నాకు చెప్పేసేయండి సారాంశం ఏంది అంటే, దునియా మొత్తం బిస్కెట్ అయింది బేసికలీ. అవును, మొత్తం అర్థంతా నాశనం అయిపోయింది. నీళ్లు లేవు, చెట్లు లేవు, యానిమల్స్ లేవు, ఉట్టి మనుషులు మిగిలిన అంతే. అండ్ వాళ్ళ బట్టలు మిగిలినాయి ఇంకోటి. అందుకని అందరూ ఏం చేస్తున్నారంటే అండ్ కబోర్డ్స్ లేవు. అందరూ వాళ్ళ దగ్గర కబోర్డ్లో ఉండే బట్టలన్నీ వేసుకొని తిరుగుతుంటారు ఈ ఏడార్లో. రైట్. సో ఇది మాట సిచ్యువేషన్ 2898లో. ఎస్. ఇక పోతే
ఎక్కడ ఉన్నారు మిగిలిన సిటీలన్నీ ఏమైనాయి, ఒకటే సిటీ మిగులుతుంది. అది ఏంటి అంటే మన కాశీ. అందరి ఆబ్వియస్లీ ఒకటే సిటీ మిగిలిన ఏదో ఒకటి పోదాం ఆడకి ఇది అని చెప్పి అందరు పోతుంటారు. కాశీ సిటీలో ఒక స్పెషాలిటీ మాట ఏంది అది అంటే ఎవ్వరికి నీళ్లు లేవాడ, కనీసం నీళ్లు కూడా లేవు. దీన్ని కొంచెం దీర్ఘంగా ఆలోచించి చూస్తే ప్రాబ్లం ఏంటంటే ప్లంబర్ లేరు. ప్లంబర్లు అందరూ ఎక్స్టింక్ట్ అయిపోయినారు. కానీ ఒకటే ప్లంబర్ మిగిలాడు. వాడెవడు? యాస్కిన్, సుప్రీం యాస్కిన్ అని ఒక క్యాండిడేట్ ఉంటాడు. సుప్రీం జాస్మిన్ ఏదో ఏమైనా అనుకోండి మీరు, ఇట్స్ ప్రొనౌన్స్డ్ ఎనీవేస్ ప్రాపర్ నోన్, అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు సంతోషం అండి. కానీ సుప్రీం సంతోష్ ఏం చేస్తాడంటే బేసికలీ మొత్తం పాపులేషన్ ఏదైతే ఉంటుందో దాని అంతా కంట్రోల్ చేస్తాడు. సో ఓ డిస్టోపియన్ కైండ్ ఆఫ్ సెటప్ క్రియేట్ చేసి ఇప్పుడు యాస్కిన్ ఏంటంటే ఓకే ఎట్లాగో దునియా ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నాకు టైం పాస్ ఏం అవుతలేదు, సో ఒక ల్యాబ్ క్రియేట్ చేయండి. ఈ ల్యాబ్ లో అమ్మాయిలందరినీ తెచ్చి ఆర్టిఫిషియల్ గా బేబీస్ ని పుట్టించండి. రైట్. అండ్ తర్వాత అదేదో నడుస్తూ ఉంటది, యాస్కిన్ ఏదో ఉంటది ఆ బేబీస్ తోటి. కానీ ప్రాబ్లం ఏంటంటే నీళ్లు లేవు కదా, సో ప్రెగ్నెంట్ కూడా అవ్వరు ఆ ల్యాబ్ లో. అమావాస్య పుణ్యంకి ఒక ఆమె ప్రెగ్నెంట్ అవుతుంటది, అది కూడా ఏదో గిచ్చిలు ఉంటాయి, అది పక్కన పెట్టేసి ఇది ఈ యాస్కిన్ ఏదైతే ప్యాలెస్ ఉంటది చూడు, నీకు మెంటల్ పిక్చర్ క్రియేట్ చేస్తా బోకస్, జబర్దస్త్ ఉంటది. ప్లీజ్. ఓ పెద్ద వాటర్ ఫాల్ పైన ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ లో నీళ్లు ఉండవు కానీ ఇట్లా లైట్ బీమ్ ఉంటుంది అనమాట. ఇట్స్ ఎ లైట్ బీమ్ వాటర్ ఫాల్. అది లిఫ్ట్ మాట బేసికలీ. చాలా టెక్నాలజీ పెరిగిపోతుంది అప్పటికల్లా. అండ్ ఇది వీడి ప్యాలెస్ ఓ పిరమిడ్ ఏదో ఉంటది, అది సరిగ్గా చూడలేదు. అది నా స్క్రీన్ కి అటు పై వైపు కనబడతలేకుండే. ఇది సారాంశం అయితే స్పెషల్ మొత్తం 3 గంటలు పడుతుంది. స్పెషల్ మాట. నువ్వు సారాంశంలో లెంత్ గురించి మాట్లాడుతున్నావు బోగస్. నాది అట్లా అనిపిస్తుంది కానీ నేను తొందరగా చెప్పేస్తా మొత్తం. నీకు కూడా అట్లా అనిపిస్తుంది. నువ్వు ఎట్లా అంటే ఇది ఒక వేరే డైమెన్షన్ కి తీసుకెళ్ళాను. బట్టలు ప్లంబర్లు టైం హాస్ స్టాప్డ్. అయితే వింటావా ఇక నేను చెప్పని లాస్ట్ 10 seconds అయిపోతుంది మీకు. ఇదే మెయిన్ కదా బేసికలీ. అదే కదా. సో యాస్కిన్ అక్కడ పైన ప్యాలెస్ ఉంటాడు, ఆకాశంలో ఉంటుంది ఆ ప్యాలెస్. ఇక కింద అందరు బీదోళ్ళు ఉంటారు అనమాట. బేసికలీ ఒక క్లాస్ బైఫర్కేషన్ ఉంటుంది. రిచ్ క్లాస్ వాళ్ళందరూ పైన యాస్కిన్ తోటి ఉంటారు, పూర్ క్లాస్ వాళ్ళందరూ కింద ఇది ఉంటారు. కానీ వింత ఏంటంటే ఎవరైతే పైన రిచ్ క్లాస్ ఉంటారో ఎవరు బట్టలు వేసుకోరు. ఎవరైతే పూర్ క్లాస్ ఫుల్ బట్టలు వేసుకుంటారు. కబోర్డ్ అందరూ వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, గుణపాఠం. నేను చెప్పేస్తా ఇప్పుడు, ఎందుకంటే స్పెషల్ ఎపిసోడ్. కబోర్డ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆ టైంలో 2890 అట్లా. నా ఇప్పుడు ఏంటంటే ఒక పాటలో ఏమో యాస్కింది మొత్తం తతంగం నడుస్తుంటది. ఈ పిల్లలు పుట్టించడం, అమ్మాయిలన్నిట్లో ల్యాబ్ లో పెట్టడం, అదంతా. ఇక పోతే మనలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే నడుస్తుందో కింద, అక్కడ అందరూ స్కావెంజర్స్ లేకపోతే వాళ్ళు బౌంటీ హంటర్స్ ఉంటారు. ఎందుకంటే అందరు క్రైమ్ చేస్తుంటారు వితౌట్ ఎక్సెప్షన్. చిన్న పిల్లల నుంచి ముసలి తాత వరకు క్రైమ్ చేస్తూ ఉంటారు. ఒక చుక్క నీళ్ళ కోసం కూడా కొట్టుకుంటారు. డాగ్ ఈట్ డాగ్. అందులో ఒక క్యాండిడేట్ ఉంటాడు, భైరవ అని. ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ మాట. అండ్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, భైరవ పేరు బట్టే తెలుస్తుంది హీ ఈస్ ద హీరో. ఆఫ్ కోర్స్. ఈ భైరవ స్టోరీ ట్రాక్ ఏంది అంటే వీడికి ఆ యాస్కిన్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇప్పి తిరగాలి, కబోర్డ్ లో వేసేసి. ఒక హీ జస్ట్ వాంట్స్ టు వేర్ వన్ క్లాత్, దట్స్ ఇట్. సో భైరవ అది నడుస్తుంది. ఇదంతా కాక ముందరే దునియా మొత్తం ఖతం అయిపోయింది, ఒకటే సిటీ ఉందంటే ఈ సిటీకి ఒక ఊరవతలు ఉంటది. ఆ ఊరు చివర ఒక గుడి ఉంటది. ఆ గుడి లోపల ఒక తాత ఉంటాడు. ఆ తాతకి భైరవ కంటే డబుల్ స్కిల్డ్ ఉంటాడు. ఈ తాత ఎవరంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ టైం ఉన్నాడు అనమాట. అట్లా ఉంటూనే ఉన్నాడు. ఈ తాతకి భైరవాకి యాస్కిన్ ఏంది కనెక్షన్ అన్నదే ఆ తాత ఈ సారాంశం చెప్పడానికి వెయిట్ చేస్తున్నాడు. ఎస్, ఆ తాత యాక్చువల్లీ వాడు సారాంశం స్టార్ట్ అయినప్పుడు బాబుండే, తర్వాత తాత అయింది. సో ఈ తాతకి భైరవాకి యాస్కిన్ కి ఏంది సంబంధం, వీళ్ళ మధ్యలో ఏంది చిక్కు, ఏమవుతుంది అసలు, ఈ మొత్తం తతంగం ఏంది అన్ని తెలుసుకోవడానికి మీరు చూడాలి కల్కి. 2898486878 అది బోగస్ నా సారాంశం. చాలా కష్టపడినా నేను మిర్రర్ ప్రాక్టీస్ చేసిన, ఇది చాట్ జీపీటీ వాడినా, ఏఐ టూల్స్ వాడినా, అండ్ నేను కొన్ని థెరపీ సెషన్స్కి వెళ్ళిన, ఒక మెంటర్ని, ఒక పబ్లిక్ స్పీకింగ్ మెంటర్ పెట్టుకున్నా. దీనికి అంతా చేస్తే ఇది మాట రిజల్ట్. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే అస్సలు కష్టపడకూడదు లైఫ్ లో. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఒక రా ఎనర్జీ నేను తట్టుకోలేరు మీరు. అదే కదా. అదే మొత్తానికి సారాంశం చెప్పిన బ్రూట్. ఆ తాత స్పెషల్ సారాంశం, స్పెషల్. అదే ఆ తాత నువ్వే. ఆ తాతకు కూడా ఓపిక వచ్చింది.
సినిమానే 3 గంటలు రా బాబు అంటే దానికంటే ఇంకా ఓ 2 నిమిషాలు సాగా తీసినట్టు అనిపించింది. క్రిస్టోఫర్ నోలన్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆ టైం డైలేషన్ వల్ల. అండ్ మొత్తానికి చెప్పిన ఏదో సో మనము ఇంకా ముందుకెళ్ళిపోదాం. సో ఇప్పుడు కల్కి 2898 AD సినిమాది స్పాయిలర్లతో పాటు దీర్ఘంగా దీన్ని చర్చిద్దాం బ్రో. మీరు వినండి, శ్రద్ధగా వినండి. ఓకే, అది ప్రొఫెషనల్ లిజనర్స్, మీరు మేకర్స్ ప్రౌడ్. పైగా ప్రొఫెషనల్ లిసనర్స్ కి గుర్తుంటుంది, మనం ఎప్పుడో ఒకప్పుడు ఒక ఓపెన్ బాత్రూమ్ సెగ్మెంట్ లో కల్కి టీజర్ మీద చాలా మంది మీ థాట్స్ ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాము ఎట్లా ఈ టీజర్ల మీద మాకు కామెంట్ చేయడం ఇష్టం లేదు అని చెప్పాము. అండ్ తర్వాత కామెంట్ చేసాం. యా వి ప్రొసీడ్ టు కామెంట్ సర్ప్రైజ్. సో అప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే అఫ్ కోర్స్ వీ వాంటెడ్ టు బి అ బ్లాక్ బస్టర్ సినిమా, వాంటెడ్ టు బి సక్సెస్ఫుల్. చాలా కారణాలు ఉన్నాయి దాని వెనకాల. ఇంకోటి అంటే చిన్న చిన్న ఆశలు ఉండే, ఇట్లా విఎఫ్ఎక్స్ చుట్టూరా ఎలాంటి ఎస్థెటిక్ వెళ్తారు, డ్యూన్ ఎస్థెటిక్ డైరెక్షన్ లో వెళ్తారా లేదా మార్వెల్ ఎస్థెటిక్ డైరెక్షన్ లో వెళ్తారా. సో ఇలాంటివి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆ విషయాల మీద బ్రోడ్ మొత్తానికి సినిమా చూస్తే ఒకటేంటంటే టచ్ వుడ్, థ్యాంక్ ద గాడ్స్, బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ సినిమా అయిపోయింది. ఇది స్కామ్ ద బ్యాంక్స్ అయిపోయింది. నిజంగా స్కామ్ ద బ్యాంక్స్, లిటరల్లీ స్కామ్. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే ఎక్కువ గట్టిగా చెప్పుకోకూడదు మనం, ఎందుకంటే ఇంకా పైసలు వస్తున్నాయి. ఇంకా పైసలు వస్తున్నాయి. ఓటీటీలో రిలీజ్ అయ్యే డేట్ పోస్ట్పోన్ అయ్యేటట్టు ఉంది, సేమ్ హనుమాన్ టైప్ లాగానే కంపల్సరీ. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్. సో నువ్వు ఒక పాయింట్ చెప్పినావు కదా, ఈ పోస్ట్పోన్ అవ్వబోతుందని. గౌతమ్, మేము అందుకనే చేస్తున్నాం ఇది. దీన్ని రిలీజ్ అయితే చేయలేరు కంపల్సరీ. అండ్ ఓటీటీలో ఈవెన్ నాకు కూడా ఉండే అది దట్ ఇది ఓటీటీలో తొందరగా రావద్దని. సో ఎట్లాగో ఇవన్నీ కారణాల వల్ల ఇది ఈ ఎపిసోడ్ ని డిలే చేస్తూ కూడా తప్పు అవుతుంది మా తరఫున. ఎందుకంటే మేము ఒపీనియన్ ఇవ్వకపోతే, అది మేము దీన్ని రివ్యూ చేయకపోతే ఇంకెవరు చేస్తారు. సో ఇండస్ట్రీ ఎట్లా తెలుస్తుంది ఎక్కడ ఉంది ఎవరు పోగొడుతున్నారని. సో దానివల్లనే మేము దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కొన్ని రూల్స్ ని ఇట్లా బెండ్ చేసి థియేటర్ కి పోయి చూసి చేస్తున్నాం ఈ ఎపిసోడ్. ఎందుకంటే ఈ సినిమా థియేటర్ కి లాగింది. ఇది అలాంటి ఈవెంట్ సినిమా అనేది, ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమానే. అండ్ అన్ఫార్చునేట్లీ విఎఫ్ఎక్స్ ఎస్థెటిక్ ఎటుపోతుంది అంటే చాలా వరకు మార్వెల్ వైపే పోయింది. బట్ దట్స్ ఓకే, బెగర్స్ కాంట్ బి చూస్. మళ్ళీ వెళ్దాము. కానీ అసలైన మ్యాటర్ ఏంటంటే సినిమా ఎలా ఉంది ఆన్ ఇట్స్ మెరిట్. రివ్యూ అంటేనే అది బేసిక్ గా. సో థ్యాంక్స్ బ్రో. నువ్వు ఎందుకు ఈ కొత్త అవతారం తీసుకొచ్చావు? ఈ క్లారిటీలు ఎక్కువ ఇస్తున్నావు ఈ మధ్య కాదు, ఈ ఎపిసోడ్ లోనే. ఎందుకంటే మొదలుగా దానికి వెళ్లే ముందు అసలు ఈ సినిమా సక్సెస్ అయినందువల్ల దాని ఇంపాక్ట్ ఏంది అది కొంచెం మాట్లాడదాం అనుకున్నా. మాట్లాడు, డెఫినెట్ గా. ఇంత రిసౌండింగ్ సక్సెస్ అవడం వల్ల బ్రో నాకైతే ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఓవరాల్ గా సినిమా అయిపోయిన తర్వాత ఏం ఫీలింగ్ మిగిలింది, ఏం అనిపిస్తుంది అంటే అన్ని పక్కన పెట్టి ఎక్సైట్మెంట్ ఉండేది. ఇట్ వాజ్ ఎక్సైటింగ్ నాకు. ఎందుకంటే అసలు దీని వల్ల ఇప్పుడు ఏం రాబోతుంది, ఇది ఎన్ని డోర్స్ ఓపెన్ చేసింది ఈ మూవీ, అది ఆలోచిస్తేనే నాకు జస్ట్ ఎక్సైటింగ్ ఉండే. నీకు చూసిన తర్వాత నీకు ఏమనిపించింది బ్రో? లైక్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఫైనల్లీ మన కల్చర్ని, మన హిస్టరీని కరెక్ట్ గా ప్యాకేజ్ చేశారు అనిపించింది. ఓకే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏమంటారు డిబేట్స్ ఏదైతే ఉందో, అండ్ ఇది ఇట్ గోస్ వే అవుట్ ఆఫ్ ద మూవీ బేసికలీ. ఈ మూవీ సబ్జెక్ట్ కానీ లేకపోతే మూవీ టేకింగ్ కానీ ఏమంటారు, నా సబ్జెక్టివ్ ఒక క్రింజ్ ఏదైతే ఉండేనో వెస్ట్ తోటి దానిపైకి వెళ్తుంది ఇది. ఏంది అంటే మీరు హంటర్ గ్యాదరర్స్, మీ మహాభారతం అంతా హంటర్ గ్యాదరర్స్, నీ రామాయణం అంతా హంటింగ్ గ్యాదరింగ్, మీరు ఓ టెక్నాలజీ లేదు ఏం లేదు, అన్ని మ్యాజిక్ గీజిక్ అని చెప్పి మీరు ఖుషి అయిపోతుండ్రు. అసలు సైన్స్ మా దగ్గర ఉంది, అసలు టెక్నాలజీ మా దగ్గర ఉంది, మా దగ్గర అసలు అండర్స్టాండింగ్ ఉంది అని ఒక ఒపీనియన్ ఉంటుండే 50 ఏళ్ళ వెనకాల వెస్ట్కి. ఓకే, మెల్లిగా ఆయుర్వేద వావ్, యోగా వావ్ అనుకుంటూ వాళ్ళు దీన్ని ఏమంటారు, ఒక వెస్ట్ ఒక ప్రొజెక్షన్ కాదు, ఒక టైప్ ఆఫ్ రీప్యాకేజ్ చేస్తారు చేసి, ఓ ఇది మేము కనుక్కున్నాము, మీదే కానీ మేము దీని యాక్చువల్ వాల్యూని పిండుతున్నాము అన్న ఒక మెంటాలిటీ ఉంది.
ఆయుర్వేదాన్ని ఆయుర్వేద అన్నారు, యోగాని యోగా అన్నారు, హోమియో అన్నారు, ఆసనాలని డబుల్ డాగ్, ఫ్లయింగ్ మంకీ, ఏదేదో పేర్లు పెడతారు. అంటే ఇక ఒక రకమైన కంపు చేస్తారు వీళ్ళకి ఏది ఇచ్చినా, రీబ్రాండింగ్ చేస్తారు. సో దాంతో నాకు ఎప్పుడో ప్రాబ్లం ఉండే. సరే రాబాయ్ నువ్వు తోపు ఒప్పుకుంటా, కానీ నువ్వు ఎంత రిజిడ్ అండ్ క్లోజ్ మైండెడ్ ఉన్నావంటే నీకు ఒక పాసిబిలిటీ కూడా నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తలేవు చూడు. దట్ ఇవి అయినాయి, ఇలాంటి ఒక నాలెడ్జ్ ఉంది ఇటువైపు, నీకంటే అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉంది అన్న కాన్సెప్ట్ ని నువ్వు రిజెక్ట్ చేస్తారు చూడు. అది నాకు కొంచెం జర్రా ఎక్కడో తగులుతుండే. ఇప్పుడు మెల్లిమెల్లిగా పిరమిడ్స్ గ్రేట్, వీళ్ళ జీరో, వీళ్ళ దగ్గర ఈ నాలెడ్జ్ ఎప్పటి నుంచో ఉంది, అది ఇది అని చెప్పి మెల్లిమెల్లిగా వస్తున్నాయి బయటికి. ఆర్కియాలజీ గురించి, లేకపోతే జువాలజిస్ట్ నుంచి, లేకపోతే హిస్టారియన్స్ నుంచి. ఫైనలీ ఇది ఎట్లా అనిపించింది అంటే, నువ్వు ఒక పాయింట్ చెప్పే ముందర, ఒక మోనోలాగ్ స్టార్ట్ చేసే ముందర ఒక ఏమంటారు, ఒక పెద్ద సౌండ్ చేస్తావు, టేబుల్ ని గుద్దడమో లేకపోతే గ్లాస్ కింద కొట్టడమో. దాంతో బేసికలీ నీ ఆడియన్స్ అటెన్షన్ వస్తుంది, అండ్ దెన్ యూ స్టార్ట్ ద మోనోలాగ్ ఆర్ ద డైలాగ్. దిస్ మూవీ ఇస్ దట్ బ్యాంగ్, the stamp on the ground గానీ లేకపోతే a bang on the table to startle everybody, so that you pay attention. I felt that this movie was that. ఎందుకంటే రెండే ఉన్నాయి, మనం ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసినాం. మన సూపర్ హీరోస్ అంటే స్పైడర్ మ్యాన్, వాడు బూజు కొట్టడం లేకపోతే అది ఇది కొట్టడం కాదు. మన మైథాలజీలోనే సూపర్ హ్యూమన్స్ ఉన్నారు, సూపర్ మ్యాన్ సూపర్ పవర్స్ ఉన్నాయి, ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ ఉన్నది. మనకి లేదు అది, వాళ్ళని సూపర్ హీరోస్ లాగా చూడాలి అని. ఎందుకంటే వాళ్ళు గోచీలు వేసుకొని తిరుగుతారు, లేకపోతే గద పట్టుకుంటారు. గద పట్టుకుంటే ఎంత గలీజ్ ఉంటుంది, వాడు మంచి ఒక హై టెక్నాలజీ సూట్ వేసుకోవాలి ఫలానా డింకనా అన్నట్టు ఉంటుంది. ఇవన్నీ మనమే మన పైన జోక్లు వేసుకుంటుండే ఫర్ ద లాంగెస్ట్ టైం. ఇది కొంచెం యూ హ్యావ్ టు టేక్ విత్ ద పించ్ ఆఫ్ సాల్ట్, అండ్ ఐఎమ్ ఆల్సో గిల్టీ ఫర్ దిస్. ఏదో నేను తోపు అంటలేను. ఈ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దే హ్యావ్ డన్, మైథాలజీని లేకపోతే మన హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా సైన్స్ ని ఇట్లా కలుపుతారు చూడు, మెల్లిగా ఇట్లా మంచి దగ్గర తీసుకొచ్చిండ్రు. దట్ ఈస్ ద థింగ్ ఐ లైక్ ద మోస్ట్ అబౌట్ దిస్. బికాస్ వాళ్ళు సైన్స్ అన్నట్టు చెప్పినా కానీ దే డింట్ డిఫరెన్షియేట్ ఇట్ టు వెస్టర్న్ టెక్నాలజీ లేకపోతే ఇది అని కాదు. ఎగ్జిస్టింగ్ దీన్ని వాళ్ళు ఓకే ప్రాక్టికల్ సెన్స్ లో చూపించగలుగుతున్నారు అన్నట్టు ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక సెకండ్ సబ్లైమ్ పాయింట్ ఉన్నది. ఎట్లయితే మార్వెల్ మూవీస్ లో మొత్తం యూఎస్ లోనే అవుతుంది, ఏలియన్స్ మా దగ్గర వచ్చి బాంబులు వేస్తారు, మా ఇంట్లో ఉంటారు, మా ఇంట్లో తింటారు అన్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో, వీడు ఒక సటిల్ డిగ్ అన్నట్టు అనిపించింది. ఏంటంటే దునియా మొత్తం బిస్కెట్ అయిపోయింది కానీ కాశీ మిగిలింది. అంటే కాశీ ఎంత పవర్ఫుల్ ఉండాలి, ఈ సిటీ ఎంత పవర్ఫుల్ ఉండాలి అన్న కాన్సెప్ట్. దిస్ వాజ్, ఐ డోంట్ నో అందరూ దాన్ని ఆబ్వియస్ గా చూసినేలేమో, నాకైతే ఆబ్వియస్ అనిపించింది దట్ దిస్ వాజ్ అ డిగ్ ఆన్ ద ఏమంటారు వెస్టర్న్ మూవీస్. వాళ్ళు ఎట్లయితే చూపించుకుంటారు యూఎస్ చాలా తోపని, అన్ని యూఎస్ లో జరుగుతాయని, మొత్తం దునియాని యూఎస్ఏ సేవ్ చేస్తుందని. దిస్ వాజ్ అ డిగ్ ఆన్ దెమ్ అన్నట్టు నేను చూసిన. వాళ్ళు వెదర్ ఆ ఇంటెన్షన్ ఉండనో లేదో తెలియదు కానీ నేనైతే అట్లా చూసిన నేను. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఇది నేను ఎప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా బోకస్. లేదు అన్నా కానీ చాలా ఇంట్రెస్ట్. ప్లీజ్ నేను ఎపిసోడ్ ని ఎత్తడానికి నేను పిఆర్ చేస్తుంటే నువ్వు మళ్ళీ దాంట్లో పెంట పోయాక స్పెషల్ ట్రీట్మెంట్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ అన్న, నువ్వు మళ్ళీ నిజాలు తీయకపోయి. నేను మొన్న ఆఫీస్ లో తేనుపు తీస్తే అందరు హే వావ్ ఏంటి ఆ సౌండ్ అని అడిగారు. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. అదే వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఇట్లా ఉన్నావు నువ్వు. సో నాకైతే నువ్వు అన్నది బిగ్ బ్యాంగ్ అన్నావు కదా, నాకైతే ఆ బ్యాంగ్ ఆన్ ద టేబుల్ వాజ్ RRR. అవుట్ సైడ్ ఇండియా అంటున్నా, ఇన్సైడ్ ఇండియా కాదు. ఇన్సైడ్ ఇండియా ఎస్, కల్కి ఈజ్ అ బెటర్ బ్యాంగ్. అది వేరే రీజన్ ఉంది దానికి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మ్యాటర్, ఇంకోటి పీరియడ్ పీస్కి వెళ్ళలేదు, ఫ్యూచర్కి వెళ్ళింది, సైఫైకి వెళ్ళింది, కానీ దాంట్లో కూడా ఇతిహాస ఇదంతా కలిపింది. కరెక్ట్. సో లోకల్ ఇండియన్ కాంటెక్స్ట్ కి కల్కి ఈజ్ అ బిగ్గర్ బ్యాంగ్, ఎస్. కానీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నాకు RRR వాజ్ ద ఫస్ట్ బ్యాంగ్ అనిపించింది. అండ్ దాని వల్ల చాలా పాసిబిలిటీస్ అండ్ విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ ఫర్ అ కల్కి టు బి పాసిబుల్. కానీ ఈ సినిమా సక్సెస్ అవడం వల్ల ఇప్పటి వరకు పెద్ద బడ్జెట్లుతో తీయాలి, పెద్ద రిసోర్సెస్ తీసి సినిమా తీయాలి అంటే మనకి ఒకలాంటి కంఫర్ట్ జోన్ ఏంటి, మన పాస్ట్. సో పీరియడ్ పీస్కి వెళ్దాము, ఇండిపెండెన్స్ టైమో లేకపోతే ఆ టైమో లేకపోతే ఈ టైమో, సంథింగ్ ఆల్వేస్ లివింగ్ ఇన్ ద పాస్ట్. కానీ ఫ్యూచరిస్టిక్ సినిమాలకి ఎట్లయితే కొత్తవి ఇమాజిన్ చేసుకోవాలి, వాళ్ళ వాడే వెపన్స్ ఎట్లుంటాయి, వాళ్ళ వాడే వెహికల్స్ ఎట్లుంటాయి, వాళ్ళు వేసుకున్న బట్టలు ఎట్లుంటాయి, అండ్ ఆ సిటీ ఎన్ని బట్టలు అసలు
అండ్ ఆ సిటీ డిజైన్ ఎట్లుంటది, కాశీ ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుంది, అది అని ఎలా విజువలైజ్ చేయొచ్చు, వీటన్నిటికీ చాలా ఇమాజిన్ చేయాలి, చాలా కొత్తవి సృష్టించాలి. అండ్ అది నిజంగా పండుతుందా ఫలిస్తుందా లేదా అని తెలియదు, కానీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అన్నన్ని పైసలు దానికి పోతాయి ఆన్ అన్ ఎక్స్పెరిమెంట్, బ్లైండ్ షాట్ అది. సో ఇది సక్సెస్ అవుతే ఎఫెక్ట్ ఏమవుతుందంటే వేరే ప్రొడ్యూసర్స్ కి కూడా ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద పాస్ట్, ఇప్పుడు వీళ్ళు సైఫై అయినా ఫ్యూచరిస్టిక్ పోదాం అనుకున్న ఇలాంటి ఒకవైపు మనం చూసేది ఏంటంటే బెదుర్లంక లాంటి సినిమాలో విఎఫ్ఎక్స్ పులి సీన్ చూస్తాం. ఒకటి ప్రొడ్యూసర్ వచ్చి విఎఫ్ఎక్స్ పులి గురించి కామెంట్ చేయడము. ఇంకోవైపు మనం ఏం చూస్తామంటే ఇలాంటి సినిమాల్లో ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇమాజిన్ చేయి, నువ్వు వెళ్ళి నీ పిచ్ లో నువ్వు చెప్పే విషయాలు ఎట్లుంటాయంటే ఊహించలేని బట్టలు కాస్ట్యూమ్ డిజైనర్లు తయారు చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఊహించాలి, తర్వాత అవి తయారు చేయాలి. అదే కాకుండా ఇప్పుడు వీడికి వెహికల్ ఒకటి ఉంటది, అది ఏదో ఒక వెహికల్ కాకుండా వెళ్ళి మనం ఈ పలానా కంపెనీతో, ఈ మహీంద్రానో ఎవరితోనో వాళ్ళ ఇంజనీర్స్ తో కొలాబరేట్ చేసి ఆ వెహికల్ యాక్చువల్ గా డిజైన్ చేద్దాము, దానికి ఇంత డబ్బులు అవుతాయి, వాళ్ళకు కూడా పబ్లిసిటీ లాగా అవ్వచ్చు, అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉండొచ్చు, కానీ మొదటిసారి చేస్తున్నావు కాబట్టి అది ఎవరికి తెలీదు. సో అది ఎంత కష్టమైన పని అయిండేది అది. అండ్ అది వేరే కంపెనీలతో కొలాబరేట్ చేసి ఇట్లా కొత్తవి ఆ వెపన్స్ కూడా డిజైన్ చేయడము, ఇవన్నీ తలకాయ నొప్పులు ఎవడు పెట్టుకుంటాడు? ఇట్లాంటి విఎఫ్ఎక్స్ పులి టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా ఉన్నప్పుడు ఈ గ్రౌండ్ బ్రేక్ చేయడం అనేది ఇట్స్ అ హ్యూజ్ థింగ్ మనకి. ఇట్స్ అ హ్యూజ్ థింగ్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది హిట్ అయినందువల్ల, ఇంకా కోట్ల పైసలు రావడం వల్ల రేపు ఆఫ్ కోర్స్ మనకి ఇవ్వాల్సిందే, కానీ రేపు ఎలాంటి వాటికి వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీ అవుతారు? ఇప్పుడు ఆ ఒకలాంటి టాలరెన్స్ లిమిట్ దాటింది కాబట్టి ఓకే, నౌ ఆ బేస్ లైన్ థ్రెషోల్డ్ లెవెల్ అనేది మారింది ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి. అండ్ దట్ ఈస్ వై ఇది ఒక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుంది మన లోకలైజ్డ్ కాన్సెప్ట్ లో మనం చూస్తే. కానీ నువ్వు చెప్పిన దానికి కూడా అది వెస్ట్ లో ఇదివరకు అట్లా ఉండేది, ప్రొజెక్షన్ చేసేవాళ్ళు, రీబ్రాండింగ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడు కొంచెం ఒప్పుకుంటున్నారు అంటున్నావు కదా. ఒప్పుకుంటున్నారు అంటలే, ఇప్పుడు వాళ్ళు రీబ్రాండింగ్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. వాళ్ళు రీబ్రాండింగ్ వదలరు, కానీ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఇండియా నుంచి మేము తీసుకొచ్చామంటున్నారు. ఇదివరకు అది కూడా చెప్పకపోతుండే, ఇది మేము పవర్ యోగా మేము స్టార్ట్ చేస్తున్నాము అది ఇది అంటుండే. ఇప్పుడు ఎట్లా అంటున్నానంటే జర ఇండియా నుంచి తీసుకొచ్చింది మేము కనుక్కున్నాం. ఇది ఇక్కడ వచ్చి చూస్తే ఇప్పుడు నువ్వు సపోజ్ అమెరికన్ బ్లాగర్ చూసాం అనుకో, ఇక్కడ ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. మా దగ్గర ఇది చేయాలంటే ఒక హై క్లాస్ వీడు ఉండాలి, వాడు బాగా పైసలు ఉండాలి. ఇదేంది ఇక్కడ ఎవడు పడితే వాడు చేస్తున్నాడు అన్నట్టు ఉంటది. సో అదంటున్నా నేను, వెస్ట్ నుంచి వాళ్ళు ఇప్పటికీ రీబ్రాండ్ చేస్తారు, వాళ్ళు ఆ బుద్ధి వాళ్ళకి పోదు. అది నేను రీసెంట్ గా ఒక సైఫై సినిమా చూసా, ద క్రియేటర్ అని. అది మంచి సినిమా, కాకపోతే సినిమా స్టార్టింగ్ లోనే ఒక కార్డ్ వస్తుంది. సినిమాలో ఒక క్యారెక్టర్ పేరు నిర్మాత, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్. సో ఆ కార్డ్ లో, టైటిల్ కార్డ్ లో ఏమొస్తుంది అంటే నిర్మాత వర్డ్ వస్తుంది అండ్ డిక్షనరీ మీనింగ్ టైప్ ఆఫ్ అది మీనింగ్ వస్తుంది. ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ వాడు ఏమన్నాడు తెలుసా? నేపాలీస్ అంట. అది ఇదే ఉంటది ఈ చెత్త. వాడు అమెరికా ఏ కంట్రీకి అయితే ఫండ్ చేస్తుందో వాడు అక్కడే చెప్తాడు, ఇది అసలు ఫస్ట్ అక్కడ వచ్చింది నిర్మాత అని. నిర్మాత అనేది నేపాలీస్ వర్డ్ అంట. నేను అనుకున్నా ఇంకా నయం సౌత్ ఏషియన్ యూరోపియన్ అనొచ్చు కదా, నేపాలీస్ దగ్గర ఎందుకు ఆగినావు? నేపాల్ వాళ్ళకి కూడా మాత్రం క్రెడిట్ ఎందుకు ఇస్తున్నావు? సౌత్ ఏషియన్ యూరోపియన్ అనేసి అందరు నేపాలీస్ అంటున్నారు. నాకు నిజంగా అది ఇండియా గురించి ఏదైనా నెగటివ్ ఉంటే ఇట్ ఈస్ ఇండియన్. నో, జనరల్ గా ఈ మధ్య మనం చూసేది ఇండియా గురించి ఏదైనా నెగటివ్ న్యూస్ వస్తే ఇట్ ఈస్ ఇండియన్. యుక్రెయిన్ సపోర్ట్ చేయట్లేదు ఎందుకు? వై? ఏమన్నా పాజిటివ్ ఉందనుకో సౌత్ ఏషియన్. సౌత్ ఏషియన్ టీమ్ సౌత్ ఏషియన్ సార్ ఏమన్నా అసలు క్విజిన్ సౌత్ ఏషియన్ క్విజిన్. అరే see the point is a twisted narrative ఉంటుంది చూడు. yes, that is my concern. వాళ్ళు దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఐ డోంట్ మైండ్. అంటే అండర్ ద లా ఆఫ్ క్యాపిటలిజం వాళ్ళు ఏం చేస్తున్నారో అది కరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కాంపిటీషన్ కింద చూపిస్తున్నారు లేకపోతే వాట్ ఎవర్. నాకు ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ద ట్విస్టెడ్ నారేటివ్. ఇంత గుచ్చి చెప్తారంటే అది నాకు కొంచెం అరే అన్యాయం రా. యు నాట్ ఈవెన్ రెస్పెక్టింగ్ ఏదైతే రెస్పెక్ట్ డిజర్వ్ చేస్తుందో అది ఇవ్వట్లేదు నువ్వు. అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఉంది అండ్ అది పోదు. దాని రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే దానికి వెళ్ళాలంటే ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అయిపోతుంది. చాలా డీప్ రూట్స్, చాలా కామెడీ కూడా ఆ మెంటాలిటీ వెనకాల. కానీ అది నువ్వు అన్నావు కదా, వీళ్ళకి ఆ ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు.
ఇది కాశీలో పెట్టడమే కాదు, ఆ సినిమాలో నీకు మంగలాయిడ్ పీపుల్ కనిపిస్తారు, లైక్ ఓరియంటల్ పీపుల్ కనిపిస్తారు, రష్యన్ టైప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు, వెస్టర్న్ అమెరికన్ టైప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు, అండ్ బట్లర్ తెలుగు మాట్లాడుతుంటారు. సో ఆ ఉద్దేశంతో చేశారా లేదా అని తెలీదు అన్నావు కదా, కరెక్టే, మనకు తెలీదు, మనం ఫ్రాంక్ గా చెప్పలేము. కాకపోతే వెస్ట్ నుంచి వాళ్ళు ఏదైతే నువ్వు చెప్పావో అన్ని యుఎస్ లోనే అవుతాయి, ఏలియన్స్ యుఎస్ కి వస్తారు, ఏలియన్స్ ని వాళ్ళు సిటిజన్షిప్ ఉంది యుఎస్ ది, ఎగ్జాక్ట్లీ ఏలియన్స్ కి యుఎస్ సిటిజన్షిప్ ఉంది, ఎవ్రీ 6 నెలలు వచ్చి వెళ్ళాలి. అదే కాదు, ఆ ఏలియన్స్ ని ఎప్పుడైతే వాళ్ళు చంపుతారో అప్పుడు తాజ్ మహల్ ఎదురుగా బీదోళ్ళు ఉంటారు మన ఇండియన్స్, వాళ్ళు ఇట్లా ఆకాశం వైపు చూసి అబ్బా అని కన్నీళ్ళు కాల్చుకుంటూ ఇట్లా చప్పట్లు ఫైర్ వర్క్స్. సో అది మాత్రం వాళ్ళ సైడ్ నుంచి ఇట్ ఈస్ వెరీ వెరీ డెలిబరేట్. అది వాళ్ళు అనుకోకుండా చేసిన పని కాదు, అది లిటరల్లీ హాలీవుడ్ లో పెద్ద సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు వాళ్ళు తీస్తున్నారు అంటే సిఐఏ నుంచి ఒక వింగ్ వచ్చి కూర్చుంటది, ఇక మన మిలిటరీని నువ్వు ఇట్లానే చూపించగలుగుతావు, అండ్ అమెరికాని కూడా నువ్వు ఇట్లానే చూపించాలి, అండ్ వేరే వాళ్ళని ఇట్లానే అది యుఎస్ ఒక ఇమేజ్ ఉంది, అదే ఆ ఇమేజ్ వాళ్ళు బిల్డ్ చేశారు అక్కడ దాంట్లోనే, అండ్ ఇట్ ఈస్ సో ఫాల్స్. అది నేను అంటున్నా, కానీ చాలా డెలిబరేట్, చాలా కావాల్సిన చేస్తారు, అది కావాలని చేస్తారు. అండ్ ఈ ప్రాబ్లీ యంగ్స్టర్స్ ఎవరైతే వింటారో, మనందరూ యంగ్స్టర్స్ వింటారు, ఆఫ్ కోర్స్ మనం కూడా యూత్, ఐ జస్ట్ వాంట్ టు వాయిస్ ఇట్ అవుట్. అండ్ ఇది కొంచెం అరే నువ్వేం తాతలాగా మాట్లాడుతున్నావు అనొచ్చు, తాతనే వీడు, యంగ్స్టర్, నేను తాత వీడి వల్ల అయినా. బేసిక్ ఏంటంటే గలిబుల్ ఉండదు అని ఈ వెస్టర్న్ మీడియా ఆర్ కాంటెంట్ పైన. ద మోస్ట్ ఆబ్వియస్ థింగ్ టు హ్యాపెన్ ఏంటంటే ఆ వెస్టర్న్ కాంటెంట్ కన్జ్యూమ్ చేసి ఒక పర్సెప్షన్ డెవలప్ అవుతుంది, అయ్యింది కూడా, అండ్ అది ఒక బెంచ్ మార్క్ అయిపోతుంది. సో యూ షుడ్ కీప్ యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ ఓపెన్, అండ్ ద బెస్ట్ వే పాసిబుల్ ఏంటంటే యూ యాక్చువల్లీ గో టు ద డెప్త్ ఆఫ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అండ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇండియా, ఎనీ కంట్రీ కానీ, బికాస్ వెస్ట్ హ్యాస్ అ టెండెన్సీ కొంచెం మేం తప్పితే అందరు ఫాల్తుగాళ్ళు అన్నట్టు, అది వాళ్ళ కాన్స్టెంట్ పిఆర్. సో అందుకనే వేరెవర్ విచ్ ఎవర్ కంట్రీ యు ఆర్ ఇన్, ఫస్ట్ దాని కల్చర్ ఏంది, జర హిస్టరీ ఏంది ఒక హై లెవెల్లో అర్థం చేసుకోవాలి, సో దట్ యు ఆర్ నాట్ మిస్గైడెడ్. ఎందుకంటే దర్ లాట్స్ ఆఫ్ కాంటెంట్ ఐ కెన్, ఇప్పుడు అది ఒక 20 ఎపిసోడ్ అవుతుంది ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చినానంటే, సో అది చేయకండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఫర్ మీ ఎందుకు కల్కి ఈజ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ దెన్ ఆర్ఆర్ఆర్ ఆర్ ఎ బిగ్గర్ బ్యాంగ్ దెన్ ఆర్ఆర్ఆర్, ఎందుకు అంటే ఇట్ హ్యాస్ కొంచెం ఇట్లా లైన్స్ బ్లర్ చేసేసింది. ఆర్ఆర్ఆర్ వచ్చి ఇట్లా కట్టర్ ఇండియన్ అన్నట్టు ఉండేది, ఇట్స్ ఇండియన్ వర్సెస్ బ్రిటిష్, అది కంపారిజన్ ఏదైతే బ్లాక్ అండ్ వైట్, ఇట్ వాజ్ కట్టర్ ఉండే. దీంట్లో ద బ్యూటిఫుల్ పార్ట్ వాస్ మొత్తం దునియాని కలిపినవాడు, మంచిగా మిక్సర్లో కొట్టిండు. సో నౌ యూ కెన్ బి వాచింగ్ ఇట్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. నీకు పాయింట్ ఏమవుతుంది అంటే స్టోరీ ఈజ్ రిలేటబుల్ టు ఎనీబడి, కానీ దిస్ వాజ్ మేడ్ ఇన్ ఇండియా అని ఒకటి ఉంటుంది. సో దట్స్ వై ఐ ఫీల్ దిస్ ఇస్ అ బిగ్గర్ బ్యాంగ్. ఓకే, నాకేమనిపిస్తుంది అంటే మన వాళ్ళలో ఇప్పుడు ఎదుటోడు కావాలనే ఏదో చేస్తున్నాడు, ఒక ఉద్దేశంతోనే చేస్తున్నాడు, కానీ నువ్వు అది ఏదో హఠాత్తుగా అట్లా జరిగిపోతుంది అనుకుంటే నువ్వే ఎడ్వాన్వి, అది ప్రాబ్లం నీ మీదనే, అది ద ఫాల్ట్ ఇస్ విత్ యూ. వాడిని మళ్ళీ వేలెత్తి అనడానికి లేదు, అరే నేనేదో ఆడుతూ పాడుతూ పోదాం అనుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి నాకు పుల్ల పెడుతున్నావు ఏంది, నేనేం చేసినా నీకు, ఇదంతా వేస్ట్, ఇది టైం వేస్ట్. వాడికి ఉద్దేశం ఉండే వాడు వచ్చిండు నీ మీదకి, అంతే. అది వాడికి ఆ ఉద్దేశం ఉంది, వాడు అది చేస్తున్నాడు, కావాలనే చేస్తున్నాడు అనేది అవేర్నెస్ మనకు ఉండాలి, అంతేగాని ఇట్లా మరీ అమాయకంగా ఏదో జరిగిపోతుంది ఇట్లానే ఉంటది అని వేరే వాళ్ళ ప్రాపగాండాకి అంత ఈజీగా పడకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడు అసలైన సినిమాకి బ్రో, నువ్వు బాగా నాకు నీ సారాంశం తర్వాత నువ్వు బాగా అనడానికి లేదు, అది ఇంకా పోతున్నట్టే ఉంది నా మైండ్ లో. అసలు ఇంకా అది నీ బుద్ధి తక్కువతనం. నేను ఎంత క్రిస్ప్ గా చెప్పినా మాకు రాసి చెప్పండి, సారాంశం ఎంత క్లారిటీగా ఉండే. గౌతమ్ బండ్లన్న సూపర్ ఫ్యాన్, పెసరట్టు అందరూ రాసి చెప్పండి ఎంత బాగుండే, చవాన్ బాగుండే. ఆల్రెడీ అవార్డు వస్తుంది ఆన్ ద వే, నాకు మెసేజ్ వచ్చింది ఇప్పుడే. నాకు థియరీ ఏంటంటే బ్రో, ఇండియా బయట ఇది మొదలుగా నేను ఇది చెప్పబోయే ముందు కల్కి చేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు, మేజర్ కంగ్రాట్స్, బర్త్డే బంప్స్ ఒకరికొకరికి ఇచ్చుకోండి, దుప్పెట్ వేసుకోండి, ఏమైనా చేయండి.
కానీ యూ డిజర్వ్ ఇట్. బోగస్ ఇట్లా అంటుండు కానీ నాదైతే ఒకటి, మేము మీ మూవీ రివ్యూ చేస్తున్నాం అంటేనే అర్థం చేసుకోండి. థియేటర్కి వెళ్ళి చూసి వచ్చి రూల్స్ బ్రేక్ చేసినాం తాయిపోవడం, దాంతో మీరు అందాజ చేసుకోవచ్చు హౌ బిగ్ అన్ అచీవ్మెంట్ దిస్ ఇస్ ఫర్ యూ అని. యా, అండ్ సూపర్ కంగ్రాట్స్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీవన్. యా, ఇది మైండ్ లో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రానుగా కొన్ని బూతులు బయటపడతాయి. అవును. సో యా, జస్ట్ రిమెంబర్ దిస్. వీడియో చెప్తున్నాడు, నేనైతే ఏం చెప్తలే. మస్తు ఉన్నాయి దీంట్లో. ఆ రీల్ లో ఆ పోస్టర్ పెడతాం కదా నెక్స్ట్ చేంజ్ ఎపిసోడ్, అందులో కింద నానా బూబు అని ఎందుకు రాసా అంటే దీనివల్లనే. అండ్ బాండ్లా అన్న సూపర్ ఫ్యాన్ మెసేజ్ కూడా ఎందుకంత క్లారిటీ ఇచ్చారు, చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు అంటే నాకు కూడా దీనిలో అట్లానే ఉండే. అసలు చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు లెవెల్ ఆఫ్ బట్లర్ తెలుగు ఉండే. బట్ నా థియరీ ఏంటంటే ఇది అవుట్ సైడ్ ఇండియా అంత పెద్ద బ్యాంగ్ ఎందుకు కాకపోవచ్చు అంటే, ఏవైతే సీన్స్ అండ్ ట్రోప్స్ అండ్ క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ ఏవైతే వీళ్ళు వాడిండ్రో దీంట్లో, అది ఆల్రెడీ బయట వాళ్ళకి చాలా అలవాటు. అది ఇన్ఫాక్ట్ వాళ్ళ సినిమాల నుంచే వచ్చినాయి. చాలా డెరివేటివ్ ఉండే ఈ సినిమా. ఒక క్రిటిసిజం ఉంది బ్రోట్ ఈ సినిమాకి అగేన్స్ట్ గా, బయట నుంచి ఒక క్రిటిసిజం వస్తుంది. ఏంటి అంటే ఏముంది, ఒక మ్యాడ్ మ్యాక్స్, ఒక బ్లాక్ ప్యాంథర్, ఒక ఇది ఒక అది నువ్వు గ్రైండర్ లో వేసి జర్రాన్ ఆన్ చేస్తే నీకు వచ్చేది కల్కి అని చెప్పి ఒక టాక్ వస్తుంది అట్లా. యా, నేను ఇప్పుడే చెప్తా ఒక కండిషన్ నాది ఇది ఉంది. వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్ ఓన్లీ యాజ్ ఎన్ ఇండియన్ మూవీ. ఆ రిఫరెన్స్ తీసుకురావడం కరెక్ట్ కాదనిపిస్తుంది. కరెక్ట్ కాదు అంటే ఎందుకంటే నాకు దానికి కౌంటర్ ఏంటంటే, వాట్ ఈస్ అన్ ఒరిజినల్ అమెరికన్ మూవీ? ఒక్కటి లేదు. అవును, ఈ మార్టిన్ స్కార్సెజీ వీళ్ళందరూ సత్యజిత్ రేని లేపిండు. దే అడాప్టెడ్ సత్యజిత్ రే స్టైల్ ఆఫ్ డైరెక్షన్. అందరూ ఇన్స్పైర్ అవుతారు బేసిక్ గా, రైట్? సో ఇంకో సగం నీ ఆ ఫేవరెట్ ఎవడు, వాడు కురోసావా, వాడు వీళ్ళు చెప్తారు. సో వాట్ ఈస్ ఒరిజినల్ అమెరికన్? అండ్ కురోసావా కూడా లేపినవి ఉన్నాయి. అవును. సో ఇట్ గోస్ ఆల్ అరౌండ్. క్రియేటివ్ ఫీల్డ్ లో దిస్ ఈస్ కామన్ అనిపిస్తుంది. వాడు ఎవడైనా సొంతంగా స్క్రిప్ట్ రాసిండా? సగం బుక్ అడాప్టేషన్లే ఉంటాయి వాళ్ళవి. అవును. సో దే హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ అస్. వాళ్ళు చెప్పినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ దీన్ని ఎట్లా చూడాలంటే కల్కిని, అంటే నేను ఎట్లా చూసినానంటే కల్కిని ఏదైతే డెలివర్ చేసిండ్రో వాళ్ళు ఇప్పటి వరకు డెలివర్ చేయలే ఎవరు ఇండియాలో. దాట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఎ లాట్. అది కాపీ కొట్టి వేసిండ్రా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ కాపీ రైట్స్ క్లిప్ పెడతారు చూడు, అది తీసి పెట్టినా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. అండ్ అక్కడే కౌంటర్ పాయింట్ వస్తుంది ఏంటంటే, మక్కీ టు మక్కీ ఏది కొట్టలేదు. ఇన్స్పిరేషన్లు ఉండే, ఎస్, అవును, ఈజీలీ క్లియర్ గా తెలుస్తుండే ఇది అక్కడ నుంచి ఇన్స్పైర్ అయింది, బట్ స్టోరీ కల్కిదే నడుస్తుంది. కరెక్ట్. అండ్ మక్కీ టు మక్కీ ఏది కాపీ కొట్టలేదు. ఇంకో కౌంటర్ పాయింట్ ఏంటి అంటే, ఈవెన్ దో దట్స్ అ ఫేర్ క్రిటిక్, టెక్నికల్లీ ఇట్ ఈస్ అ ఫేర్ క్రిటిక్. చాలా డెరివేటివ్ ఉంది సినిమా చూస్తుంటే నీకు వేరే సినిమాలు గుర్తుకొచ్చినాయి అనుకో, దెన్ ఇట్స్ అ ఫేర్ క్రిటిక్. కానీ మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే సందర్భం ఏంటంటే, ఈ సినిమా ఇది ఒక కొత్త గ్రౌండ్ బ్రేక్ చేస్తుంది మన లోకలైజ్డ్ ఇండస్ట్రీలో. అండ్ ఇలాంటి వాటికి మనకి ప్రెసిడెంట్ లేదు. ముందు ఎట్లా చేశారో చూసి వాళ్ళ దగ్గర ఇన్స్పైర్ అవ్వడానికి. ఎందుకంటే నువ్వు సైఫై చాలా అడ్వాన్స్డ్ అంటే, నువ్వు మాయాబజార్ చూసుకున్నా అది కూడా ఇతిహాసం మీదనే ఉంది, అది కూడా పాస్ట్ మీదనే ఉంది. సో ఒక ఫ్యూచరిస్టిక్ అనేది దానికి మనకి టెంప్లేటే లేదు. సో నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడైతే నువ్వు చేస్తావో యాజ్ అన్ ఇండస్ట్రీ, నీకు వేరే చాయిస్ ఉండకపోవచ్చు, మరి అన్ని కొత్తగా ఇమాజిన్ చేసుకునే స్కోప్ ఉండకపోవచ్చు. సో ఆబ్వియస్లీ యూ విల్ టేక్ ఆ ఫస్ట్ టైమ్ లో నువ్వు తీసుకున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది సక్సెస్ అయింది కాబట్టి ఫ్యూచర్ లో ఏవైతే సైఫై ఫ్యూచర్ లో ఏవైతే వస్తాయో అందులో కొత్తవి సృష్టిస్తారు వాళ్ళు. నాకు ఇంకో పాయింట్ కూడా ఉంది. ఎందుకు ఆర్ఆర్ఆర్ని వాళ్ళు అంతా లేపారు, ప్లస్ ఎందుకు దీన్ని వీళ్ళు నొక్కుతారు అన్న థియరీ ఉంది. ఆర్ఆర్ఆర్ లో ప్రిడామినెంట్లీ అక్రాస్ ద మూవీ బ్రిటిష్ డామినెన్స్ ఉంటుంది. ఒక ఇండియన్ కానీ లేకపోతే ఎవరైనా లీడ్ క్యారెక్టర్స్ ఉన్నా దేవర్ సబార్డినేట్స్ ఆఫ్ బ్రిటిష్. వాళ్ళకి దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. బ్రిటిష్ లాస్ట్ ఓడిపోయినా కానీ వాళ్ళకి ఇష్టం ప్రాబ్లం లేదు. ఏంటంటే ఓవరాల్ సినిమాలో ఏంది, ఇండియన్ తొక్కింది ఎవరో. ఇందులో ఏంటంటే మనం వాళ్ళ భాష మాట్లాడినాం, అది వాళ్ళకి నచ్చదు. వీడోడు అక్కడ ఈస్ట్ నుంచి వచ్చి నా టెంప్లెట్లో తీసేటోడు అన్నట్టు వాళ్ళకి అది ఒక ఆరోగెన్స్ ఉంటుంది. దట్ ఈస్ వై ఐ ఫీల్ దిస్ ఇస్ అ బిగ్గర్ బ్యాంగ్. అండ్ దట్ ఈస్ వై నాకు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు నొక్కుతారు దీన్ని ఆస్కర్కి రానియరు, దీనికి ఇవి ఏం చేయరు అంటే, అరే ఇది ఆఫ్టర్ ఆల్ ఉండే మా దగ్గర ఇది చాలా ఈజీ అన్నట్టు చెప్పేస్తారు. అండ్ అది
ఫేర్ ఎనఫ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ సినిమాలో ఏదైతే ఉండేనో అది వాళ్ళకి చాలా జుజుపి విషయాలు అవి. ఎందుకంటే వాళ్ళ సినిమాల నుంచే కొన్ని వచ్చినాయి. అండ్ ఇది చాలా బేసిక్ లెవెల్ గా తీశారు, టు బి వెరీ ఫ్రాంక్. ఈ సీన్స్ ఏదైతే ఉన్నాయి దానికి మళ్ళీ వస్తాను. బట్ ఆర్ఆర్ఆర్ ని వాళ్ళు ఎందుకంత లేపారు అంటే ఆ కాలంలో వాళ్ళకి ఆల్రెడీ ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ ఉండే. అరే మేము చిన్నప్పుడు 70s లో 80s లో స్టార్ వార్స్ ఇట్లాంటి సినిమాలు థియేటర్కి పోయి చూస్తుండే. అందులో వాల్యూస్ చాలా ట్రెడిషనల్ వాల్యూస్ ఉండే, యూనో మాస్క్యులిన్ వాల్యూస్, ఫెమినిన్ వాల్యూస్, బ్లాక్ అండ్ వైట్ అండ్ ట్రెడిషనల్ ఉండే. వాళ్ళకి ఒకలాంటి ఆతృత వస్తుండే ఆ టైంకి. ఎందుకంటే చాలా వోకిజం వల్ల, ఈ చాలా పోస్ట్ మోడర్నిజం వల్ల వాళ్ళ సినిమాల్ని తొక్కేశారు బాగా. సో వాళ్ళకి ఆ ఆకలి బాగా ఉండే. ఆ టైంలో ఆర్ఆర్ఆర్ వచ్చింది విత్ ఆల్ ట్రెడిషనల్ క్లాసికల్ వాల్యూస్. దాంతో వాళ్ళకి అసలు కరువు ప్రాంతంలో బిస్లరీ దొరికినట్టు అంత రెచ్చిపోయారు అందుకని. అండ్ ఆ పాపులారిటీ వల్ల ఆస్కర్స్కి వెళ్ళింది. దీనికి అంత ఉండకపోవచ్చు అని నా థియరీ. ఉండదు, దీనికి కంపల్సరీ ఉండదు. కానీ రీజన్స్ వేరే. నీ రీజన్ ఏంటంటే వాళ్ళు తొక్కుతారు అంటున్నావు, ఎందుకంటే వాళ్ళ భాష మాట్లాడుతున్నాం కాబట్టి సినిమాటిక్లీ. నాకేమనిపిస్తుంది అంటే ఇట్ వాజ్ నాట్ గుడ్ ఎనఫ్ యాక్చువల్లీ. అది వాళ్ళు దేనికైతే అలవాటు పడున్నారో ఆ జానర్ లో వాళ్ళు ఇది చూస్తే వాళ్ళకి ఇది తక్కువే అనిపిస్తుంది. అండ్ టు బి ఫ్రాంక్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇది. ఇప్పుడు మనం చర్చిద్దాం. ఒకటైతే కావాల్సింది ఏంటి, ఇలాంటి సినిమాకి ఒక పెద్ద స్కేల్ అండ్ స్కోప్ ఉన్న సినిమాకి నిజంగా కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడియన్స్ గా కోరుకునేది ఏంటి, అరే ఓపెనింగ్ స్ట్రాంగ్ ఉండాలి, ఎండింగ్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఎస్, బట్ ఓపెనింగ్ ఒక బ్యాంగ్ తో స్టార్ట్ అవ్వాలి అది. అండ్ అది ఈ సినిమా డెలివర్డ్ కంప్లీట్లీ. రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ నుంచి వైజయంతి మూవీస్ అని ఎప్పుడైతే వస్తుందో ఆ బ్యానర్ లోనే ఆ కృష్ణుడు ఇది ఉంటుంది. అండ్ అక్కడ నుంచే ఇట్ స్టార్ట్స్. అండ్ ఆ టైటిల్ సీక్వెన్స్ బ్రూడ్, ఓహ్ దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ. నాకు ఆ టైటిల్ సీక్వెన్స్ జస్ట్ ఒక 3D విజువలైజేషన్, కురుక్షేత్ర వార్, అది మొత్తం ఒక డ్రోన్ కురుక్షేత్ర వార్ లో పోతున్నట్టు అట్లా తీశారు. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ బటర్ఫ్లై మూవీ. ఎట్లయితే బటర్ఫ్లైస్ ని ఫాలో అవ్వకుంటూ ఆబ్వియస్ బటర్ఫ్లై అపార్ట్మెంట్స్కి వెళ్ళిందో, ఇది కూడా కొంచెం నాకు ఇన్స్పిరేషన్ బటర్ఫ్లై మూవీస్ నుంచి అనిపించింది. కానీ నిజంగా విఎఫ్ఎక్స్ వైజ్, ఎస్థెటికల్ చాయిసెస్ వైజ్ కురుక్షేత్ర వార్ ని విజువలైజ్ చేయడము మామూలు విషయం కాదు, దాన్ని జస్టిస్ చేయడం. అబ్సల్యూట్లీ. కానీ వీళ్ళు ఆ స్కేల్, ఆ స్కోప్, ఆ డ్రామాటిక్ టెన్షన్ ఏదైతే ఆ వార్ లో ఉండేనో ఆ టైటిల్ సీక్వెన్స్ నుంచి ఎంత జస్టిఫై చేశారంటే దాంట్లో ఇట్ ఫెల్ట్ సో గుడ్ జస్ట్ వాచింగ్ దాట్. అబ్సల్యూట్లీ. జస్ట్ ఆ టైటిల్ సీక్వెన్స్. సి, నువ్వు ఇలాంటి ఒక ఘోరమైన ఒక ఇన్సిడెంట్ ని విజువలైజ్ చేసుకోవాలంటే ఐ ఫీల్ దానికి చాలా ఏమంటారు టెంపర్మెంట్ ఉండాలి కొంచెం. మనిషి చాలా సెల్ఫ్ అష్యూర్డ్ ఉండాలి. ఈ షుడ్ బి అబ్సల్యూట్లీ ఏమంటారు ఇన్ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ కదా కెన్ టేక్ యూ టు డార్క్ ప్లేసెస్. కానీ అదొక డైజెస్టబుల్ ఫార్మాట్ లో ఉంచారు చూడు. ఆ కురుక్షేత్రం వార్ కానీ లేకపోతే మల్టిపుల్ సీన్స్ ఇందులో. దట్ వాజ్ నాకు అది ఒక పెద్ద ప్లస్ ఉండే. ఎక్కడ కూడా నాకు ఐ నెవర్ ఫెల్ట్ ఎస్ ఓ డిస్టోపియన్ ఉంది, ఓ నీళ్ళ కోసం ఒకళ్ళనొకళ్ళు అమ్మేసుకుంటున్నారు, యూనిట్స్ కోసం ఒకళ్ళనొకళ్ళని దోకా ఇస్తున్నారు, అదంతా కరెక్ట్ ఉంది. కానీ ఇట్ నెవర్ లుక్డ్ వాక్ అంటే అబ్బా అన్నట్లు లేకుండే. అది దీని పెద్ద పాజిటివ్. బికాస్ అట్లా పెట్టడం తోటి వీళ్ళ ఆడియన్స్ స్పెక్ట్రమ్ చాలా పెరిగిపోయింది. ఈ చిన్నపిల్లలు చూడొచ్చు, లేకపోతే యూనో ఎక్స్ట్రీమ్లీ కన్వెన్షనల్ ముసలి వాళ్ళు చూడొచ్చు. సో ఆ స్పెక్ట్రమ్ పెరిగింది జస్ట్ బికాస్ దే మెయింటైన్ ఒక చిన్న వాళ్ళకి ఒక చాలా చిన్న బ్యాండ్ విడ్త్ ఉండే, దాని మధ్యలోనే ఆడినరు. అండ్ అదే దీంతో వాళ్ళు ఆ కురుక్షేత్రం చూపించిండ్రు. అండ్ దెన్ అగైన్ ఫ్యూచరిస్టిక్ ఏదైతే ఉందో ఆ యాస్కిన్ గిస్కింది అది కూడా చూపించిండ్రు. యాక్చువల్లీ నాకు అదే అనిపించింది, ఇది ఏ టార్గెట్ డెమోకి పర్ఫెక్ట్ సినిమా ఇది అంటే ఆలోచిస్తే నాకు నిజంగా జెన్ ఆల్ఫా పిల్లలు తప్పితే నాకు వేరే టార్గెట్ డెమో పర్ఫెక్ట్ అనిపించలేదు. జెన్జీ వాళ్ళు మారుతారు ఈ మూవీ చూసి. లేదు, జెన్జీ తర్వాత వచ్చే పిల్లలు జెన్ ఆల్ఫా వాళ్ళకు కూడా. సో నాకేమనిపిస్తుంది అంటే నేను జెన్ ఆల్ఫా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా సినిమాలు చూసుండరు, వాళ్ళకి వేరే రెఫరెన్సెస్, ఈ ఇన్స్పిరేషన్లు ఇవన్నీ ఏం తెలుసుండవు. సో ఫ్రెష్ ఐస్ తో చూస్తారు ఇది. అండ్ చిన్నప్పుడు మనకి ఎప్పుడైతే ఆదిత్య 369 చూసి ఒకలాంటి సెన్స్ ఆఫ్ వండర్, సెన్స్ ఆఫ్ ఆ వచ్చిందో, ఈ జెన్ ఆల్ఫా పిల్లలకి ఈ సినిమా చూస్తే వస్తుంది. రైట్. సో ఆ డెమోకి మాత్రం ఇది పర్ఫెక్ట్ మూవీ అనిపిస్తుంది.
కానీ దాని పైన జనరేషన్స్ కి చూస్తే పడిపోతుంది నాకైతే. అండ్ ఎస్పెషల్లీ మనలాంటి మెచ్యూర్డ్ యూత్, సొఫిస్టికేటెడ్ ప్రొఫెషనల్ అండ్ మెచ్యూర్డ్ యూత్, మనకైతే ఇది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకేం లేకుండా నీకు ప్రాబ్లం ఉండే చాలా ఉండే. నాకేం లేకుండే, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. నాకు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్ అది ఏముండే ఏం లేకుండే. ఓకే, అంత నాకు ఉన్నాయి, బాగా పుష్కలంగా ఉన్నాయి. అది వీడు బోగస్, రిమెంబర్ ద నేమ్. పాజిటివ్స్ ఏంటి అంటే అంతా వీడు ఉతుతి పొగడతలు వీడు వినోదం లాగా. లేదు, మెయిన్ పాజిటివ్స్ బర్డ్స్ ఐ వ్యూ నుంచి చెప్తే ఈ హైప్ మూమెంట్స్ ఏవైతే కొన్ని సీన్స్ హైప్ మూమెంట్స్ లాగా పెట్టారో దే రియల్లీ డెలివర్డ్ ఆ సీన్స్ లో. ఇంకోటి ఏంటంటే ఈ మహాభారత సీన్స్, కురుక్షేత్ర సీన్స్, ఇవి పాజిటివ్స్ ఉండే, స్ట్రాంగ్ పాజిటివ్స్. ఇంకోటి ఏంటంటే కొంతమంది యాక్టర్స్ వర్ రియల్ పాజిటివ్స్, కొంతమంది ఓన్లీ అ ఫ్యూ హ్యాండ్ఫుల్ యాక్టర్స్ నా ఒక్కళ్ళే ఉండే వర్ అంటే నెగటివ్, వర్ రియల్ పాజిటివ్. మిగతా వాళ్ళందరూ నెగటివ్, చాలా నెగటివ్ కిందకి వచ్చారు. యా, అండ్ ఐసింగ్ ఆన్ ద కేక్, చెరీ ఆన్ టాప్ బ్రోడ్, కృష్ణుడిని సిల్హుయెట్ లో పెట్టడం. ఐ జస్ట్ లవ్డ్ దట్ చాయిస్ సో మచ్ నిజం. ఎందుకంటే మనం డిస్ట్రాక్ట్ అవ్వము, అరే వీడా కృష్ణులా చేస్తున్నాడా, వీడు ముఖ్యంగా అట్లా ఉంది, వీడు నోరే దేవుడు ఇట్లుంటాడు, ఇవన్నీ మనకి తీసేశారు, ఫిల్టర్ అవుట్ చేశారు. సో దట్ వీ కెన్ జస్ట్ ఫోకస్ ఆన్ కృష్ణుడు, ఈ సందర్భం, ద క్యారెక్టర్, కృష్ణుడు ఏమంటున్నాడు అశ్వత్థామతో, అండ్ ఆ సీన్ ఎట్లా ఉంది. అండ్ మై గాడ్, హైప్ మూమెంట్ అంటున్నా కదా, ద వెరీ ఫస్ట్ హైప్ మూమెంట్, కృష్ణుడు అశ్వత్థామని ఇట్లా ఇసిరేసిన తర్వాత ఆ విసరడం కూడా ఎంత బాగా చూపించారంటే, డెడ్ బాడీస్, ఏనుగు ఇట్లా అన్ని ఇట్లా వెనకపోతాయి ఇట్లా, ఆ ఎఫెక్ట్. ఐ రియలీ వాంట్ టు కాంప్లిమెంట్ ద విఎఫ్ఎక్స్ గైస్ నిజంగా. అండ్ ద డైరెక్టర్. అండ్ దాని తర్వాత అండ్ ద డైరెక్టర్ ఎస్. అండ్ దాని తర్వాత కృష్ణుడు ఇట్లా లేచి అప్పుడు ఆ అధర్మ ఆ సాంగ్ వస్తుంది చూడు, ఒక తెల్ల గుర్రం ఇట్లా స్క్రీన్ రైట్ టు లెఫ్ట్ పోతుంది. ఓ మై గాడ్, వాట్ అ షాట్ అసలు. అండ్ అండర్స్టాండబుల్లీ థియేటర్ లో పిచ్చెక్కిపోయిన జనాలు అరవడం మొదలెట్టారు. బట్ వాట్ అ షాట్, వాట్ అ సీన్. అదైతే నాకైతే ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ హైలైట్ సీన్స్ ఏదైతే చెప్తున్నావో, ఎలివేషన్ సీన్స్ ఆర్ ఎలివేషన్ సీన్స్, I mean, this is the most common. I'm no different. అశ్వత్థామని ఎట్లయితే చూపించిండ్రు, ఎస్, ఇట్ ఈస్ బియాండ్ పర్ఫెక్షన్ అంట నేను. అండ్ యాక్టర్స్ అంటున్నావు కదా, ఫస్ట్ ఒక ఆ పాయింట్ కవర్ చేసేస్తా. దిస్ విల్ బి ద సెగ్వే అశ్వత్థామది. ఓకే, ఐ రియలీ లైక్ ద కాస్టింగ్. వాళ్ళు అంటే పిన్ పాయింట్ ప్రిసిషన్తో కాస్టింగ్ చేశారు. ఐ డెంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఎనీబడి, ఇంక్లూడింగ్ ఆ ఫారినర్, ఆ ఫారినర్ సైంటిస్ట్ ఉంటారు రిబెల్ పార్టీ, including them. The only problem I had with మా అమ్మ, that was the only problem. DPK. ఎందుకంటే నాకు రాలేదు అది. అంటే యూ లుక్ ఎట్ హర్ ని కొంచెం సింపతి రావాలి, ఆర్ యూ షుడ్ ఏమంటారు, ఒక మదర్ లవ్ లేకపోతే ఇది రావాలి. ఎవ్రీబడి అరౌండ్ హర్, అశ్వత్థామతో ఇంక్లూడ్ చేసి మన శంబాల లీడ్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆమెని, అందరి మరియా, వీళ్ళందరినీ కౌంట్ చేసుకు, వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు పాపం. అరే మీకు అర్థం అవుతారే, నువ్వు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్వి, నువ్వు అంటే మాకు చాలా ప్రాణము, మేము నీకోసం మేము వెయిట్ చేస్తున్నాము ఇన్నేళ్ళు, గడ్డం గీకోకుండా అది ఇది అని చెప్తే ఇట్ వాజ్ సో ఆఫ్. నాకు తెలుసా, అండ్ నాకు అనిపించింది సంబడి షుడ్ హావ్ బీన్, ఇన్ఫాక్ట్ ఆ మృణాల్ వుడ్ హావ్ బీన్ వే బెటర్ అనిపించింది. ఐ కనెక్టెడ్ మోర్ విత్ మృణాల్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇది, ఎప్పుడైతే ఆమె చచ్చిపోతుంది కదా పాపం రాజేంద్ర ప్రసాద్, ఇంకా ఐ ఫీల్ లైక్ షీ షుడ్ హావ్ డన్ దిస్. You're not wrong. Yeah. నాకు అదొక్కటే క్యారెక్టర్, ఎందుకంటే సచ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ ఐ నో కొంచెం ఎకనామిక్స్ అంతా ఉంటాయి అనుకో, ఎట్లయినా దానివల్ల అయి ఉంటుంది ఇది. కానీ యూ థింక్ ఆఫ్ ఇట్, నాకైతే నేను కనెక్టే కాలే. ఏమైనా తెస్తుంది కలికిన ఆల్మోస్ట్ ఒక పాయింట్కి, వాడు పిల్లడు ట్రామాతో వాడికి ఇవన్నీ, నాకు అన్ని ఆ రీల్స్ గుర్తొచ్చినాయి. సింగిల్ మదర్ రేస్ చైల్డ్ ట్రామా, డిప్రెషన్, అది ఇది అని. మోస్ట్ సీరియల్ కిల్లర్స్ ఆర్ రేస్ బై సింగిల్ మదర్స్. నాకు అరే గివ్ మీ సంథింగ్ ఆన్ స్క్రీన్. సో నాకు అదొక్కటే ప్రాబ్లం ఉండే. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకో కాంట్రవర్షియల్ పర్ఫార్మెన్స్ అంటున్నారు చాలా మంది, విచ్ వాజ్ భైరవాది. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఐ హ్యాడ్ విత్ భైరవ క్యారెక్టర్తో ఏంటంటే, ఇంకొంచెం ఆ సెల్ఫిష్నెస్ అది ఇంకా బయటికి రాలే ఆ మంచిది. దే షుడ్ హావ్ బీన్ అ లాట్ ఆఫ్, ఆ కలికాలంలో ఏదైతే ఆ పీక్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ లేకపోతే దాన్ని ఏమంటారు గ్రీడియా ఏదేదో ఉంటుంది చూడు, అది రాలే బయటికి. నాకేమనిపిస్తుంది సార్, ఇట్స్ మసిల్ మెమరీ అనిపిస్తుంది.
నువ్వు బాహుబలి నుంచి సలార్ వరకు అన్ని చూడు, మసిల్ మెమరీస్ హీఈస్ నెవర్ టూ సెల్ఫిష్, హీఈస్ జస్ట్ పవర్ఫుల్, రైట్, అండ్ హీఈస్ లవ్డ్ బై ఎవ్రీబడి. నాకు అది అనిపించింది ఇందులో, దట్ క్యారీడ్ ఆ పర్టికులర్ ట్రేట్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ ఏమంటారు ఆవరా ఏదైతే ఉందో, దట్ క్యారీడ్ ఇన్ టు దిస్. ఓకే, ఎందుకంటే లాస్ట్ లో ఎప్పుడైతే రివీల్ అవుతుందో క్యాండిడేట్ ఎవరు అని, ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ ఉండాలి దానికి. ఒక సైడ్ ఏమో దానవీర సూరకర్ణ, రైట్, అండ్ ఇప్పుడేమో చిల్లిగవర్ లేవు, అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మీ, రైట్, రైట్, ఐ వాంట్ ఎవ్రీథింగ్ అన్నట్టు. రైట్, ఆ కాంట్రాస్ట్ నాకు అంత కనబడలేదు అందులో. అండ్ దట్ వాజ్ మనీ ఆన్ ద టేబుల్. దట్ వాజ్ మనీ ఆన్ ద టేబుల్. భైరవ క్యారెక్టర్ దగ్గర ఉట్టి ఆ క్యారెక్టర్ కాస్టింగ్ వైజ్ నాకు ఏం ప్రాబ్లం లేకుంటే. నో కాస్టింగ్ వైజ్ ఐ డోంట్ నో ఇంకెవరు ప్రాపర్ గా ఫిట్ అయ్యేవాళ్ళు ఇలాంటి రోల్ విత్ హెవీ క్యారెక్టర్స్ లైక్ అశ్వత్థామ అండ్ యాస్కిన్ అండ్ ఆల్ దట్. నో, అశ్వత్థామ ఇస్ ఆబ్వియస్లీ నో అదర్ చాయిస్. ఓన్లీ అదర్ చాయిస్ శత్రుఘ్న సిన్హా. సో అది యునో నో అదర్ చాయిస్. నీకు మళ్ళీ యాస్కిన్ కూడా ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. సో భైరవ క్యారెక్టర్ తో ఆ ఇష్యూ ఉండే, నిజంగా పర్ఫార్మెన్స్ తో ఇష్యూ లేకుండే. క్యారెక్టర్ తో నాకేమనిపించింది అంటే పెద్ద ప్రాబ్లం ఏమైందంటే మార్వల్ ట్రాప్ లో పడిపోయిండ్రు వీళ్ళు భైరవ క్యారెక్టర్ దగ్గర వచ్చేసరికి. ఎందుకంటే ఆ బ్యాంటర్ అది ఒక కామెడీ లాగా ఉండాలి, యూనో ఏదో ఇట్లా చిన్న చిత్కా జోక్లు వేసుకుంటున్నారు ఒక్కొక్కరి మీద అనేది కంపల్షన్ లాగా అనిపించింది నాకు. సో దట్ వాజ్ అ మార్వెల్ ట్రాప్ విచ్ వాజ్ అన్ఫార్చునేట్. కానీ యాక్చువల్ గా ఏం ఉండాల్సి ఉండే అంటే నాకు కూడా అదే అనిపించింది, వీడి సెల్ఫిష్నెస్ ఎంతవరకు అయితే ఉంది అండ్ వీడి ప్రిన్సిపల్స్, వీడి వాల్యూస్ కాశీ సిటీలో ఎంతగా దిగిజారిపోయి ఉన్నాయి అనేది వాడి యాక్షన్స్ లో కనబడాలి మనకి. కానీ దట్ వాజ్ నాట్ దేర్. ఇట్ డిడ్ంట్ కమ్ అవుట్. వాళ్ళు థియరాటికల్ గా అందరు చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ద స్పెషల్ గెస్ట్. ప్రతి ఒక్క గెస్ట్ అపీరెన్స్ వచ్చి ఫస్ట్ అదే చెప్తున్నారు, అది నువ్వు చాలా సెల్ఫిష్ వాడిని. బట్ నాకు యాక్షన్ వాడు బామ్మ పాన్ చేపిస్తున్నాడు, వాడు బామ్మకి పాన్ తినిపిస్తుండు, ఓ ర్యాండమ్ మనిషిని సేవ్ చేస్తున్నాడు, యూనో ఆల్ దీస్ థింగ్స్. సో ఇంకొంచెం డార్క్ వెళ్ళాల్సి ఉండే అనిపించింది నాకు. జస్ట్ ఆ గ్రావిటాస్ ని పెంచడానికి. మేక్ హిమ్ గూఫీ, ఐ హావ్ నో ప్రాబ్లం. మేక్ హిమ్ కామిక్, ఐ హావ్ నో ప్రాబ్లం. బట్ దే షుడ్ గో డార్క్. కమర్షియల్ క్యాల్కులేషన్ ఎక్కడ వస్తుంది అంటే కొంచెం గూఫీగా పెడితే నువ్వు అన్నట్టు ఆడియన్స్ రేంజ్ పెరిగిపోతుంది, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా కరెక్ట్ చూడొచ్చు. అందుకనే నాకు అది చాలా ఒక డిజ్నిఫికేషన్ అనిపించింది ఆఫ్ ద క్యారెక్టర్స్. ఎందుకంటే డైలాగ్స్ లో కూడా ఒకరొకరు ఏమైనా ఛాలెంజ్ చేసుకుంటే కూడా ఆ రెస్పాన్సెస్ ఎంత కిడ్డిష్ రెస్పాన్సెస్ అంటే, మా బాస్ వచ్చి మిమ్మల్ని కొడతాడు అంటే ఎవడు మీ బాస్, భయపడాలా అని ఇట్లాంటి డైలాగ్స్ ఏదైతే ఉంటాయో చిన్నపిల్లలు అనుకునే డైలాగ్స్ ఇవి. యాక్చువల్ గా ఇట్స్ నాట్ రియల్లీ ఒక గుండాలు మాట్లాడుకునే మాటలు కావు ఇవి. సో ఇది ఒక డిజ్నిఫికేషన్, కొంచెం ఒక పీజీ రేటింగ్ కావాలి అన్నట్టు ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనిపించింది నాకు. కానీ టెక్నికలీ స్టోరీకి జస్టిస్ చేయాలి అంటే భైరవ షుడ్ హావ్ బీన్ అ లాట్ డార్కర్. దట్ ఈస్ వన్ మనీ ఆన్ ద టేబుల్ మిస్డ్ అనిపిస్తుంది నాకు. బట్ అదర్వైజ్ I didn't have a problem with any casting. I didn't have a problem with the language they used. ఆ డైలాగ్ ఇనౌన్సియేషన్ ఏదైతే నేను చెప్తా, నాకు తెలుసు నీకు ఇవన్నీ ఉంటాయి చెత్త నీ ప్రాబ్లమ్స్ అని, కానీ నేను చెప్తా ఎందుకో. అండ్ ఇది నా మంచితనం అనుకో. ఎందుకంటే నా లైఫ్ లో నీ మంచితనం అని కూడా చూస్తున్నాను ఫస్ట్ టైం. నేను చాలా మంచివాడిని బోకస్. కాల్సి వస్తే నూతన్ అడుగు, వాడు చెప్తాడు నూతన్ ఎట్లున్నావు, మిస్ అవుతున్నారా నిన్ను. బేసికలీ ఏం తెలుసా నా థియరీ ఇది, ఇన్ ఎ డిస్టోపియన్ వరల్డ్ హూ కేర్స్ అబౌట్ లాంగ్వేజ్? నువ్వు ఆలోచిస్తే నోబడి కేర్స్ అబౌట్ ఎడ్యుకేషన్, నోబడి కేర్స్. ఇట్స్ ఏ సెంట్రలైజ్, వాడు ఎవడో యాస్కిన్ అని కూడా సెంట్రలైజ్ ఇది చేస్తున్నాడు వాడు. వాట్ ఎవర్ రిమైనింగ్ పాపులేషన్ ఉందో, ఎవడైతే బతికిండో వాడికి ఇంతనే కావాలి. వీడు ఏది చెప్తే అదే తెలుసుకోవాలి వీళ్ళు, అంతకంటే ఎక్కువ తెలుసుకోవద్దు. సెకండ్ థింగ్, దునియా మొత్తంకి వెళ్ళి వచ్చి ఈడ కుప్పగలిసిండ్రు. సో ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఆ కమ్యూనికేషన్ లో ఏదైతే బ్రోకెన్ లాంగ్వేజ్ వస్తుందో ఒక్కొక్కళ్ళకి అది ఉంటది. And if I imagine, right, who are the people who are talking very good language? యాస్కిన్ ఒకటి క్లియర్ కట్ మాట్లాడుతుండు, మళ్ళీ అశ్వత్థామ ఒకటి క్లియర్ కట్ మాట్లాడుతుండు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మేబీ ఎక్కువ ఎవరు నాకు కనబడలే హూ స్పోక్ లైక్ ప్రాపర్ గా, లైక్ ఒక కమాండెడ్ లాంగ్వేజ్ పైన ఒక కమాండ్ ఉంది మాట్లాడుతున్నా అన్నట్టు అనిపించలే నాకు. ఇంక్లూడింగ్ ఎవరు ఆ యాస్కిన్ నంబర్ 1 నంబర్ 2 వాళ్ళు ఉన్నారు కదా, అండ్ ద అదర్ పర్సన్ హూ వాజ్ స్పీకింగ్ వెరీ గుడ్ లాంగ్వేజ్ వాజ్ ఆ రాజేంద్ర ప్రసాద్. రైట్. సో నేను స్టార్టింగ్ లో నాకు కూడా అనిపించింది ఏంది ఇట్లా చెప్తున్నా అని. బట్ యాజ్ అ మూవీ కెప్ట్ అవుతున్నా కొద్దీ దెన్ ఐ కైండ్ ఆఫ్ మేడ్ సెన్స్. అండ్ లైక్ హూ విల్ టీచ్ ఈ డిస్టోపియన్ సిస్టమ్ లో, హూ వుడ్ బాదర్ అబౌట్ ఎడ్యుకేషన్ ఆర్ లాంగ్వేజ్?
రైట్. అందరికి రోడ్ పైన నేర్చుకుంటుండ్రు. వీడే భైరవానే రోడ్ పైన ఎత్తి వాడిని పైలట్ అని వాడు వస్తారు కదా, పైలట్ వీడికి చెప్తాడు ద వేస్ ఆఫ్ అది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ రైట్ ఆలోచిస్తే. అండ్ అగైన్ ఇది నా మంచితనం. అగైన్ ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ అనిపిస్తుంది నాకు. ఈ స్కేల్లో చేసిండ్రు కాబట్టి దిస్ మైట్ బి సంథింగ్ దట్ దే వుడ్ హావ్ పుట్ దేర్ థాట్ ఇన్. ఎందుకంటే ఇప్పుడు చూడు అగైన్ బిగ్ స్కేల్ మూవీస్ చూసుకుంటే బాహుబలిలో కూడా దే క్రియేటెడ్ ఎ లాంగ్వేజ్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో మేబీ దట్ ఈస్ ద రీజన్. రైట్. సో అండ్ ఇంక్లూడింగ్ మమ్మీ ఎవరైతే కల్కి మమ్మీ ఉందో ఆమెది కూడా ఘోరంగా ఉండే. రైట్. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎవరైతే ఆ సిటీలో కాశీ సిటీలో మాట్లాడుతుండ్రో అన్నట్టు మాట్లాడుతుండ్రు. రైట్. సో ఫస్ట్ నేను డబ్బింగ్ ప్రాబ్లం అనుకున్నా, తర్వాత నాకు కొంచెం నీకంటే వరల్డ్ కదా, సో నేను రియలైజ్ అయినా ఓ మేబీ ఇది అనుకుంటా థియరీ అని. అదే లేదు, ఐ సీ అ పాయింట్, కానీ నాకు ఐ డోంట్ అగ్రీ ఫుల్లీ. ఎక్కడ వరకు నేను ఒప్పుకుంటా అంటే ఎస్, ఫ్యూచరిస్టిక్ సిటీ కిచడి కలుస్తుంది పాపులేషన్ లో. సో బట్లర్ అనేది ఉంటది, బట్లర్ తెలుగు ఇక్కడ అక్కడ ఉంటది, అది రియలిస్టికే చూపించడం. అక్కడ వరకు నేను ఒప్పుకుంటా, గానీ అది మరీ హద్దులు దాటిపోయి థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ మెంబర్ని ఇమర్షన్ బ్రేక్ చేసే అంత, సినిమా నుంచి బయటికి తెచ్చే అంత అలా ఉంటే దెన్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం. ఎప్పుడైతే ఒక డైలాగ్ లో రావాల్సిన పంచ్, రావాల్సిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది జస్ట్ నీ ఆర్టిక్యులేషన్ వల్ల మొత్తం సంకనాకిపోయిందంటే, అందులో రావాల్సిన పంచ్, దెన్ దట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏమవుతుందంటే నువ్వు చాలా టాపిక్స్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు అట్లా. ఇంకా దాంట్లో చెప్పేవి ఉన్నాయి చాలా. నువ్వు కాస్టింగ్ పేరు కింద ఒక పేరు తీసుకొని దన్న వెళ్ళిపోయినావు, ఇంకో దగ్గర ఇంకో పేరు తీసుకొని కాస్టింగ్ ఏదైతే ప్రాబ్లం. సో నేను చెప్తా, ఈ గామి రివ్యూలో కూడా నేను చెప్పాను, ఇది నేను యాంటిసిపేట్ చేస్తున్నా. ఈ భాష ఎలా మాట్లాడాలి ఈ సినిమాలో అనేది, దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఫ్యూచర్ లో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కరెక్టెడ్ ప్రాపర్లీ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ అ మేజర్ ప్రాబ్లం. ఎందుకు మేజర్ ప్రాబ్లం అవుతుంది? ఒకవేళ ప్రాబ్లం అయినా తెలుగులోనే అవుతుంది కదా, పాన్ ఇండియా ఆడియన్స్ కి డబ్బింగ్ చేస్తారు కదా, అందులో ఆ భాష ఉండదు కదా, అందులో వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పుకోవచ్చు కదా అంటే లేదు యాక్చువల్ గా. ఎందుకంటే ఒరిజినల్ రికార్డింగ్ లో, ఆ షార్ట్ లో నీ యాక్టర్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు మాట్లాడుతున్నాడు, నీ డబ్బింగ్ లో కూడా నువ్వు బంధించిపోతావు దాంతోనే. సరే, తెలుగు ఒరిజినల్ లాంగ్వేజ్ లో బట్లర్ తెలుగు మాట్లాడినారు, ఇప్పుడు హిందీలో మనం మంచిగా మాట్లాడదామంటే నీకు ఆ అవకాశమే ఉండదు. ఎందుకంటే ఆ యాక్టర్ స్క్రీన్ మీద ఎంతైతే మాట్లాడుతున్నాడో అంతే టైం వస్తుంది నీకు, లెంత్ అందులో ఎంత మాత్రం దూర్చగలుగుతావు, దూర్చలేవు నువ్వు. సో నేను యాంటిసిపేట్ చేసిందే ఇందులో ఇంకా కంపైంది గామి కంటే యాక్చువల్ గా. ఎందుకంటే గామిలో ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా, నీకేమైనా వినిపిస్తుందా అనడానికి జస్ట్ ఇట్లా వినిపిస్తుందా అనొచ్చు కదా అంటే, ఇందులో ఎగ్జాక్ట్ గా అదే వచ్చింది. అశ్వత్థామ జస్ట్ వినిపిస్తుందా అంటాడు ఇన్స్టెడ్ ఆఫ్ ద హోల్ ఎక్స్ట్రా. సో ఆ ఒక ఎగ్జాంపుల్ పండింది, కానీ మిగతా అంతా పనికి రాని పదాలు, అవసరం లేని ఎక్స్ట్రా తోక పదాలు, లేకపోతే ముందు తల పైన ఇంకో టోపి పదాలు అనవసరం. ఈ జస్ట్ ఫ్యూచరిస్టిక్ గా లాంగ్వేజ్ అనేది ఇంకా ఇంకా కన్సైజ్ అవుతుందే గానీ ఇలా బండగా ఉండదు. దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ చెప్పే ముందు నీ పాయింట్ కి కౌంటర్ పాయింట్ చెప్తా. కిచడి గర్ల్స్ ఉంది కదా, ఇంతమంది జనాలు ఉన్నారు, బట్లర్ తెలుగు ఉంటది కదా అంటే ఎస్ ఉంటది, అండ్ ఉంచడం మంచిది యాక్చువల్ గా. నువ్వు కిచడి కలుపుతున్నావా అంటే అందరూ స్పష్టమైన తెలుగు మాట్లాడకూడదు. సో అది తెల్లోళ్ళ దగ్గర, ఫారినర్స్ దగ్గర ఆ బట్లర్ వస్తే దెన్ ఇట్ ఇస్ ఫైన్, అక్కడ వరకే ఆగిపోయి ఉండాల్సి ఉండేది. ఇండియన్స్ తో బట్లర్ రావడం అనేది ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ అది దారుణమైన బట్లర్ తెలుగు ఉండే. మనదే బట్లర్ అనుకున్నా నేను, పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు లెవెల్ అనుకున్నా. కానీ నాకేం తెలిసిందంటే ఈ సినిమా చూస్తే మనం లైఫ్ లో ఎప్పుడు డైలాగ్స్ రాయకూడదు బ్రో తెలుగులో. నేను రాస్తా, ఎందుకంటే ఇట్లానే ఏడుస్తాయి. నువ్వు నా లాంగ్వేజ్ కమాండ్ తెలియదు. అబ్బా, యూ హ్యావ్ నాట్ స్క్రాచ్ ద సర్ఫేస్ ఆఫ్ మై వర్త్ అనేది ఇంగ్లీష్ లో చెప్పినావు తెలుగు పాట. అంతే మరి. గోకడం గీకడం నీలాగా చెప్పాలి. నువ్వు నా నెత్తి కూడా గోకలేదు అది చెప్పలేదు. నేను కనీసం పిసకడం అయినా నేను తెలుగులోనే అంటా నేను. బట్ తేనుపు అంటావా నువ్వు ఎప్పుడైనా? తేనుపు తీసినావు అని చెప్పినావా? ఎంత బేసిక్ బి లెవెల్లో ఉండే అంటే ఇట్ వాజ్ ఇమోషన్ బ్రేకింగ్. అది సీన్ నుంచి ఇట్లా బయటికి తీసుకొచ్చేస్తుండే. అది ఎందుకు ఆ ఇన్సిస్టెన్స్ ఉండే వీళ్ళతోనే డబ్ చేపియాలి అని ఐఎమ్ నాట్ షూర్. ఆ బట్లర్ తెలుగు అనేది జస్ట్ ఆ తెల్లోళ్లతో ఉంచేస్తుంటే బాగుండేది. అండ్ కనీసం ఇంకో మనీ ఆన్ ద టేబుల్ ఏం తెలుసా, ఒక్క తెల్లోడితో అయినా తెలంగాణలో మాట్లాడిచ్చి ఉండాల్సి ఉండే కదా. అరే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం మనం. అంతా వేస్ట్ కూడా ఉంది దీంట్లో. ఎగ్జాంపుల్స్ చెప్పనా? హే నీది ఇది అమ్మ దగ్గర సుమతి, హే నీది ఎన్నో నెల,
5 అరే నీది నెల 5 నడుస్తా, ఇది చూడు ఎవడైనా ఎన్నో నెల అంటే 5 అంటే 5వ నెల అట్లా అంటాం కదా. బట్ అదే 5 ఏమని తెల్లోడు కాదు అనేది, ఇది తెలుగు అమ్మాయి అంటుంది. బోగస్ హావ్ యు సీన్ అ మార్వాడి స్పీక్ తెలుగు? నా క్వశ్చన్ ఒక యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ చేయి. yes నేను ఇప్పుడు చెప్తా. నేను ఎట్లా ఆలోచిస్తానంటే వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, వీళ్ళు ఇండియన్స్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారో తెలియదు మనకి. నాకు అర్థమైంది నీ ముందు పాయింట్, అది నేను ఒప్పుకున్నా. కాకపోతే నేనేమంటున్నా అంటే ఒక లిమిట్ దాకా ఉంచాలి. అది ఇంతే కదా అని చెప్పి పూర్తి సినిమాను అట్లా చేస్తే నీ డైలాగ్స్ దెబ్బతింటాయి, నీ డైలాగ్స్ కి ఉన్న ఇంపాక్ట్ దెబ్బతింటది, అండ్ ఆడియన్స్ దెబ్బతింటది. ఆడియన్స్ కి రావాల్సిన ఎఫెక్ట్ దెబ్బతింటది దానివల్ల. మాకు రాజు చెప్పండి అంటే ఐ సిన్సియర్లీ నాకు ఇనిషియల్లీ అనిపించింది, తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఇట్ డిడ్ంట్ ఎమోషన్ బ్రేక్ చేయలేదు నాకైతే. ఇట్ వాస్ హారిబుల్ నాకైతే. ఇట్ వాస్ సో బ్యాడ్. నాట్ జస్ట్ డైలాగ్ అనడం, ప్లేన్ డైలాగ్సే చండాలంగా ఉండే. ఏ సందర్భంలో వచ్చినాయో ఆ డైలాగ్స్ చండాలంగా ఉండే. అదే కాకుండా ఎక్స్పోజిషన్ వాజ్ బ్యాడ్. ఇవి 3 వేరే వేరే విషయాలు మనం మాట్లాడేది. ఎక్స్పోజిషన్ అంటే నీ సినిమాటిక్ వరల్డ్ లో నువ్వు ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కి ఎలా అందిస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామ కురుక్షేత్ర దాంట్లో ఒక శాపం వేస్తాడు, పాండవులు అంతం అని చెప్పి ఇట్లా వదిలేస్తాడు చూడు. అది వెళ్ళి అభిమన్యు వైఫ్ పొట్టలో పడుతుంది. అది ఆ వైఫ్ ఇంట్రో సీన్ లో ఆ పక్కన ఫ్యాన్ కొట్టే ఆమె అభిమన్యుడికి కావాల్సిన ఏకైక వారసుడు నీది పుట్టలోనే పెడుతున్నానమ్మా, కంగారు పడకు, టెన్షన్ పడకు అనేది ఆ డైలాగ్ ఉంది. బండ డైలాగ్ అది. అది ఎందుకుంత బండ డైలాగ్? ఎందుకంటే ఆడియన్స్ కి తెలియాలి, ఓహో ఈ పలానా ఆమె అభిమన్యు వైఫ్ అండ్ వారసుడు పుట్టలో ఉన్నాడు, ఇది అది అని. సో ఈ సినిమా మొత్తము ఎక్స్పోజిషన్ ఎట్లా ఉండే అంటే ఇట్లానే బండగా ఉండే. వీరన్ అని ఒకడు ఉంటాడు మన శంబాలా గ్యాంగ్ లో. ఆ వీరన్ను 2-3 సార్లు అంటాడు, మన బాంబే యుద్ధంలో ఎన్నిసార్లు ఎంతమందిని ఓడిపోయాం తెలుసు కదా, అట్లెట్లా పోతావు. సో నీతో పాటు ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళకి మొత్తం హిస్టరీ తెలుసు, బాంబే యుద్ధంలో ఏమైందో. సో నువ్వు న్యాచురల్ గా ఆర్గానిక్ గా వాళ్ళతో మాట్లాడవు. బ్రూట్ ఇవాళ ట్యూస్డే కదా, అందుకని నేను మీ ఇంటికి వచ్చా రికార్డింగ్ కి. నేను ఎప్పుడైనా నీతో అట్లా మాట్లాడతాను? ఎప్పుడు మాట్లాడతావు? మనం ఎప్పుడైనా అట్లా మాట్లాడుకుంటామా? నేను మాట్లాడ అట్లా, నువ్వు ఎప్పుడు అట్లా చెప్తావు. సో దీన్ని ఏమంటారు అంటే బ్యాడ్ ఎక్స్పోజిషన్ అంటారు. గుడ్ ఎక్స్పోజిషన్ ఏంటి అంటే ఈ బట్లర్ బండగా చెప్పుకోవడం కాకుండా నార్మల్ క్యారెక్టర్స్ ఆర్గానిక్ ఎట్లా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుతూనే ఆడియన్స్ కి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం, అది గుడ్ ఎక్స్పోజిషన్. సో ఈ సినిమాలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూడు. ఎక్స్పోజిషన్ అనేది ఇన్ఫర్మేషన్ ఎలా అందిస్తున్నావు, దరిద్రంగా ఉండే. డైలాగ్స్ బాగున్నాయంటే చండాలంగా ఉన్నాయి. పోనీ దాని ఆర్టిక్యులేషన్ ఎట్లా ఉంది అంటే అది హద్దులు మించిపోయి బట్లర్ తెలుగు ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మానస్ గాడు వీడిని ఆ సైంటిస్ట్ ని తీసుకెళ్తున్నాడు పైకి వాడిని కల్పనీయానికి. అయితే ఈ కౌన్సిలర్ బానీ ఉంటాడు కింద. సో ఇంట్రొడక్షన్, కౌన్సిలర్ బానీ, వాట్ అ బ్యూటిఫుల్ డే కదా. సమయం సందర్భంకి ఎక్కడ లింక్ లేని డైలాగ్ అది. వాట్ అ బ్యూటిఫుల్ డే కదా. దట్ వాస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. అండ్ దాని తర్వాత కూడా కౌన్సిలర్ బాని ఇట్లా చూసి ఇతను ఎందుకు అంటాడు అంటే ఇది పలానా ఇది పని ఉంది నువ్వు పోనీరా బాయ్ అంటే పద. ఎవడైనా నిజంగా పద అంటాడా? ఈ సినిమాలో డైరెక్షనల్స్ ఎంత వండర్ఫుల్ ఉండే అంటే ఎవరినైనా అరే అటు నుంచి ఇటు రారా అంటే నాకు నిజంగా జంబలగడి పమ్మ గుర్తుకొచ్చింది. ఇదరావో అక్కడ వెళ్ళాక ఇదరావో అట్లనే ఉండే తెలుసా. ఎందుకంటే ఈ రాక్సీ కూడా భైరవాని ఎప్పుడైతే తీసుకెళ్తుందో గేట్ దగ్గరికి, ఫస్ట్ టైం వాడు వెళ్తున్నాడు కాంప్లెక్స్ లోకి, అప్పుడు భైరవ ఇట్లా పైన చూస్తుంటాడు ఆ గేట్ ని. ఆ రాక్సీ ఏమో అటు కాదరా ఇటు పదా అని చెప్పడానికి, హే అటు కాదు ఇలా రా అంటే ఏంటి అటు కాదా అని చెప్పి వాడు ఇట్లా వెళ్తాడు భైరవ. అటు కాదు ఇలా రా పద, ఇలాంటి నార్మల్ కొలోక్వియల్ లాంగ్వేజ్ లోనే మనం మాట్లాడుకోము ఇట్లాంటి పదాలు. యూనో ఇట్స్ సో అవుట్స్టాండింగ్ ఇన్ అ బ్యాడ్ వే దట్ ఇట్ జస్ట్ టేక్స్ యూ అవుట్. దీనికి స్టార్క్ కాంట్రాస్ట్ ఎవరు అంటే అస్సలు సిసలు భాష ఎలా ఉంటే బాగుండేది అంటే ఇద్దరు డైరెక్టర్లు వస్తారు యాజ్ ఎగ్జాంపుల్స్. ఆర్జీవి ఒకడు, ఎస్ఎస్ఆర్ ఒకడు. వీళ్ళిద్దరు మాట తీరులో ఎంత కొలోక్వియల్. అండ్ ఆర్జీవి వాజ్ యాక్చువల్లీ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఆర్జీవి ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. మూవీలో ఉన్నా లేకపోయినా హి ఇస్ ద బెస్ట్. It was so shocking, the difference in quality of line reading. It's simple line reading. Yeah.
అది అఫ్ కోర్స్ మామూలుగా తను ఎట్లా మాట్లాడతాడో అట్లానే మాట్లాడాడు. అవును. బట్ ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో ఎంతైతే క్యాజువల్ గా ఎంతైతే అవి అన్ని నార్మ్స్ బ్రేక్ అయిపోతాయి, యూనో ఇష్టం వచ్చిన అరే తురైలు మాట్లాడుకుంటారు. సో ఆర్జీవి స్టార్టింగ్ లోనే ఏమొస్తుంది అంటే నీ చావు వస్తుంది అని చెప్పేసి, ఒరే నువ్వు 99% అబద్ధం ఏమైనా 100% షూర్ ఉంటా, చల్ దొబ్బై అంటాడు చూడు లాస్ట్ కి. ఆ చల్ దొబ్బై అనడం కూడా నువ్వు మొత్తం వేరే సినిమాతో లైన్ రీడింగ్స్ తో డైలాగ్స్ తో పోలిస్తే యూ రిమూవ్ ద యాక్చువల్ బిగ్ హిటర్స్, మన అశ్వత్థామ, యాస్కిన్, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు మిగతా వాళ్ళని దీంతో పోలిస్తే టిపికల్ ఆన్ ద స్ట్రీట్ లింగో ఎట్లా ఉంది అంటే ఇక్కడ తెలుస్తుంది the difference. It should have actually been more like RGV's style of talking and SSR's style of talking. కిచిడి ఎక్కడ కలిపి ఉండొచ్చు అంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఈ 3 కిచిడీలు కలిపేసి ఉండొచ్చు. అండ్ అందులో ప్రాపర్ స్పీకర్స్ ని తీసుకొస్తే కొంచెం ఇంకా ఎమోషన్ ఉండేది. సో ఎన్నో నెల 5 అదొకటి. ఇంకోటి, ఏ అమ్మాయినా ఇట్లా కడుపు మీద చేయబెట్టి ప్లీజ్ ఇది నాకు కావాలి, ఏమన్నా ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నావా, నాకు అర్థం కాదు. ఒక బిడ్డను పట్టుకొని ప్లీజ్ ఇది నాకు కావాలి అనే యూసేజ్ ఇట్ ఇస్ సో ఇట్లా బయట తీసేస్తుంది. ఎందుకంటే ఒక బిడ్డను పట్టుకొని, ఒక పాపను పట్టుకొని ఇది నాకు కావాలి అని ఎవరంటారు అట్లా, ఒక ఐస్ క్రీమ్ కావాలో చాక్లెట్ కావాలన్నట్టు. ఇది ఒక సుమతి ఆమె అంటది, ఆమె అనింది, అందుకని ఆమెకు వచ్చింది. ఇంకో హైలైట్, ద బెస్ట్ ప్లీజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రో, ద క్రౌన్ ఆన్ టాప్, కిరీటం ఇది. అశ్వత్థామ మణి ఇట్లా పెట్టుకుంటున్నప్పుడు అప్పుడే సుమతి ఇట్లా టనల్ ఆఫ్ ఫైర్ నుంచి ఇట్లా వస్తుంటది. సో అది ఇంకో హైప్ సీన్, అది బిల్డప్ అవుతుంది ఇట్లా. సో ఆ మూమెంట్ లో ఈ పోరి కైరా టనల్ కి ఇటువైపు నిల్చుంటది. ఈ సీన్ ముందు 2 బక్వాస్ పనికిరాని ఫాల్తూ పైసా ఉపయోగం లేని డైలాగులు వస్తాయి. హే అటేడో వస్తున్నట్టుంది ఏంటో చూద్దాం పదా, ఇట్లాంటి బక్వాస్ లఫుడ్ డైలాగులు వస్తాయి. అవసరం అది తీసేసి ఉంటే బాగుండేది. అశ్వత్థామ ఎప్పుడైతే మనీ పెట్టుకుంటాడో కైరా మొహానికి ఇట్లా గాలి కొడుతుంది, ఫుల్ పుష్ అని ఇట్లా గాలి కొడుతుంది, జుట్టు లేసా ఇట్లా. క్యారెక్టర్ చెప్పే డైలాగ్ బ్రూడ్, సడన్ గా ఈ గాలి ఏంటి, దిస్ వాజ్ అన్ యాక్చువల్ డైలాగ్. ఇది మనం ఎప్పుడైనా లైఫ్లో, ఎందుకంటే నేను ఎందుకు మళ్ళీ దానికి వస్తున్నామంటే ఆ రిలేటివిటీ పోతుంది, కనెక్షన్ పోతుంది. అబ్బా సడన్ గా ఈ గాలి ఏంటి, నీ మొహానికి గాలి తగిలితే ఇది ఒక సినిమాలో చెప్పాల్సిన డైలాగా, ఇది చెప్పకపోయి ఉంటే సరే గాలి మొఖానికి కొట్టింది, దాని మొఖానికి దాని జుట్టు లేచిందిరా బై, అది ఇట్లా జస్ట్ ఇట్లా చూస్తే మనకి తెలియదా అది దాని అర్థం ఏంటో. గాలి వస్తుందంటే మాకు అర్థం అవుతుంది బేసికలీ. ఎగ్జాక్ట్లీ. అబ్బా సడన్ గా ఈ గాలి ఏంటి, నోరు తెరిచి డైలాగ్ చెప్పించాలా ఈ క్యారెక్టర్ తో. గాలి కాదు పిత్తుకొట్టిన నేను, దట్ షుడ్ హావ్ బీన్ అ ఫాలో అప్ డైలాగ్. సో బ్యాడ్ నిజంగా. సో ఇది 3 లెవెల్స్. ఒకటి ఎక్స్పోజిషన్, డైలాగ్ లోనే 3 లెవెల్స్ ఆఫ్ నెగటివ్స్ ఉన్నాయి. ఎంత అంటే బయటికి తీసేంత. ఓన్లీ ఫారినర్స్ కే బట్లర్ తెలుగు పెట్టుంటే ఐ వుడ్ హావ్ యాక్చువల్లీ ఒక పాజిటివ్ అనేవాడిని నేను దాన్ని, నువ్వు చెప్పిన పాయింట్ ప్రకారం. బట్ దిస్ వాజ్ సో ఈ పంచాయతీ ఉంది భాషతో ఈ సినిమాలో. నాకైతే పెద్ద ప్రాబ్లం లేకుండే. ఓకే, సో నెక్స్ట్ యాక్టింగ్. Do you want to talk about casting, acting? Casting రెండు యాక్చువల్లీ ది సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ యాక్టింగ్ త్రూ కాస్టింగ్ అనిపించింది నాకు. నాకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనిపించింది. అవునా? ఏంటంటే కాస్టింగ్ తోనే దే బ్రాట్ అబౌట్, ఇన్ఫాక్ట్ కాస్టింగ్ కూడా కాదు, ఎందుకంటే యాక్టర్స్ బాగానే ఇమోట్ చేస్తున్నారు. బట్ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఎగ్జాంపుల్స్ నాకు ఎవరైతే సినిమా నుంచి బయటికి తీస్తున్నారో, మానస్ ఒకడు, కమాండర్ మానస్, ఆ కౌన్సిలర్ బానీ అయితే అబ్బా కౌన్సిలర్ బానీ ఎవడు, ఆ తాంత్రికుడా, ఈ గాంధీవం దగ్గర ఉంటాడు, పూజారి టైప్, రైట్, ఆ మనిషి. ఓ మై గాడ్. ఇంకో ఆ రాయా అనే అమ్మాయి అశ్వత్థామతో ఉంటది కదా, హర్ డైలాగ్స్ వర్ సో ఇరిటేటింగ్. యాక్టింగ్ లో ప్రాబ్లం లేదు, అందరూ ఇమోట్ చేయగలుగుతున్నారు ముఖాలతో, కానీ వాళ్ళ డైలాగ్స్ ఎంత ఇరిటేటింగ్ గా ఉన్నాయంటే నిజంగా ఇట్లా పురుగులు వాడుతున్నట్టు ఉండే నాకు అది. సో ఇప్పుడు కాస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ డైలాగ్స్ మాట్లాడుతున్నాం. గుడ్ పాయింట్, థ్యాంక్ యూ. కాస్టింగ్ లో అండ్ యాక్టింగ్ రెండు కలిపేద్దాము. ఎవరి వల్ల బతికి బయటపడిందంటే అశ్వత్థామ. డెఫినెట్లీ. నాన్ తెలుగు స్పీకర్ అయినా ఎందుకో ఇక్కడ లైన్ రీడింగ్ దెబ్బతినలేదు, ఎందుకో ఇక్కడ ఏమీ ప్రాబ్లం కాలేదు ఎమోషన్ తో. ఇంకోటి అఫ్ కోర్స్ మన యాస్కిన్, నాన్ తెలుగు స్పీకర్ అయినా ఎస్ అఫ్ కోర్స్ తెలుగు బాగొచ్చు అనుకో, బట్ అస్సలు ప్రాబ్లం లేకుండా. ఇంకోటి రాజేంద్ర ప్రసాద్, యూజువల్ సస్పెక్ట్స్. కానీ ఇంకోటి మన ఆర్జీవి, ఎస్ఎస్ఆర్, భైరవ, మిగతా వాళ్ళందరితో నాకు ప్రాబ్లం ఉండే.
మిగతా ఓకే, నేను ఒక బ్లాంకెట్ క్వశ్చన్ అడుగుతా. నీకు ఈ మూవీ అబవ్ యావరేజ్ అనిపించిందా, యావరేజ్ అనిపించిందా, బిలో యావరేజ్ అంటావా? నో, డెఫినెట్లీ అబవ్ యావరేజ్. ఈ మూవీ నీ కిందికి లాగినవి కొన్ని విషయాలు ఉన్నాయి, బాగా కిందికి లాగాయి, కానీ వేరే డిపార్ట్మెంట్లు ఎత్తినాయి బాగా. ఓకే. అండ్ యు నో వాట్ ఈస్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్, నేను ఇది చెప్తాను అనుకోలేదు, బట్ డైరెక్షన్ వాజ్ వన్ ఆఫ్ ద వీకెస్ట్ పాయింట్స్. డైరెక్షన్ ఆఫ్ ఏంటి, మన ఈ కంటెంపరీ కాశీ సీన్స్, కురుక్షేత్ర సీన్స్ కాదు, మహాభారతం సీన్స్ కాదు, దోస్ ఆర్ వండర్ఫుల్. కానీ ఈ కాశీలో, ఈ శంబాలాలో ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో, ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ బేసిక్. నాకు వీకెస్ట్ పాయింట్, నాకు వీడు ఎక్కడైతే ఉంటాడో భైరవ, నాకు ఆ కాశీలోని ఆ సెట్స్ అంటారా, యా ఐ థింక్ దట్ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద వీకెస్ట్ థింగ్ ఆన్ స్క్రీన్. నాకు సెట్లతోటి కొంచెం దే వర్ లుకింగ్ వెరీ పుట్ ఆన్, దే వర్ లుకింగ్ వెరీ ఆర్టిఫిషియల్. యూర్ రైట్. నాకు దాంతోటే అనిపించింది. బట్ అగైన్ నేను ఐ విల్ కట్ ఎ స్లాక్, ఎందుకంటే ద స్కేల్ ఎట్ విచ్ ఇట్ వాస్ డన్ ప్రాబ్లీ ఇట్ వాస్ డిఫికల్ట్. కానీ యునో కాశీది ఇంకోటి ఏం మిస్సింగ్ అనిపించింది అంటే, ఆ క్లాస్ట్రోఫోబిక్నెస్ ఫీల్ కాలేదు నేను ఫ్రమ్ ఎ సెట్ పర్స్పెక్టివ్. మస్తు ప్లేస్ ఉన్నది, క్రికెట్ ఆడుకోవచ్చు అక్కడ. నువ్వు వాటర్ లేదు, గీటర్ లేదు అవంతా చెప్తున్నావు కదా, ఇట్ షుడ్ హావ్ బీన్ క్లాస్ట్రోఫోబిక్ ఆ సెట్. అది ఆ ఫీలింగ్ కూడా రాలే నాకు. అండ్ ప్రాబ్లీ దాట్ వాస్ మనీ ఆన్ ద టేబుల్ అనిపించింది. ఇది ఎందులో ఉంటది అంటే, మ్యాండలోరియన్ ది ఫాలో అప్ ఏదో ఉండే 2-3. ఇది మ్యాండలోరియన్ ఫాలో అప్ అంటే బోబా ఫెట్ ఒకటి, బోబా ఫెట్ అండోర్ ఒకటి వచ్చింది. వాడు ఎవడైతే ఉంటాడు కదా, వాడెవడు, వాడు ఇట్లా జెడై, ఆ రిటైర్డ్ జెడై ఒకడు ఉంటాడు. వాడు ఒక ప్రిన్సెస్, ఇది ప్రీక్వెల్, ఇది ఆ ప్రిన్సెస్ ని సేవ్ చేస్తుంటాడు. అండోర్ అంటావా, ఏదో మర్చిపోయినా పేరు. సో అందులో 2 ఎపిసోడ్లు వీళ్ళు దే గో టు, వీడు దాన్ని వెతకడానికి వెళ్తాడు. రైట్. అండ్ దెర్ ఇస్ దిస్ సిటీ దట్ హీ గోస్ టు, అండ్ సో క్లాస్ట్రోఫోబిక్, అండ్ యూనో అసలు జగా ఉండదు, దెర్ ఇస్ నో వే టు ఎస్కేప్. అండ్ అక్కడ పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు అవుతూ ఉంటాయి, అండ్ వీళ్ళు ఇట్లా ట్రేటర్లు, వీళ్ళ అగైన్ సిమిలర్ లైక్ నీకు అందరు బౌంటీ హంటర్స్ ఉంటారు ఆ సిటీలో, వాట్ ఎవర్. సో ఒక క్లాస్ట్రోఫోబిక్నెస్ ఉంటుంది వాళ్ళకి, ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు ఇక్కడక్కడ కదలనికి. దాట్ వాజ్ మిస్సింగ్ అనిపించింది. ఎందుకంటే వాడు స్టార్టింగ్ లో వస్తాడు చూడు, రాజేంద్ర ప్రసాద్ అనే గ్యాంగ్, వాళ్ళు వచ్చి మంచిగా ఇట్లా పెద్ద గ్రౌండ్ లో నుంచుంటారు అందరు మంచిగా. అండ్ ఆమె పారిపోయినప్పుడు కూడా నాకు అదే అనిపించింది, దిస్ ఈస్ ఎ లిటిల్ ఆఫ్. మేబీ దాని డైరెక్షన్ అంటావు ఏమో కానీ, నో అది ప్రొడక్షన్ వాల్యూ బ్రో, అది నువ్వు చెప్పింది కరెక్టే. అది ఒక్కటే ఉండే, అది వ్యాలిడ్ పాయింటే. కాకపోతే అది సందర్భాల వల్ల మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యునో ఇండియాలో ఒక్కటి మ్యాండలోరియన్ లో వాడిన ఎల్ఈడి స్క్రీన్ స్టూడియో ఉంది, ఆ టెక్నాలజీ ఒక్కటైనా పైసలు పూల్ చేసి అందరం వాడుకుందాం రా బై, కర్ణాటక ఇండస్ట్రీ అయినా, మన తెలుగు ఇండస్ట్రీ అయినా, బాలీవుడ్ అయినా, అందరం వాడుకుందామని ఒక్కటైనా కడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ స్కేల్ ఉంది చూడు, పెద్ద విశాలమైన బ్యాక్గ్రౌండ్ సిటీ, ఆ స్కేల్ అనేది ఈ ఎల్ఈడి స్క్రీన్ లోనే బాగా చూపించచ్చు. ఐ మీన్ కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ అ ప్రైస్ కి, తక్కువలో ఖర్చులో అది చూపించచ్చు. ఇందులో ఏమైందంటే, ఈ సినిమా ప్రొఫెషనల్ గా మనం చెప్పుకోవాలి, ఈ సినిమా బడ్జెట్ వచ్చి $72 million, $72 million USD. ఈ బడ్జెట్ లో వీళ్ళు ఇంత తీయగలిగారు, వెన్ ఇన్ఫాక్ట్ యుఎస్ లో ఒక జుజుబి రొమాంటిక్ కామెడీ సినిమాకి కూడా వాళ్ళు $100 million టచ్ అయిపోతుంది బడ్జెట్. అలాంటిది వీళ్ళు $72 million లో వీళ్ళు ఇంత దాకా లాక్కొచ్చారంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ ఎఫర్ట్. యుఎస్ లో మినిమం వేజ్ ప్రాబ్లం ఉన్నది ఒకటి, మినిమం గంటకి $20 ఇవ్వాలి అది, సో దాంతో కూడా పేలుతుంది. బట్ ఇట్స్ నాట్ జస్ట్, నేను వ్యాలిడ్ ఎందుకన్నానంటే అది చూడ్డానికే కాదు, ఆ చిన్న సెట్లు నీకు ఆడియోలో కూడా నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఫైట్లు చేస్తున్నారో, బుల్లెట్లు పక్కన తగలడం అనేది, అది చిన్న స్పేస్ లో తగిలే సౌండ్ వేరే ఉంటది, పెద్ద స్పేస్ లో తగిలే సౌండ్ వేరే ఉంటది. అది తీసుకురావాలంటే మళ్ళీ అడిషనల్ ఫోలీ ఎఫెక్ట్స్ చేయాల్సి వస్తుంది, ఇంకొంచెం పైసలు అవుతుండొచ్చు. సో లిమిటేషన్స్ అయితే ఉన్నాయి దానికి. నాకు అదొక్కటే ఇట్ వాస్ టేకింగ్ అవుట్ ఆఫ్ ద ఎమోషన్. ఏదైతే భైరవ ఇంట్రడక్టరీ సీన్ ఉంటుందో, ఆ ఫస్ట్ ఫైట్ ఏదైతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్ పాయింట్స్ అంటే, ఐ ఫెల్ట్ దట్ ఫైట్ వాస్ డ్రాగ్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఏదైతే ఫస్ట్ వీడు వెళ్తాడు కదా శంబాలా క్యాంట్ పిల్లాడు, వీడిని బౌంటీకి తీసుకెళ్తుంటే వీడు నా బౌంటీ, భైరవ ఇంట్రొడక్షన్ సీన్, దాట్ వాజ్ ఎ డ్రాగ్ అనిపించింది కొంచెం. దాట్ షుడెంట్ హ్యావ్ బీన్ సచ్ ఎ బిగ్ డ్రాగ్. అది చక్కన ఉండాల్సిన ఇంపాక్ట్. నాకు నచ్చింది ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు వాళ్ళు, అది బాగుంది. దట్ వాస్ గుడ్. బుజ్జి వాజ్ గుడ్. బుజ్జి ఎవరైతే వాయిస్ ఓవర్ ఇచ్చిండ్రో,
దట్ వాస్ ప్రిటీ వెల్ డన్ ద అనిపించింది. వాయిస్ ఓవర్ వాస్ ఫైన్, బట్ అగైన్ ద డైలాగ్స్ తో నాకు ప్రాబ్లం ఉంది. కానీ నాకు డైలాగ్స్ వదిలేసే దాన్ని మర్చిపోను. బట్ ఓవరాల్ గా ఇన్ జనరల్ గా చూసుకుంటే ద సెట్స్ ఓవర్ ఇట్ ఈస్ అ టఫ్ ఇది అనుకో, దాన్ని కన్విన్సింగ్ గా సెటప్ చేయడం. బట్ దట్ వాజ్ అ ప్రాబ్లం. బేబీ స్టెప్స్ అనుకో. ఐ వుడ్, అందుకనే ఐ విల్ కట్ ఏ స్లాక్. ఐ డోంట్ సే ఇట్ చాలా పెద్ద నెగటివ్ ఇది అని కానీ, బట్ ఐ విష్ ఇండియాలో పైసలు కూడా పెట్టి ఒక ఎల్ఈడి చేయండి ప్లీజ్. ఎందుకంటే పనికి రాకపోయినా మాకు కావాలి, మాకు చాలా అవసరం ఉంది. మేము ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటే సరిపోవట్లేదు టీవీ. అండ్ ఫైట్స్ బ్రో, ఇట్ వాస్ నాట్ జస్ట్ దట్ ఫైట్. నువ్వు ఫైట్ గురించి మాట్లాడావు కాబట్టి నాకు ఓవరాల్ ఫైట్స్ ఒక నెగటివ్ అయినా ఈ సినిమాలో. ఎందుకంటే నాకు ప్రతి ఒక్క ఫైట్ డ్రాగ్డ్ అవుట్ అనిపించింది. నాకు రెండే ఫైట్స్ డ్రాగ్డ్ అవుట్ అనిపించినాయి. ఒకటి వచ్చేసి ఇంట్రో సీన్, సెకండ్ కూడా వీళ్ళిద్దరు ఫస్ట్ అశ్వత్థామ ఇంకా భైరవ ఫస్ట్ ఇంటరాక్షన్ అవుతుంది చూడు, దాట్ ఆల్సో వాస్ డ్రాగ్డ్ అనిపించింది. ఆ చేజ్ వాస్ ఫైన్, ఆ చేజ్ లో ఫైట్ లో అవుతే అది ఇట్ వాస్ ఫైన్. కానీ వీళ్ళిద్దరు ఎప్పుడైతే కన్ఫ్రంట్ అవుతారో అది అశ్వత్థామ సాగదీస్తూనే ఉన్నారు వాళ్ళు. దాట్ వాజ్ నాకేమనిపించింది, అశ్వత్థామ ఈజ్ బ్యాక్ టు బిజినెస్ ఆఫ్టర్ సో లాంగ్. ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అంటే ఏ పర్సన్ హూ ఫాట్ అగేన్స్ట్ ద గాడ్. అలాంటి వాడు ఒక జుజుబి నార్మల్ మనుషుల్ని కొట్లాడుతున్నాడంటే ఎట్లా ఉంటది అనేది వాళ్ళు అగైన్ కొన్ని చోట్ల వాళ్ళు చెప్పారు కానీ చేయలేవాళ్ళు. నాకు ఫైట్ డ్యూరేషన్ లో వ్యాలిడ్ ఏదనిపించింది అంటే ద క్లైమాక్టిక్ ఫైట్. ఎందుకంటే నువ్వు ఆ శంబాలాకి వెళ్ళి నువ్వు ఇంత క్లాష్ తీసుకొస్తున్నావు అంటే అక్కడ సాగది, నో ప్రాబ్లం. బట్ ఆల్ ద ఫైట్స్ బిఫోర్ దాట్ నాకు డ్రాగ్డ్ అవుట్ టూ మచ్ అనిపించింది. ఈ రెండే ఉండే కదా, ఇంకేముండే? అది చేసి బానే ఉండే, అంటే ఆప్టిమల్ అనిపించింది. వీళ్ళది ఫైట్ నడుస్తుంది, వీరంది ఇంకా ఈ అజ్జు వీళ్ళందరి కాంప్లెక్స్ వాళ్ళతో ఫైట్ నడుస్తుంది. అండ్ అది వెళ్ళి జాయిన్ అవుతుంది భైరవ ఇంకా అశ్వత్థామతో. ఆల్రెడీ భైరవ అశ్వత్థామ ఇస్ సో ఎలాంగేటెడ్, దాని తోకకి దాని తలకి ఇది పెట్టి. సో ఓవరాల్ ఫైట్ సీక్వెన్స్ చూస్తే నువ్వు ఎంత పెద్దగా అయిపోయిందంటే లిటరల్లీ 3 గంటలు ఈ సినిమా. యాక్చువల్లీ టు థింక్ బ్యాక్, మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ద ఫస్ట్ ఫైట్, ఇంట్రో ఫైట్ ఉండే భైరవాది. అదే మేజర్ ఆఫ్ పుట్టింగ్ ఉండే. ఎందుకంటే క్లోజ్ టు ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు ఇంట్రడక్షన్ అవుతుందో నీకు చాలా మూవ్ అవుతూ ఉంటాయి చుట్టూ. లైక్ యాస్కిన్ కి బాణం దొరుకుతుంది, ఈ పిల్ల ఎస్కేప్ అవ్వబోతూ ఉంటది, ఎవరు డిప్రెషన్ మమ్మీ సుమతి. ఇంకా అక్కడ శాంబాలలో కూడా కొంచెం మూవ్మెంట్ అవుతూ ఉంటది, ఆర్ యూఆర్ కొంచెం శాంబాల ఇంట్రడక్షన్ అయిపోతూ ఉంటది ఒక ఇండైరెక్ట్ వేలో. సో అప్పుడు యూఆర్ ఎనఫ్ టు లైక్ ఫీడ్ ఆన్ యాజ్ అన్ ఆడియన్స్. నాకు ఆ భైరవ ఇంట్రో ఫ్లైట్ తో ప్రాబ్లం ఏంటంటే అప్పటికి ఎక్కువ ఎస్టాబ్లిష్ కాలేదు స్టోరీ. సో నాకు ఐఎమ్ స్టిల్ ఇన్ బ్లైండ్. నేను వెయిట్ చేస్తున్నా యాజ్ అన్ ఆడియన్స్, ఈ కురుక్షేత్రం వారికి అసలు ఈ సిచ్యువేషన్ కి ఏంటి కనెక్షన్, ఎట్లా అవుతుంది కనెక్షన్ అని. ఓకే, సో ఆ గ్యాప్ లో నడుస్తూనే ఉన్నది, ఆ బుజ్జి వాగుతూనే ఉన్నది, వీడు పైకి వెళ్ళి ఒకటి తాత ఒకటి వస్తుండ్రు, ట్విన్స్ వస్తుండ్రు, ఇదవుతుంది అదవుతుంది, పెద్ద తతంగం అవుతుంది. అండ్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ వేర్ ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్. ఆ సెట్ వాస్ కైండ్ ఆఫ్ డ్రాపింగ్ ద మూడ్ నాకు. కాస్టింగ్ యాక్టింగ్ అన్నా మనం ఫైటింగ్ గురించి మాట్లాడినాం అటు ఇటు చేసి. యాక్టింగ్ లో కూడా మళ్ళీ వాపస్ వస్తే అసలు వెళ్ళనే లేదు జస్ట్ రాజేంద్ర ప్రసాద్, మన అమితాబ్ బచ్చన్, సస్పెక్ట్స్. సో వీళ్ళ దాంట్లో డిఫరెన్స్ ఏముండే వేరే యాక్టర్స్ తో కంపేర్ చేస్తే? టాలెంట్. నో, అది చెప్పడం తీసిపడేసినట్టు ఉంటుంది. బట్ పిన్ పాయింట్ చేసి చెప్పాలంటే ఇది గామి నుంచి మళ్ళీ కంటిన్యూ అయింది. ఎందుకంటే గామీలో కూడా ఆ చైనీస్ కమాండర్ సీన్ ఒకటి ఉంటుంది చూడు, అందులో నేనేం చెప్పానంటే ఆ సీన్ చూస్తుంటే ఈ ఒక్క చైనీస్ వాడే సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది, మిగతా వాళ్ళందరూ టీవీ సీరియల్లో చేస్తున్నట్టు అనిపించింది అని చెప్పా. అండ్ అన్ఫార్చునేట్లీ కల్కిలో కూడా ఐ గాట్ ద సేమ్ ఎఫెక్ట్. ఈ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టరు, మరియం క్యారెక్టరు శోభన చేసింది, ఇంకా అశ్వత్థామ, సుప్రీం యాస్కిన్, రామ్ గోపాల్ వర్మ, ఎస్ఎస్ రాజమౌళి, వీళ్ళందరూ చేసిన పర్ఫార్మెన్స్ లో ఓకే ఆర్జీవి అండ్ ఎస్ఎస్ఆర్ తీసేసాయి దీంట్లో. ఎందుకంటే వాళ్ళది పైలట్ ఎట్లా చేసిండు? పైలట్ పైలట్ బాగుండే. పైలట్ వాస్ ఫైన్. ఎందుకంటే మళ్ళీ ఏంటంటే అక్కడ ఎక్కువ డైలాగ్స్ లేవు. పైలట్ ది ఎక్కువ అగైన్ డైలాగ్స్ కాదు కదా, యాక్టింగ్ ఇస్ యాక్టింగ్. యాక్టింగ్ ఇస్ యాక్టింగ్. ఎస్. సుమతి ఎవరైతే ఉంటుందో చూడు, అది ఒకరిని పటాయిస్తూ ఉంటుంది. అవును. అది ఎట్లా చేసింది? నో, డోంట్ ఈవెన్ గో దేర్. వాట్?
ఎవరు ఎవరైతే దీన్ని హెల్ప్ చేస్తారు, సుమతికి హెల్ప్ చేస్తారు. యాక్టింగ్ వాస్ ఫైన్, బట్ వాట్ ఎల్స్ యు వాంట్? అదే అంటున్నా కదా, ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇట్లా రోజు చూస్తుంటారు కదా, ఇట్లా పైకి కిందికి వెళ్తుంటది ప్రైస్ వాల్యూ. ఈ సినిమాది నువ్వు అట్లానే స్టాక్ మార్కెట్ గ్రాఫ్ ఒకటి గీసినావు అనుకో, నాకు ఎలా అనిపించింది అంటే యాజ్ లాంగ్ యాజ్ డైలాగ్స్ లేవో, ఎవడు నోరు తెరిచి మాట్లాడట్లేదో అది పైకి వెళ్తూనే ఉంది. ఇట్లా ఎవడైతే నోరు తెరుస్తాడో, ఎక్సెప్ట్ ఫర్ మెయిన్ ప్లేయర్స్ మన అశ్వత్థామ, యాస్కిన్ వీళ్ళందరినీ తీసి, మిగతా వాళ్ళు నోరు తెరిచిండ్రా పడుతుంది, దన్నని ఇట్లా పడడం మొదలెడుతుంది. దట్ వాజ్ మై బేసిక్ గ్రాఫ్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే. అండ్ నాకు అది చాలా స్ట్రాంగ్. యాక్టర్ తో ప్రాబ్లం ఎట్లయింది అంటున్నా? నో, యాక్టర్ తో ప్రాబ్లం లేదు, కానీ యాక్టింగ్ కిందకి ఎట్లా వస్తుంది? యాక్టర్ తో ప్రాబ్లం లేదు అంటే ఇది యాక్టరే డైలాగ్స్ చెప్తున్నారు. కరెక్టే. యా, మరి ఒకవేళ డైలాగ్ అట్లా ఉందంటే వీళ్ళు ఏం చేస్తారు? అగైన్ దిస్ ఇస్ ప్రాబ్లం. పాయింట్ ఏంటంటే, ఓకే నేను చెప్తా టు యువర్ పాయింట్. ఓకే, టు యువర్ పాయింట్ ఎగ్జాక్ట్లీ. తేడా ఏమొచ్చింది, ఈ క్యారెక్టర్స్ ఏ ప్లేయర్స్ అశ్వత్థామ, యాస్కిన్ వీళ్ళందరూ, రాజేంద్ర ప్రసాద్, మిగతా వాళ్ళ తేడా ఎట్లా వచ్చిందంటే వాళ్ళ యాక్టింగ్ లో చూడు నువ్వు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు ఒక వేరే ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో ఉన్నారు వాళ్ళు. దే ఆర్ అ బిట్ స్లోవర్, ఎక్కువ పాజ్ తీసుకుంటున్నారు. అండ్ అది ఎట్లా అంటే నువ్వు ఒక లార్డ్ ఆఫ్ ద రింగ్స్ చూసావు అనుకో, అందులో కూడా నీకు ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. దే ఆర్ అ బిట్ స్లోవర్ అండ్ కొంచెం ఇంకా దీర్ఘంగా ఆలోచించుకుంటూ అలా మాట్లాడి, ఆ విధానమే వేరు, ఆ బాడీ లాంగ్వేజే వేరు. ఒప్పుకుంటా. అదే నువ్వు ఈ వేరే వాళ్ళని చూడు, గామీలో వేరే వాళ్ళు చేసినట్టే ఆల్మోస్ట్ ఒక వేరే ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో ఉన్నారు. ఇది ఒక సినిమా ఫ్రేమ్స్ పర్ సెకండ్ నడుస్తుంది ఇక్కడ, వీళ్ళది ఒక టీవీ సీరియల్ నడుస్తుంది అక్కడ. ఇది ఆల్మోస్ట్ 30 frames per second అన్నట్టు అరే తురే కే అని కదులుతున్నారు. కానీ దాంతో ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా, నువ్వు తీసే సినిమా నువ్వు చూపించాలనుకున్న డిస్టోపియన్ స్కోప్ ఏదైతే ఉందో, ఆ వరల్డ్ లో ఉన్న గ్రావిటీ, అరే అసలు కలికాలము ఒక పాట కూడా పెట్టారు కదా ఇట్లా, సో ఇంత దిగజారిపోయింది అసలు. దట్ సాంగ్ వాస్ హారబుల్ బై ద వే, జస్ట్ అన్నెసెసరీ ఆ సాంగ్. యాక్చువల్గా ఇట్ వాస్ ఫైన్ నాకైతే. ఆర్ యు సీరియస్? యా, కానీ ఇంత దాకా దిగజారిపోయింది, తినడానికి తిండి లేదు, సరిగ్గా నీళ్లు లేవు అన్న ఇది వచ్చేసరికి ఎలా అయితే ఉండాలో ఆ మనుషుల ప్రవర్తన, అది రాజేంద్ర ప్రసాద్ లో కనిపిస్తుంది, అది శోభనాలో కనిపిస్తుంది, అమితాబ్ బచ్చన్ లో కనిపిస్తుంది, కమల్ హాసన్ లో కనిపిస్తుంది. బట్ ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక పిక్నిక్ వచ్చినట్టు ఉన్నారు వాళ్ళంతా. సో అండ్ దిస్ ఇస్ వేర్ డైరెక్షన్ కి వెళ్తుంది. బికాస్ ఒక్క యాక్టరు, ఇద్దరు యాక్టర్లు అంటే యూ కెన్ పాయింట్ టు ది యాక్టర్, బట్ ఎక్స్పీరియన్స్డ్ వెటరన్ యాక్టర్స్ ని పక్కన పెట్టి మిగతా వాళ్ళందరితో ఇదే ప్రాబ్లం ఉంది అంటే యూ కాంట్ రియలీ సే ఇట్స్ నాట్ అన్ యాక్టర్స్ ప్రాబ్లం. కాస్టింగ్, యాక్టింగ్ గురించి మాట్లాడితే కనుక ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ కాస్టింగ్. నౌ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆర్ ఇస్ ఇట్ బికాస్ దే ఫిట్ ద రోల్ అన్నది నాకు ఐ కాంట్ పుట్ మై ఫింగర్ ఆన్ ఇట్. నంబర్ 1. ఇక మనం డైరెక్షన్ అంటున్నాం అనుకో, ఇట్ అగైన్ గోస్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్ నేను ఏది చెప్పినాను. ఒక పెద్ద ప్రాబ్లం ఏముండే అంటే నాకు ఆ డిస్టోపియన్నెస్ కనబడలే. భైరవ ఇస్ అ పినకల్ దీనికి, ఆ మొత్తం ఫీలింగ్ కి. ఎందుకంటే ద మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నానో అందులో భైరవ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్. ఆ డిస్టోపియన్నెస్ ని రిప్రజెంట్ చేసేవాడు వాడు, ఎందుకంటే వాడు సెల్ఫ్ ఇష్యూ అది ఇది. లైక్ ఐ డెంట్ సీ గ్రీడ్ గానీ ఆ సూపర్లేటివ్స్ వాళ్ళు కనబడలేదు నాకు. అది సలార్ లో ఇంకా ట్రాన్స్లేట్ అయింది బాగా, సలార్ లో జబర్దస్త్ ట్రాన్స్లేట్ అయింది, ఇందులో నాకు అది కనబడలేదు. అదే ఉండే నా ఇష్యూ. అండ్ అగైన్ అది ఆల్సో పార్ట్లీ గోస్ ఇన్ టు రైటింగ్ అనిపిస్తుంది నాకు. రైటింగ్ ఆల్సో, ఎందుకంటే కురుక్షేత్రం వార్ ఎంత బ్రిలియంట్ గా వాళ్ళు ఎన్విజన్ చేసిండ్రో, నాకు అనిపించింది దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వెళ్దాం అనుకున్నారు వాళ్ళు, ఇన్ ద వే ఆఫ్ షోయింగ్. సో అందులో ఎక్కడో మిస్కాల్కులేషన్ అయింది అనిపిస్తుంది. డైరెక్షన్ లో కూడా ఇప్పుడు డైలాగ్స్ లో చెప్పుకున్నట్టే డైరెక్షన్ లో కూడా లేయర్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటి అంటే, ఒకటి నువ్వు యాక్టర్స్ ని ఎలా డైరెక్ట్ చేస్తున్నావు, ఎస్పెషలీ వెన్ నీ యాక్టర్స్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. సో ఈ వెటరన్ యాక్టర్స్ లాగా కవర్ చేసుకోలేరు. గ్రీన్ స్క్రీన్ ముందు నువ్వు ఇట్లా స్టూడియోలో చిన్న చిత్కా సెట్స్ లో ఒక ఎక్స్పీరియన్స్ లేని యాక్టర్ ని ఒక విశాలమైన దాంట్లో ఉన్నట్టు చేయమంటే అది ఇంకా కష్టం. అది
ఎస్పెషల్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే యా యాజ్ అ డైరెక్టర్ అది నీ మీద ఎక్కువ బాధ్యత పడిపోతుంది అవును కి అరే వీళ్ళకి అది ఫీలింగ్ తెప్పియాలి, యా ఆ నమ్మగలిగేలా చేయాలి. ఎందుకంటే సినిమాలో అదే ప్రాబ్లం ఉండే యాక్టర్స్ దగ్గర, ఇన్ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ దగ్గర. వాళ్ళు ఆ స్కోప్ ఆ స్కేల్ మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ లో. అవును ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చిన్న తుక్క గ్రీన్ స్క్రీన్ ముందు చేస్తున్నారు వాళ్ళు. యా సో ఆబ్వియస్ గా యాక్టర్స్ కి కష్టం అది, అవును యూనో అది ఇమాజిన్ చేసుకోవడం. వెటరన్స్ అంటే చేస్తారు. యా సో ఆ క్లియర్ కట్ డిఫరెన్స్ ఉండే. కానీ దాని రెస్పాన్సిబిలిటీ ఎక్కడ పోతుంది అంటే డైరెక్టర్ మీద పోతుంది. అదే చెప్పుకుంటా. ఇంకో టైప్ ఆఫ్ లేయర్ ఆఫ్ డైరెక్షన్ ఏంటంటే నువ్వు సీన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నావు, నువ్వు బ్లాకింగ్ ఎలా చేస్తున్నావు, యూనో సీన్ టు సీన్ ఫ్లో ఎట్లా అవుతుంది. దట్ వాస్ వెరీ బేసిక్, వెరీ పవర్ పాయింట్ స్టైల్. జస్ట్ బండగా కట్టే కొట్టే తెచ్చేలాగా ఉండే. అన్ఫార్చునేట్ బట్ దట్స్ ట్రూ. సో అక్కడ డైరెక్షన్ తో ఇష్యూస్ ఉండే. ఫేర్ పాయింట్. పైకి లేపింది ఈ సినిమాని ఎత్తింది ఏంటి అంటే ఆ హైప్ మూమెంట్స్ దే రియలీ డెలివర్డ్. అండ్ అఫ్ కోర్స్ అక్కడ కూడా డైరెక్టర్ క్రెడిట్ ఉంటుంది. ఇంకా ఏముంది అంటే మ్యూజిక్ వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్. అండ్ నాకు అనిపించింది డిఫరెన్సియేషన్ ఇన్ ద వర్డ్స్. ఇది ఎక్కడ సలార్లో కంప్లైంట్ చేశాను నేను, విచ్ వాజ్ నాకు దేవా ఎక్కడైతే దాక్కుంటున్నాడో ఆ ఊరికి ఖాన్ సార్కి డిఫరెన్స్ తెలియలేదు. దట్ వాజ్ ద మేజర్ ప్రాబ్లమ్. బట్ వన్ థింగ్ దే డిడ్ బ్రిలియంట్లీ వెల్ వాజ్ మైథాలజీలో కురుక్షేత్రం చూపిస్తున్నప్పుడు దేర్ వాజ్ అ స్టార్క్ డిఫరెన్స్. ఆ వైబ్ గానీ అంబియన్స్ గానీ. దెన్ ఈ కాశీ చూపిస్తున్నప్పుడు దేర్ వాజ్ అ స్టార్క్ డిఫరెన్స్. ఆ కాశీలోనే అప్పర్ కాశీ చూపిస్తున్నప్పుడు యూ కుడ్ సీ ద డిఫరెన్స్ బట్ నాట్ మచ్, కానీ కొంచెం అయితే డిఫరెన్స్ ఉండే. అండ్ శంబాలా చూపించినప్పుడు దెర్ వాజ్ అ స్టార్క్ డిఫరెన్స్. దెర్ వాజ్ డిస్టింక్షన్ బిట్వీన్ ఆ శంబాలా అండ్ దిస్ అండ్ కురుక్షేత్రం వార్. దాట్ ఐ రియలీ లైక్. ఎందుకంటే ద మూమెంట్ శంబాలాకి వెళ్ళినప్పుడు యూ హ్యాడ్ అ ఫీల్ ఆఫ్ ఆ పీస్ఫుల్ యునో కామ్నెస్ ఉంది, ఒక కైండ్ ఆఫ్ థ్రైవింగ్ నేచర్ ఉంది వాళ్ళకి అన్న ఫీలింగ్ వస్తుండే. ఐ థింక్ ద వీకెస్ట్ వాస్ కాశీ. నాకు కురుక్షేత్రం చూపిస్తున్నప్పుడు ఆ బ్లడ్ అండ్ గోర్ అన్నది నీకు తెలుస్తుండే. ఇట్ వాస్ లైక్ లిటరలీ స్పిట్టింగ్ అవుట్ ఆఫ్ ద స్క్రీన్. నాకు వీకెస్ట్ వాజ్ సుమతి, ఆ ల్యాబ్, ఆ పోరీలు. Oh yeah, that too. Oh my God. But that comes in the part of a Kashi world. Upper Kashi, lower Kashi అది. బట్ అందులో కూడా తేడాలు ఉండే. ఎందుకంటే ఇది యాస్కిన్ కింద ఉన్న ల్యాబ్, ఇది అదే కాశీ సిటీలో కిందనే కాశీ ఉంది. బట్ సిటీ వరల్డ్ వేరే, చూడ్డానికి వేరే కదా. ఇది డెజర్ట్ లాగా ఉంటది, అది ఫుల్ పారాడైస్ లాగా ఉంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే అసలే ఆ సుమతి క్యారెక్టర్ ద యాక్టింగ్ వాజ్ బ్యాడ్, ద డైలాగ్స్ వర్ రియలీ బ్యాడ్. ఇది ఆల్రెడీ ఇంపాక్ట్ అవుతుంది నెగటివ్ గా. అంటే ఇంకో విధంగా ఆ సీన్స్ చాలా డ్రాగ్ ఎందుకు అయినాయంటే ఆడియో వల్ల. సౌండ్ డిజైన్ పరంగా చూస్తే నువ్వు మొత్తం దీని క్యాసెట్ కొనవేమో నువ్వు. లేదు, సౌండ్ డిజైన్ పరంగా చూస్తే కాశీలో నీకు బ్యాక్గ్రౌండ్ ఏంబియంట్ సౌండ్స్ నడుస్తున్నాయి, శంబాలలో వేరే బ్యాక్గ్రౌండ్ ఏంబియంట్ సౌండ్స్ వస్తాయి. ఎందుకో ఈ సుమతి ల్యాబ్ దగ్గరే ఆ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో పోరీలు, అక్కడ ఏమీ లేకుండా బ్యాక్గ్రౌండ్ ల్యాబ్ అది. బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ ల్యాబ్ అన్నాక కూడా నీకు ఫుల్ హైజీన్ ఉంటుంది. గ్యాడ్జెట్స్ ఉంటాయి, ఏదో బీపింగ్ సౌండ్స్, ఏదో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆల్రెడీ ప్రెగ్నెంట్ పాజిటివ్ అయిన అమ్మాయిలని వేరే క్యూబికల్స్ లా పెడతారు కదా. సో అక్కడ మెషిన్స్ నడుస్తున్నాయి. సో యాక్చువల్లీ స్కోప్ ఉండే సౌండ్ డిజైన్ లో దానికి ఏదో ఒక ఏంబియంట్ సౌండ్ ఇవ్వడానికి. అన్ఫార్చునేట్ గా ఏమైందంటే ఆ మొత్తం ల్యాబ్ సెక్షన్ డెడ్ సైలెంట్ ఉండే మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ దానివల్ల యాజ్ ఎ కాంట్రాస్ట్ ఇట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ అ డ్రాగ్. పోనీ దానివల్ల ఆ డ్రాగ్ వల్ల నువ్వు యాక్టర్ తో కవరప్ చేయగలుగుతున్నావా, డైలాగ్స్ తో కవరప్ చేయగలుగుతున్నావా అంటే అది కూడా లేదు. అవి కూడా కిందికే లాగుతున్నాయి. సో దట్ వాస్ ద రీజన్ యాక్చువల్లీ ఆ సుమతి సెక్షన్స్ వర్ హ్యూజ్ డ్రాగ్. ఆ ల్యాబ్ లో కొంచెం ఏంబియన్ సౌండ్స్ పెట్టుంటే ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ ఇంప్రూవ్డ్ క్వైట్ అ లాట్ ఆ సీన్స్, మన ఎక్స్పీరియన్స్. I think they did a great job with the costumes also. అది ఇంకో డిపార్ట్మెంట్. Costume and makeup was phenomenal. పైకి ఎత్తేది. సో ఈ ఆక్సిలరీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు దే రియల్లీ హిటెడ్ అవుట్ ఆఫ్ ద పార్క్. అసలు వాళ్ళకి they nailed it. పిచ్చోడ్ చేతిలో రాయి, కోతి చేతిలో చిప్ప దొరకడం కోసమే వెయిట్ చేస్తున్నాం అన్నట్టు చేశారు. గామీలో కూడా అట్లనే అనిపించింది. బట్ ఇందులో కూడా దే రియల్లీ హిటెడ్ అవుట్ ఆఫ్ ద పార్క్. I was waiting తెలుసా, మేబీ somewhere they'll slip అని. They just never slipped. I mean the detailing, the level at which వాళ్ళు చేశారు. And యాస్కిన్ మేకప్, హోల్ ఇది, అండ్ యాస్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ షోన్. అవును, రైట్, దట్ వాస్ గ్రేట్.
ఇంకా శంబాల వాళ్ళందరికీ ఆ వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఇచ్చారు వాళ్ళకి టు షోకేస్ శంబాల బిలీవ్స్ ఇన్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అన్నట్టు. దట్ వాజ్ ఆల్సో ప్రిటీ గుడ్. వెపన్స్ డిజైన్ అది ప్రొడక్షన్ లోకి వెళ్తుంది కానీ బట్ దట్ ఈస్ వాలిడ్. వెపన్స్ డిజైన్, వెహికల్ డిజైన్ ఒక కంపెనీతో కొలాబరేట్ చేయడము, యాక్చువల్ గా ఇంజనీర్ చేయడము, దట్ ఈస్ గ్రేట్. ఎందుకంటే అది ఓపెన్ సో మెనీ డోర్స్. ఇప్పుడు వేరే కంపెనీస్ కూడా దిల్ బి విల్లింగ్ రేపు వచ్చి లేదు మేము చేద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళకి తెలుస్తుంది ఓ ఇందులో మనకు కూడా బెనిఫిట్ ఉంది, మనకు కూడా మార్కెటింగ్ అవుతుంది, సో మనం చేయొచ్చు అని చెప్పి స్పాన్సర్ చేయడము సమ్ ఆఫ్ దట్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ ని. సో ఇట్స్ రియలీ గ్రేట్. ఈ చుట్టుపక్కల ఏవైతే జరిగినాయో దీస్ ఆర్ రియలీ పాజిటివ్ అండ్ ఇవే సినిమాని బాగా లేపినాయి. అండ్ ఆ హైప్ మూమెంట్స్ అయితే దే రియలీ కిల్డ్ ఇట్. ఓవరాల్ గా బ్రో నాకు as a first part of a cinematic universe, it fell short story wise. ఓవరాల్ గా నాకు చాలా నచ్చింది అని చెప్తా అనుకున్నా. No. ఓవరాల్ గా చాలా నచ్చింది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. చెప్తున్నా కదా, అల్టిమేట్ ఫీలింగ్ ఏంటంటే వి క్రాస్డ్ అ న్యూ లెవెల్. దీనికి తర్వాత ఇంకా దిగేది లేదు. ఒక బేస్ లైన్ తయారు చేశారు అండ్ ఫర్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ డిజర్వ్ అ లాట్ ఆఫ్ కంగ్రాచులేషన్. Big congrats. You won hearts. Yeah. ఇది సబ్జెక్టివ్ స్టఫ్ చెప్తున్నాం, ఇది మన క్రిటిక్, ఇది వేరే విషయం. ఇది బట్ ఎక్కడ ఇట్ ఫెల్ షార్ట్ అంటే నువ్వు చెప్పినట్టు నువ్వు భైరవ క్యారెక్టర్ గురించి చెప్పావు కదా, ఇట్స్ కనెక్టెడ్ టు దాట్. ఒక ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ నువ్వు సెకండ్ పార్ట్ రాబోతుంది, థర్డ్ పార్ట్ వాట్ ఎవర్, ఇది ఒక పెద్ద యూనివర్స్ అన్నప్పుడు నీ ఫస్ట్ పార్ట్ లో నువ్వు నీ ప్రాథమిక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సెకండ్ పార్ట్ చూసేలాగా చేయాలి. అరే ఏంటి స్టోరీ ఎక్కడ దాకా ఆగింది, ఐ వాంట్ టు నో మోర్, ఆ ఆతృత అది రావాలి. అసలు సస్పెన్స్ ఎలిమెంట్, వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి, యునో దట్స్ ద పంచ్ దట్ యు నీడ్ యాక్చువల్లీ. కానీ ఇందులో ఏమైంది అంటే దే వాస్ టూ మచ్ టేబుల్ సెట్టింగ్. సినిమా అంతా పీపుల్ జస్ట్ కెప్ట్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఒక్కొక్క క్యారెక్టర్. చాలా టేబుల్ సెట్టింగ్ అయిపోయింది. యాక్చువల్ స్టోరీ వాజ్ నాట్ మూవింగ్ అహెడ్ ఇనఫ్. ఎక్కువ ఫోకస్ ఈ ఫైట్స్ లో పోయినాయి. అశ్వత్థామ భైరవ ఎంతసేపు కొట్టుకుంటారు, మళ్ళీ భైరవాది ఫస్ట్ ఫైట్ ఎంతసేపు అది దాని నడుస్తుంది, అందులో మళ్ళీ ఒక పంజాబీ ట్రాక్ రావడము. యూనో ఆల్ ఆఫ్ దిస్ ఎంత లాగారంటే ఈ 3 గంటల సినిమాలో they didn't have enough time to actually going to Project K అంటే ఏంటి అసలు, ఈ సుప్రీం యాస్కిన్ అనేది ఏం పీక్దాం అనుకుంటున్నాడు. సెకండ్ హాఫ్ అదే అనుకుంటా మొత్తం. నో బట్ ఫస్ట్ హాఫ్ లో నువ్వు టీజర్ ఇవ్వాలి కదా. ఇది ఎట్లా అయిపోయిందంటే ఫస్ట్ హాఫ్ లో నీ మెయిన్ టీజర్ ఏంటంటే oops guys తూచ్ భైరవ ఇస్ కర్ణ, యూనో దట్ వాజ్ యువర్ పంచ్, దట్ వాజ్ యువర్ ఇది కి. కానీ యాస్కిన్ కూడా ఉంటది కదా. యాస్కింది ఏం లేదు, అంత వేగే వాడు. అదే భూకంపం పవర్ఫుల్ అవుతాడు కదా, పవర్ఫుల్ అవుతాడు, భూకంపం పుట్టిస్తాను అంటాడు. అవును, దేనికి పవర్ఫుల్ అవుతున్నావు నువ్వు, ఈ ఎక్స్పెరిమెంట్ లో ఎందుకు చేస్తున్నావు నువ్వు? లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వాడు. ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఇప్పుడు ఒక జెనోసైడల్ టైప్ ఆఫ్ ఒక ఎథనిక్ క్లెన్జింగ్ టైప్ ఆఫ్ యాంగిల్ ఉంది అక్కడ. ఎందుకంటే యాస్కిన్ ఏమంటాడంటే హ్యూమన్స్ కి ఒక డిఫెక్ట్ ఉంది, సెల్ఫ్ సాబోటాజింగ్ ఉంటారు, ఇదంతా ఉంటుంది. సో ఆ డిఫెక్ట్ తీయడానికే ఈ సీరం తయారు చేస్తున్నట్టు. అవును, అంటే ఇట్ గోస్ డౌన్ టు బయాలజికల్ వార్ఫేర్ ఆర్ ఎథనిక్ క్లెన్జింగ్ విత్ 20 people who are left in the world. నాకు అర్థమైంది ఏం తెలుసా, ఒక లెవెల్ ఆఫ్ బిలీవబిలిటీ ఉంది ఈ యాస్కిన్ కూడా. హీ నోస్ ఇదంతా ఘోరం. ఆ సైన్స్ ఉంటాయి కదా, వాటర్ అయిపోతుంది, గంగకెళ్ళి వాటర్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. ఈ టైంలో ప్రొఫెసీ ఒకటి ఉంటది కి మన బాయ్ విల్ కమ్ అండ్ దిస్ విల్ బి అ వార్. సో వాడు ఆ ప్రొఫెసీని కూడా ట్యాప్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే గాంధీవం దొరుకుతుందో సో వాడికి బల్బ్ వెలుగుతుంది టైం వచ్చింది అని. అండ్ ప్యారలీ ఏమవుతుంటది, వాడు అందుకనే కదా ఆ పిల్లని చంపమంటాడు, ఆ పిల్లని తీసుకురావాలంటాడు. సో అందుకనే వీళ్ళు చాంబాలా ఎంటర్ అవుతారు. సో నాకు ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఫైన్, ది బిల్డ్ ఇట్ అప్ ఎనఫ్. మేబీ టూ మచ్ టేబుల్ సెట్టింగ్ అంటున్నావు నేను. ఐ పార్ట్లీ అగ్రీ టు దాట్. నేను ఎందుకు అంటున్నాను అంటే భైరవ క్యారెక్టర్ తీసుకో. భైరవుడు యాక్చువల్గా కర్ణుడు అనేది ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బిన్ ద ఫైనల్ థింగ్, ఫైనల్ రివీల్. కర్ణుడు కాదనుకుంటా, అంటే కర్ణుడు అవతారమో వాటెవర్
లిటరలీ ద సేమ్ పర్సన్ చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ లో కూడా. అవుట్ ఆఫ్ బడ్జెట్ ఇష్యూస్ మళ్ళీ ఇంకో యాక్టర్ ని హైర్ చేయాలి కర్ణుడికి అంటే అశ్వత్థామ ఉన్నాడు. భైరవుడు కర్ణుడు ఏదైతే చూపిస్తారో అదే మనిషి భైరవ అని చూపిస్తారు. అండ్ భైరవ కూడా మధ్యలో అట్లా కర్ణుడు మోడ్ లో వెళ్తాడు, ఎందుకంటే వాడికి అది దొరుకుతుంది, అస్త్రం దొరుకుతుంది. అండ్ అస్త్రం కాదు, అండ్ దెన్ హీ స్నాప్స్ అవుట్ ఆఫ్ ఇట్, యూనో. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక ఫస్ట్ పార్ట్ ఎండ్ చేస్తున్నావు, ఒక సెకండ్ పార్ట్ కి బాగా యూనో ఒక పర్ఫెక్ట్ సెట్టింగ్ అప్ చేయాలి అంటే, సెగ్వే చేయాలి అంటే అట్లా ఎందుకు లేకుండా అంటే, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ సినిమాలో మేజర్ థింగ్స్, అమ్మకి సుమతికి పిల్లోడు పుట్టాడా లేదు, పుట్టలేదు. భైరవుడు కర్ణుడు అని చూపించారు. ఇన్ఫాక్ట్ ఎప్పుడైతే కర్ణుడు అది వేస్తాడు వాడిని చంపుతాడు కదా మానస్ని, అప్పుడు అది కూడా పోవాల్సి ఉండే సుమతి, ఆల్మోస్ట్ పోయింది అది. మేము అదే అనుకున్నా, అది ఏం కొట్టిండు ఇది కూడా పోయిందా, అయిపోయింది ఆ సినిమా అనుకున్నా నేను. కానీ యాక్చువల్ థింగ్ ఏంటంటే అశ్వత్థామ ఈ వరల్డ్ లో ఏం చేస్తున్నాడో క్లారిటీ ఉంది మనకి. కరెక్ట్. కృష్ణుడు శాపం పెట్టాడు. కరెక్ట్. అండ్ ఇది శాపమే కాదు, నీకు అవకాశం కూడా యూ గెట్ టు సేవ్ మీ అంటాడు. శాపం ఎట్లా బ్రేక్ చేయాలంటే అది నాకు ప్రాయశ్చితం లేదా అంటే చెప్తాడు. కానీ శాపం అయితే ఏంటి అంటే నువ్వు చావవు, నువ్వు ఇట్లా దిగజారుతుండగా నువ్వు చూస్తూనే ఉంటావు ఇంకా ఇట్లా అని చెప్పి, అదొక శాపం. అది శాపం మీన్స్ యూ విల్ ఫీల్ పెయిన్ ఫర్ ఎవర్, నీకు డెత్ ఉండదు, దీని నుంచి రిలీఫ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, యూఆర్ ఇమ్మార్టల్, నో రిలీఫ్. ప్రాయశ్చితం లేదా ప్లీజ్ వాట్ ఇస్ దిస్ అంటే అప్పుడు అంటాడు ఓకే సరే నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి, నేను డ్యూ ఉన్నది, అప్పటి వరకు ఉంటావు నువ్వు, సో నేను పుట్టినప్పుడు నువ్వే చూసుకోవాలి నన్ను అంటాడు. సో అశ్వత్థామ ప్రెసెంట్ డే కాశీలో ఏం చేస్తున్నాడు అనేది క్లియర్లీ ఇట్ ఇస్ సెటప్. కర్ణుడు ఏం చేస్తున్నాడు ఈడ, వేరే సిటీస్ లేవాడా, వరల్డ్ ఇస్ ఓవర్, అది కాదు, నో వరల్డ్, సిటీలో కాదు, కర్ణుడు ప్రెసెంట్ డే లో కర్ణుడు నాకు ఐ థింక్ దట్ ఈస్ దానవీర శూర కర్ణుడు, డెస్టినీస్ చైల్డ్, విధికి ఇదైపోయిన కర్ణుడు. సో అశ్వత్థామకి ఈ స్టోరీ అంటున్నావు మహాభారతంలో అంటున్నావు? మహాభారతంలో. ఓకే. అండ్ ఈ స్టోరీ కూడా అదే చూపించారు కదా, కర్ణుడు సేమ్ క్యారెక్టర్ వాడుతున్నారు. కాకపోతే అశ్వత్థామ ఇక్కడ ఉండడానికి రీజన్ ఉంది, కానీ కర్ణుడు ఏం బీకనీకి ఉన్నాడు ఇక్కడ, కర్ణుడు ఇది ఎందుకు ఉంది అనేది దే నెవర్ మెన్షన్ ఎనీవేర్. ఐ స్టిల్ ఫీల్ ఇది కర్ణుడు కాదు, ఆ బోతోటి కర్ణుడి పవర్స్ వచ్చినాయి. మరి ఫ్యాక్ట్ ఇస్ కర్ణుడి పవర్స్ మళ్ళీ జన్మాన తీసిండు కర్ణుడు. అదే అశ్వత్థామ ఏమంటాడు, అదే అశ్వత్థామ చిన్నపిల్లతో ఏమంటాడంటే ఇది ప్రస్తుతానికి ముసలోడి చేతి కర్ర ఒకప్పుడు, కాకపోతే ఇది ఎవరిదైతే అస్త్రమో వాళ్ళ చేతిలో పడితేనే ఇది పూర్తిగా ఇదవుతుంది, విశ్వరూపం చూపిస్తుంది అన్నప్పుడు ఈ భైరవాన్ టచ్ కాగానే అది అస్త్రం ఫుల్ ఓపెన్ అవుతుంది. అవును. సో ఇఫ్ హీ వాజ్ నాట్ కర్ణ దట్ వుడ్ నాట్ హావ్ హ్యాపెండ్ బేసిక్లీ. సో హీ ఈస్ కర్ణ. ఓకే ఓకే. ప్రాబ్లం ఎక్కడ అంటే నో హీ ఈస్ కర్ణ, లేకపోతే ఆ అస్త్రం పనికిరాదు, కర్రలానే ఉండేది. సో వెన్ దే షో దట్ అది ఒక మళ్ళీ అస్త్రం లాగా వచ్చింది అంటే దట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ కర్ణ. సో ఇఫ్ హీ ఈస్ కర్ణ, వాట్ ద హెల్ ఇస్ కర్ణ డూయింగ్ ఇన్ దిస్ వరల్డ్? పర్పస్ ఏంటి? అశ్వత్థామకు ఆల్రెడీ ఒక పర్పస్ ఉంది, ఆ అవతారాన్ని బచాయించాలి. ఓకే, కర్ణకి ఏంటి అనేది దే షుడ్ హావ్ సెట్ ఇట్ అప్, బికాజ్ నువ్వు ఒక సెకండ్ పార్ట్ వస్తుంది అంటే ఈ కొన్ని విషయాలు జరగాలి. ఏంటంటే ప్యూర్ ఈవిల్ ఏంటి, మనకి థ్రెట్ ఏంటి, ఫస్ట్ అది నేర్చుకోవాలి. అది వేగ్గా వదిలేసిండ్రు. ఈ యాస్కిన్ గానికి ఏం కావాలి, అసలు ఏం చేయదలుచుకుంటున్నాడు, అసలైన థ్రెట్ ఏంటి కింద కాశీలో ఉన్న వాళ్ళకి, ఇట్ వాజ్ నెవర్ క్లారిఫైడ్. సో దట్ ఈస్ అ వీక్నెస్ ఇన్ స్టోరీ, ఫస్ట్ పార్ట్ స్టోరీ టెలింగ్. ఇంకోటి ఏంటంటే కర్ణాని ఒక రివీల్ గా పెట్టడము, దట్ వాజ్ నాట్ ద బెస్ట్ మూవ్. యాక్చువల్గా ఇంటర్వెల్లో అయినా లైక్ జస్ట్ ఆఫ్టర్ ఇంటర్వెల్లో అయినా ఆ ట్విస్ట్ రావాలి, ఆ రివీల్ రావాలి దట్ దిస్ ఇస్ కర్ణ అని. అండ్ దాని తర్వాత మనకి మూవీ ఎండ్ అయ్యే లోపల మనకి ఏం తెలియాలి అంటే ఓకే, హూ ఆర్ ద ప్లేయర్స్, వేర్ ఆర్ దే రైట్ నౌ ఈ వరల్డ్ లో, అండ్ వాట్ ఆర్ దే అప్ అగేన్స్ట్. సో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో చూస్తే పర్ఫెక్ట్, యాజ్ అన్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ గా ఈ మూడు ఫుల్ఫిల్ అవుతాయి. ఇక్కడ ఏం కాలేదంటే థ్రెట్ ఏంటో మనకు క్లారిటీ లేదు, కర్ణుడు ఏం చేస్తున్నాడో క్లారిటీ లేదు, అసలు ఆ భైరవుడు కర్ణుడు లాగా, ఐ మీన్ ఆ భైరవుడు క్యారెక్టరే ఖాస్గా లేకుండే, మనం ముందు మాట్లాడుకుంది. ఇట్ కుడ్ హావ్ బీన్ అ లాట్ డార్క్, యు నో, అది దే డిడ్ంట్ డయల్ ఇన్, మార్వెల్ ట్రాప్ లో పడిపోయిండ్రు, వీటితో కామెడీ చేపిద్దాం చలాకీగా అని చెప్పి. సో at the end of the first part for an epic movie like this, story ఎక్కడ దాకా రావాలి, so that people have clarity ki what are we looking forward to second part. నువ్వు ఎక్సైటెడ్ లేవా సెకండ్ పార్ట్ కి? నాట్ రియలీ. అంటే వీళ్ళు చెప్పిన స్టోరీ
ప్రకారం అయితే ఐఎమ్ నాట్ Yeah, ఎక్సైటెడ్. that's what I'm asking. దేనికి ఎక్సైటెడ్ అంటే ఓకే మళ్ళీ మళ్ళీ అశ్వత్థామాని ఒకటి వస్తుంది. చూస్తా Yeah. మళ్ళీ No, okay. For me, absolutely opposite. At least it is established that this Kalki will come. That is the whole anticipation. నో బట్ దట్స్ నాట్. ఎందుకంటే అది ఫస్ట్ ఐ మీన్ స్టార్టింగ్ లోనే కృష్ణుడే అంటాడు అశ్వత్థామతో కలి వస్తుంది, దానికి నేను అవతారం ఇంకో అవతారం ఎత్తాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ కల్కి. అండ్ ఒక తెల్ల గుర్రం పరిగెత్తడం చూపించడం కూడా దట్ ఈస్ రెఫరెన్స్ టు కల్కి. సో కల్కి వస్తున్నాడు అన్న ఎస్టాబ్లిష్మెంట్ ఆ సినిమాలో కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తారు. ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం దేంతో వస్తుందంటే వాట్ ఈస్ ద డేంజర్ ఎగ్జాక్ట్లీ, వాట్ ఈస్ ద థ్రెట్ ఎగ్జాక్ట్లీ. వీడు యాస్కిన్ యాస్కిన్ తో వాట్ ఈస్ ద థ్రెట్, యాస్కిన్ తో థ్రెట్ ఏంటంటే వాట్ ఈస్ ది అప్ టు అనేది ఇట్ షుడ్ హావ్ బీన్ రివీల్డ్. వాడి రిక్వైర్మెంట్స్ కోసం వాట్ ఎవర్ ఇస్ ఓకే. నేను బ్రేక్ డౌన్ చేస్తాను. నాకు ఓ ప్రాబ్లం ఏంటంటే యాస్కిన్ బ్యాక్గ్రౌండ్ ఉందో తెలియదు నాకు. యా ఓకే, దట్ ఈస్ వన్ ప్రాబ్లం. వీడు అసలు వీడి సత్తా ఏంది, క్యాండిడేట్ ఎవరు, వాట్ ఈస్ ఎవరి రికమెండేషన్ వీడు, అది తెలియదు ఎగ్జాక్ట్లీ. బట్ వాట్ ఐ వాంట్ టు సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ చెప్తాను నేను, విచ్ ఇస్ వన్ వీడిది యాస్కిన్ అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్. ఓకే, వాడు ఏం చేస్తున్నాడు నాకు వాడికి ఏం కావాలి నాకు సంబంధం లేదు. బికాస్ టిపికల్ విలన్ ఉంటాడు వాడు న్యూక్లియర్ వార్ఫేర్ అంటాడు ఏదో, వాట్ ఎవర్, కిల్ దెమ్ ఆల్, ఐ విల్ సర్వైవ్ అన్నాడు, ఐ విల్ సర్వైవ్. ఈ కల్కి ఫైనలీ సుమతి డెలివరీ చేయడానికి అసలు వాట్ ఈస్ దట్ నీడ్, అంటే వాట్ డస్ ఇట్ టేక్ అని టు డెలివర్ కల్కి. అశ్వత్థామ తెలుసు, సరే చలో ఇది చేస్తాడు. నో కల్కి అకార్డింగ్ టు ద ఇది ఏంటంటే అగైన్ అవుట్ ఆఫ్ ద మూవీ వస్తే కల్కిని ఎవరో ట్రైన్ చేస్తాడు, ఎవరది పరశురామ్ ట్రైన్ చేస్తాడు. సో ఈ కల్కిని గ్రూమ్ చేయడానికి ఒక క్యాండిడేట్ కావాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ దిస్ గై ఇస్ గోయింగ్ టు బి. ఎవరు? భైరవ. ఓకే, ఎందుకంటే భైరవాని పైలట్ ట్రైన్ చేస్తాడు. సో భైరవ ఒకళ్ళు నేను ట్రైన్ చేయాలి. సర్కిల్ ఆఫ్ లైఫ్, ఫెయిర్ ఎనఫ్. సో అది నాకు చూసింది. ఇప్పుడు భైరవ ఎట్లా మారుతాడు, ఎందుకంటే భైరవ తీసుకెళ్ళింది యాస్కిన్ దగ్గరికి సుమతిని. సో భైరవ ఎట్లా ట్విస్ట్ అవుతాను అనేది స్టోరీ నాకు చూసేది ఉంది. చూసేది ఏముంది అనేది అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్సైటెడ్. దట్ ఈస్ ఫైన్, ఇది పక్కన పెడితే. బట్ ఈ ఫస్ట్ పార్ట్ ఎలా అయితే ఫస్ట్ పార్ట్ కి ఆ స్టోరీ ఒక పాయింట్ కి రావాలో టు పర్ఫెక్ట్లీ పొజిషన్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్, అది ఇట్ వాస్ వీక్ ఇన్ దిస్. అది దే వాస్ టూ మచ్ టేబుల్ సెట్టింగ్ అండ్ టూ మచ్ టైమ్ గాట్ వేస్టెడ్ ఇన్ ఫైట్స్ అండ్ ఆల్ దిస్ ఎక్స్ట్రా కరిక్యులర్ నాన్ సెన్స్. వెన్ ఇన్ ఫ్యాక్ట్ నీ విలన్ ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేదు, నీ విలన్ తో వచ్చే థ్రెట్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరో క్యారెక్టర్ వీక్ అయిపోయింది బికాస్ ఆఫ్ మనీ ఆన్ ద టేబుల్, డార్క్ ఇనఫ్ చేయలేదు అండ్ మోటివేషన్స్ అవన్నీ ఎగ్జాక్ట్ గా తెలియకుండా చేశారు. సో దే వర్ సమ్ ప్రాబ్లమ్స్ ఓవరాల్, బట్ దట్స్ అబౌట్ ఇట్. నాకు కూడా అంతే ఉండే, ఆల్మోస్ట్ ద సేమ్. ద ఓన్లీ నాకు మేజర్ డ్రాబ్యాక్స్ ఏందనిపించింది అంటే దే డిడ్ంట్ మేక్ ఇట్ డార్క్ ఎనఫ్. ఆ డిస్టోపియా, ఆ కాశీ సెగ్మెంట్ అంతా దే డిడ్ంట్ మేక్ ఇట్ డార్క్ ఎనఫ్. దే షుడ్ హ్యావ్ గాన్, దే షుడ్ హ్యావ్ కొంచెం ఇజరా ఏం కాదు నడుస్తుంది అని డార్క్ చేయాల్సి ఉండే. అండ్ ఐ ఆల్సో అండర్స్టాండ్ ద అప్రిహెన్షన్, ఆ కమర్షియల్ వయబిలిటీ కోసం అని చెప్పి ఐ థింక్ దే హ్యావ్ టేకెన్ కొంచెం ఏమంటారు, దే హెల్డ్ దెమ్ సెల్ఫ్ బ్యాక్ అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. మేబీ పిల్లల కోసం అయితే నాకు వాళ్ళకి ఏమర్థమవుతుంది, బుజ్జి ఒక్కటే అర్థమవుతుంది పిల్లల కోసం. అండ్ ఇంకో హైప్ సీన్ మర్చిపోయి, ఈవెన్ ద టైటిల్ రివీల్ ఎప్పుడైతే మణి ఇట్లా తీస్తాడో, అశ్వత్థామ అట్లా అరుచుకుంటూ ఇట్లా ఫ్రేమ్ బయటికి వెళ్ళిపోతాడు. దట్ వాస్ ఆల్సో రియల్లీ గుడ్. ఇంకోటి బెస్ట్ కన్ఫ్రంటేషన్ వాస్ బుజ్జి అండ్ అశ్వత్థామ. అది ఫుల్ రేజ్ అవుతుంది చూడు, దాన్ని ఆపుతాడు కదా ఒక చేత్తో. దట్ ఓవరాల్ అశ్వత్థామ యాక్చువల్లీ మనం మాట్లాడలే కానీ అశ్వత్థామ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫర్ షూర్. బిగ్ బి బ్రాడ్ అ లాట్. నేటివ్ లాంగ్వేజ్ కాకపోయినా ఎక్కడ లోటు అనిపించినట్టు చేయలేదు. కొన్ని సీన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉండే. వాళ్ళు శంబాలాలో ఉన్నప్పుడు దీన్ని దింపుతాడు కదా సుమతిని, ఒక టాప్ వ్యూ ఉంటుంది ఎక్కడి నుంచో, ఒక డ్రోన్ వ్యూ టైప్ టాప్ యాంగిల్ ఏదో ఉంటది, హై లెవెల్ వ్యూ ఉంటది. అండ్ దే షో అశ్వత్థామ ఇస్ వెరీ టాల్ గై, ఇట్లా పెద్ద, హీస్ లైక్ అ బ్లాచ్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఐ వాస్ లైక్ this is how you show it. And there are a lot of those nuances, inspiration. So there are a lot of nuances which I really liked. I mean, you oka warrior, oka demigod annappudu, this is how you should show him annattu.
Yeah. And it's for me it is a more exaggerated version or bigger extension of how well they showed Hanuman in Hanuman. Right. Yeah. సో అదే వచ్చింది నాకు కొంచెం జలుబు వచ్చింది. కాంప్లికేటెడ్ ఎప్పుడు అవుతుంది అంటే చుట్టుపక్కల ఉన్న డిపార్ట్మెంట్స్ సినిమాని బాగా లేపినాయి, కిందికి దింపింది ఏంటి అంటే అందులో డైరెక్షన్ ఉండడం ఒకటి. కానీ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి డ్రైవింగ్ ఫోర్స్ ఎవరున్నారు ఎక్కువ అంటే ఇట్ ఈస్ అగైన్ ద డైరెక్టర్. సో ఇట్స్ మిక్స్డ్ క్యాష్ 22 అనొచ్చు. క్యాష్ 22, ఇట్ ఈస్ అ క్యాష్ 22, బట్ ఓవరాల్ ఎక్సైటింగ్ అండ్ న్యూ లెవెల్, యునో, న్యూ రికార్డ్. సో అదండి కల్కి 28, 98, 48, 58, 58, 52, 53 శివమణి రివ్యూ మొత్తానికి ఇప్పుడు ముగిసింది. బ్రూట్, నీకు సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నా కానీ వేస్ట్ అనిపిస్తుంది, బోగస్. ఎందుకంటే అప్పటి వరకు ఓ డిస్టోపియన్ ఎరా వరకు నేను బతుకుతానా అని ఒక ప్రశ్న ఉండే నాలో. ఆల్మోస్ట్ చాలా రోజుల వరకు నేను బతుకుతా అనిపించింది. బట్ ఇక ఇందుకెళ్ళి గుణపాఠాలు తీసుకుంటే కూడా వేస్ట్ అనిపించింది. కానీ ఒక్కటే తెలిసింది ఏంటంటే ఇది గుణపాఠం కాదు కానీ ఇట్ వాజ్ మోర్ లైక్ ఎన్లైట్మెంట్. ఏంటంటే డిస్టోపియన్ వరల్డ్ లో ప్లంబర్లు ఉండరు అండ్ కబోర్డ్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బ్రో సేమ్ నీలానే నా దగ్గర కూడా ఒక బక్వాస్ గుణపాఠం ఉంది, సెల్ఫిష్ గుణపాఠం ఇది. ఏంటి అంటే మనం సచ్చిన తెలుగులో డైలాగ్స్ రాయకూడదు అస్సలు, దాన్ని మాత్రం అవుట్ సోర్స్ చేయాలి. నేనైతే ఇన్స్పైర్ అయ్యాను. లేకపోతే ఇట్లానే ఏం చేస్తున్నావు రా, కనీసం 5,000 యూనిట్స్ అయినా ఉండదా అసలు. బాబా గాడ్, ఏమన్నా బట్లర్ ఉండేనా అసలు. వదులు, నేను రిపోర్ట్ చేస్తాను. సుమతి ద గ్రేట్. సుమతి ఎగ్జిస్టెన్స్ తో ప్రాబ్లం ఉందా అసలు నిజంగా. ఓ మై గాడ్, ఇట్ వాస్ సో బ్యాడ్. బట్ దాని వల్లనే ఓవరాల్ గా ఐ ఫీల్, నాకు ఒక ఫీలింగ్ ఉంది బ్రో, థియరీ దట్ దిస్ ఫిల్మ్ విల్ నాట్ ఏజ్ వెల్ in terms of artistic merit, you know, because of these things it will not age. The characters will age probably. The many times I found myself laughing at the movie theater. ekkadaithe బండర్ డైలాగ్ వస్తాయో, I think ఏంటి సడన్ గా ఈ గాలి, అబ్బా గాలి, ఫ్యాన్ ఆన్ చేస్తా, వద్దా, ఇష్టం లేదా ఫ్యాన్, ఇష్టం లేదా నీకు? అయ్యా, ఎందుకు అసలు తీయాల్సిన డైలాగులు ఎందుకు ఉన్నాయి సినిమాలో? నీకు ఇంత ఫ్రస్ట్రేషన్, సైలెంట్ గా ఉండ, ఎందుకంటే నోరు మూసుకొని ఉంటే ఎట్లుంటారు 5 times బెటర్ ఉండేది ఆ సేమ్ సీన్. జస్ట్ వాయ మూడితే యూనో 5 times బెటర్ ఉండేది. సో దట్ ఈస్ అ క్రిమినల్ థింగ్ అనుకుంటా నా ఉద్దేశంలో. ఇట్స్ రియల్లీ క్రిమినల్. అవసరం లేని చోట నువ్వు వాగినావు అనుకో, ఇది నీకు అర్థం కాదు, ఎస్పెషల్లీ బ్రూట్, ఎస్పెషల్లీ ఎందుకంటే నీ వృత్తే అది, నీ క్యారెక్టరే అది. ఈ ఎపిసోడ్ విన్న వాళ్ళు చెప్తారు అనుకుంటా నేను ఎంత వాగుతా, నువ్వు ఎంత వాగుతావని. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వు చెప్పిన చూడు, అవుట్ కాస్ట్, ఇన్ కాస్ట్, అది అది ఇట్ ఈస్ ఇన్ హిస్టరీ బుక్స్ లోకి వెళ్తుంది అది. అరే నీది కడుపులో కలికి అవతారం పెరుగుతున్నది, రావే అమ్మా. నెక్స్ట్ పార్ట్ లో తనకెలవరనే ఉంటాడు. ప్లీజ్ పార్ట్ 2 లో ఒక తెల్లోడితో తెలంగాణ మాట్లాడించండి ప్లీజ్. ఇట్స్ మనీ ఆన్ ద టేబుల్, లెట్ us ఎంజాయ్. అండ్ ఒక నార్త్ తో రాయలసీమ మాట్లాడించండి. వై నాట్ ఇట్ ఇస్ ఫన్. బట్ సో గుణపాఠాలు కూడా అంతే అయిపోయినాయి, ఆల్మోస్ట్ వేస్ట్. చాలా లాంగ్ అయింది ఎపిసోడ్, ఆల్మోస్ట్ ఈ సినిమా లాగానే. అంత మ్యాటర్ లేకుండే కానీ చెప్పిండు. లేదు, మ్యాటర్ మస్తు ఉండలే. కానీ ఈ సినిమా గురించి ఎస్పెషల్లీ మన థైగా ప్రొఫెషనల్ లిసనర్స్ కి కూడా చాలా చాలా అనుభవాలు, చాలా చాలా ఆలోచనలు ఉంటాయని మనకు తెలుసు. సో మాకు ఎక్కడ రాయాలో మీకు తెలుసు కదా. ఓ బై ద వే, అవార్డ్స్ అంటే గుర్తుకొచ్చింది. ఈ సినిమాకి ఇవ్వాలనుకున్న అవార్డ్ నేను, ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఉన్న డైలాగ్ కి ద డెన్వర్ అవార్డ్ ఆఫ్ డైలాగ్ రైటింగ్. మా యూనిట్స్ వాసన ఎట్లుంటుందో మీకు తెలుసా? సేమ్ ఆ లెవెల్లోనే డైలాగులు రాసిండ్రు. ఇట్ ఈస్ అ డెన్వర్ అవార్డ్. ఆర్ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు తెలుగు సాహిత్యం అవార్డ్ ఫర్ రైటింగ్. ఈ 2 అవార్డ్స్ ఇస్తా బ్రో నేను ఈ సినిమాకి తప్పకుండా. ఒకటైతే డెన్వర్ అవార్డ్ ఫర్ డైలాగ్ రైటింగ్, ఇంకోటి ద పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు తెలుగు సాహిత్య అచీవ్మెంట్ ఏమంటారు? అదే నేను ఆలోచిస్తున్నా, అవార్డ్ ఏమంటారు అనుకుంటున్నాను. ఫస్ట్ పురస్కారం.
వండర్ఫుల్ 2 award winning థై గ్యాప్ అవార్డ్ విన్నింగ్ సినిమా. థై గ్యాప్ మేము మాకే అవార్డు ఇచ్చుకోవాలి ఇప్పటి వరకు. అదే అలాంటిది మేము కలికి ఇస్తున్నామంటే రెండు ఇమాజిన్ చేసుకోవాలి. రెండు అవార్డులు. ఇంకొంచెం ఉంటే హాఫ్ ఉంటుండే, మళ్ళీ ఒక హాఫ్ ఇస్తాడు బోగస్, బట్ హాఫ్ అవార్డ్. ద డెన్వర్ అవార్డ్ ఇస్ వెరీ ప్రెస్టీజియస్ అసలు. డెన్వర్ అంటే నా వాసన ఎట్లుంటుందో మీకు తెలుసు. ఎగ్జాక్ట్లీ అట్లానే ఉండే ఈ సినిమాలో డైలాగ్స్ అట్లానే ఉండే, అదే లెవెల్. సువాసన కూడా లేవాడు, వాసన. అప్పుడు వచ్చే మనీ ఆన్ ద టేబుల్ మనం అడ్వర్టైజింగ్ లో ఎందుకు లేమో అనిపించింది. దట్ ఈస్ వేర్ అదే డెన్వర్ నా సంఖ్య కింద టైగా అవార్డ్స్ ఎట్లా ఉంటాయంటే అసలు మీరు ఏ సబ్బుని పిసుకుతారు, ఈ సబ్బుని పిసుకున్నారా. ఓకే, ఎనీవేస్, సో అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంకోటి మనకుంది డిస్కార్డ్. బ్రో టేక్ ఇట్ అవే. డిస్కార్డ్ వచ్చేయండి మా డిస్కార్డ్కి. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. దాని లింక్ వచ్చేసి మేము ప్రతి ఎపిసోడ్ కింద డిస్క్రిప్షన్లో పెడతాము. అండ్ అదే కాకుండా లింక్ ఇన్ బయోలో. ఇది చాలుగా, అంతేగా ఇది చాలుగా. సో అదండి మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. బ్రోడ్ ఇప్పుడు వచ్చేద్దాము ఆఫ్టర్ ఆల్ రేటింగ్ కి. ఈ సినిమాకి దేంట్లో రేటింగ్ ఇద్దామంటా బ్రోడ్? యూనిట్స్ అంటావా? చాలా ఆబ్వియస్, ప్రొఫెషనల్స్ ఇక్కడ. వాటర్లు ఇద్దాం. వాటర్లో అయినా వేయచ్చు, లేకపోతే ఆ సెరం చుక్కల్లో అయినా వేయచ్చు. ఎస్, విల్ గో ఫర్ దట్. యా ఎన్ని చుక్కలు అంటావా? సో బ్రోడ్ కల్కి 2898 AD ఇది థియేటర్లలో నడుస్తుంది, పోయి చూడండి. ఇంకా థియేటర్లలోనే ఉంటుంది కాసేపు. సో ఈ సినిమాకి బ్రోడ్ నువ్వు ప్రాజెక్ట్ కేస్ సీరం చుక్కలు 10 చుక్కల్లో ఎన్ని చుక్కలు ఇస్తావు బ్రోడ్? బోగస్ మనం చర్చించిన బట్టి నా అభిప్రాయం ఏం మారలేదు. నువ్వు వాగిలో చాలాసేపు, కానీ అభిప్రాయాలు మారడానికి మెచ్యూరిటీ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, ఇంకోటి నీలాంటి వినాలి కూడా. ఓపిక అంటారు ఫస్ట్. మెచ్యూరిటీ కంటే ముందర ఓపిక వస్తుంది. 10 చుక్కల ప్రాజెక్ట్ కే సిరంలో 7 చుక్కలు ఇస్తాం బోగస్. 7 8 7 8 నో 7 ఫైనల్ 7. బా హే ఎందుకు నేనెంత చెప్పి కూడా బ్రో నా రేటింగ్ వచ్చి ప్రాజెక్ట్ కే సీరం చుక్కలు 10 చుక్కల్లో 7 చుక్కలు. 7 చుక్కలా? యా, ఇంత తిట్టినావు కదా మూవీని. మరి మిగతా ఎత్తినాయి కదా డిపార్ట్మెంట్ లో, ఎత్తినట్టు అనిపించలే. మస్తు ఎత్తినాయి. మ్యూజిక్ అయితే అండ్ సౌండ్ డిజైన్, బట్ నాట్ సౌండ్ డిజైన్, మ్యూజిక్. సాంగ్స్ నచ్చినాయి నీకు? దీంట్లో బాగున్నాయి యాక్చువల్ గా. ఏది పైన డాన్స్ చేస్తారు వీళ్ళిద్దరు? అది కాదు, అది ఇట్స్ అదే ప్రాపర్ సాంగ్. అది పార్ట్స్ లో ఉండే. లేదు థీమ్ ఆఫ్ కల్కి అని చెప్పి అది బాగుంది. అదే అయితే అసలు వెరీ గుడ్. అది జిమ్ లో పెట్టుకొని పోతే ఫుల్ జోష్ వస్తుంది, ఏం లేదు అసలు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ మ్యూజిక్ ఆల్బమ్ కూడా వెస్టర్న్ మూవీస్ లాగా OST టైప్ రిలీజ్ చేశారు. సో పాటలు టెక్నికల్ పాటల్లా కాకుండా ఈ థీమ్ ట్రాక్స్, BGM ట్రాక్స్ అవి కూడా పెట్టారు. జస్ట్ డైలాగ్స్ కూడా పెట్టండి తర్వాత లేటర్ వర్జన్ లో, అవి కూడా బాగుంటాయి. బట్ ఇట్ వాస్ నైస్ యాక్చువల్గా. మ్యూజిక్ డిడ్ అ లాట్ ఆఫ్ హెవీ లిఫ్టింగ్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ క్వాలిటీ, యునో ఆల్ దట్ బాగా పైకి లేపారు. సో దానివల్ల నాకు 7 దగ్గర. నాకైతే ఓవరాల్ గా 7 బాగానే ఉండే మూవీ. వెరీ ఎంటర్టైనింగ్. అవి లేకపోయి ఉంటే లిటరల్లీ నాది 4-5 పడేది. అంత కిందికి లాగినాయి ఆ డైలాగ్స్, డైరెక్షన్, ఎక్స్పోజిషన్, అదంతా వాజ్ రియలీ బ్యాడ్. బట్ యా, సో అదండి రేటింగ్. సో ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి బ్రూట్ నా ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. ఎందుకు ఎపిసోడ్ రాకముందరే ఇంతమంది చచ్చిపోయారు? అబ్బా ఏంటి సడన్ గా ఈ గాలి?